చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు గౌతమి చౌదరి. ఏంటి అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్ లో? ఇంకా ఇప్పుడు అతను నేను అడిగా, నీకుంది వీక్నెస్ కాదు, నువ్వు క్యారెక్టర్ కోల్పోయావు. ఎందుకంటే నువ్వు బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ తో ఉన్నావు, వెళ్ళి అక్క అనే వరుస అయ్యే అమ్మాయితో. చెప్పారు మీరు ఒకటి డాక్టర్ కూడా ఏదో అన్నారండి, అది మరీ దారుణం అండి. అసలు ఏదో పేరు చెప్పారు కదా నిత్య. ఇతనేం చెప్తున్నాడు అనుకుంటున్నారు? గౌతమిని చేసుకున్నా కాబట్టి సరిపోయింది, కానీ నిన్ను చేసుకొని ఉంటేనా అంత పీకేది ఉంటే ఇంట్లో పీకొచ్చుగా, బయటకు వెళ్ళి రోడ్ల మీద ఎక్కి పీకపోతే. ఇప్పుడు ఈ ఐశ్వర్య సార్ హీరోయిన్ టీజర్ లాంచ్ అయింది. 2 రోజులు ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఒక గెస్ట్ హౌస్ లో ఉన్నారు. ఇంటికి తిరిగి వచ్చారు, బ్యాగ్ తీసి అతని అన్ని సర్దుతున్నా, వాడేసిన 2 ఉన్నాయి అందులో. నేనేమనుకోవాలి సార్? కొంతమంది యాంకర్స్ కూడా అఫైర్స్ పెట్టుకున్నారు. బిగ్ బాస్ వాళ్ళు కూడా చాలా మంది ఇతని దగ్గరకు వచ్చి మందు తాగుతారు, ఇంట్లోనే ఉంటారని చెప్పారు. ఇలాంటి ఎవిడెన్స్ కూడా ఉన్నాయా మీ దగ్గర? నా పక్కన పడుకున్నా ఏం చేసింది నన్ను నువ్వు ఎప్పుడైనా గమనించా? నైట్ 1 to 4 ఒక్కసారి వచ్చిందంటే సరే, ఏదో ఆడపిల్ల అవసరం కోసం వర్షం పడుతుంది, లేకపోతే కార్ బ్రేక్ డౌన్ అయింది, ఎక్కడికి వెళ్ళాలో తెలియలా, ధర్మ ఒక్కడే ఆపద్బాంధుడు వచ్చింది. సరే, రోజు ఆపద్బాంధుడు వైఫ్ని రక్షించలేని ఆపద్బాంధుడు ఈ అమ్మాయిని రక్షిస్తున్నాడా? ఇవన్నీ తెలిసి ఎందుకు ఒక బిడ్డని అన్నారు? ఈ రోజు నేను ఒంటరి దాన్ని, ఈ రోజు నేను మోసపోయిన దాన్ని, ఈ రోజు నేను పెట్టుకుంటున్న బ్రాంచ్ కూడా నేను అప్పు తెచ్చుకొని పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఇల్లీగల్ బిజినెసెస్ సార్. ఏంటి బిజినెస్ అవి? ఫారిన్ కి ఈ బఫెల్లో కటింగ్స్ చేసేసి పంపించడం, ఆ మీట్ సప్లై చేయడం. వాళ్ళ ఇంటి ముందు నుంచి లారీలో ఏ పశువులు వెళ్ళినా వాళ్ళకి డబ్బులు కట్టాలి. ఇట్స్ ఏ రూల్. కరెక్ట్గా డీటెయిల్స్ పెట్టండి, రేపు మినిస్టర్ గారిని అడుగుదాం ఒకసారి. తండ్రి కొడుకు వాళ్ళ సొంత ఎమ్మెల్యేని వాళ్ళ అమ్మ నా బూతులు తిడతారు అందరి దగ్గర. ఇంటికి పంపించి లిక్విడ్ క్యాష్ ఎంత ఉందో చూడమనండి సార్. ఎంత ఉంటుంది? నాకు తెలిసి అసలు గోడలు మొత్తం డబ్బులే ఉంటాయి సార్. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత సప 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 కారుల్లో వెళ్ళిపోతాయి డబ్బులు. ఎంత సంపాదించారు సార్? ఈజీగా ఒక 35 crores to 36 crores అయితే అతనికి ఖచ్చితంగా వెళ్ళింది సార్ మా బిజినెస్ నుంచి. ఏంటి ఫుడ్ బిజినెస్? వెళ్ళింది. 5 years వెళ్ళింది. అప్పుడు కూడా బతిల్లాడా, చేతులు చూపించి అర్జిచ్చా, ప్లీజ్ నన్ను తోస్తే తోసిస్తావు, ఇక్కడతో నన్ను వదిలే, ఇంతకు మించి తీసుకునే శక్తి నాకు లేదు, నువ్వు ఆ పడేసిన దాంట్లోనే నా లైఫ్ అయిపోయింది. ఏం చేస్తారు మమ్మీ? గవర్నమెంట్ టీచర్. మా మమ్మీ అతన్ని నేను పరిచయం చేసిన రోజే చెప్పింది సార్ అతనితో మాట్లాడొద్దని. ఆ ఖర్చు ఉందా? ఓకే, ఊరికే చెప్పరు పెద్దవాళ్ళు. అరేంజ్డ్ మ్యారేజ్ ఎప్పుడు మేడ్ ఇన్ హ్యూమన్ అని ఎందుకంటారు? అతనికి ఎంతమంది సిబ్లింగ్స్? అసలుకి ఒక అక్క ఉంది సార్. నాకు పుట్టిన బాబు కంట 5 ఏళ్ల లోపు మెంటల్ వస్తుందంట. నేను పాలిస్తుంటే నా ముందు కూర్చొని, నేను నర్సరావుపేటలో జ్యోతిష్యం చెప్పించాను, నేను మాక్సిమం 5 ఏళ్లే బతకడు. అసలు ఒక తల్లి ఎలా తీసుకుంటది సార్? నేను ఇలా బయటకు వచ్చి మాట్లాడుతుంది ఇన్ని వేల కళ్ళు చూస్తున్నాయి, కానీ నేను డోర్లు వేసుకొని కింద కూర్చొని ఏడ్చిని, నా చేతులతో నేను చెంపలకేసి కొట్టుకున్నాయి, నా చేతులతో నేను తలకాయ గోడకేసి కొట్టుకొని ఏడ్చిని, నేను నీల్ డౌన్ చేసి దేవుడిని వేడుకున్నాయి. ఏ కళ్ళు చూడలేదు సార్ ఈ రోజు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు గౌతమి చౌదరి. హాయ్ అండి. నమస్తే సార్. నమస్తే. ఏంటి పోరాటం అనేది కొనసాగుతూ ఉందా, లేకపోతే ఏదైనా కొలిక్కి వచ్చిందా? ఎందుకంటే గత 1 week నుంచి ఏ మీడియా ఛానల్లో చూసినా కానీ గౌతమి చౌదరి గౌతమి చౌదరి గౌతమి చౌదరి గౌతమి చౌదరి ఇదే నడుస్తుంది. ఒకవైపున మీకు వచ్చిన బాధను చెప్పుకుంటున్నారు, ఇంకొక వైపు బాబుని ఎలా చూసుకోవాలో అది చూసుకుంటున్నారు, ఇంకొక సైడ్ కేసులను పోరాడుతున్నారు, ఇంకొక సైడ్ లీగల్గా అందరూ కూడా నా వైపు డెఫినెట్గా నిలబడతారు, నేను గెలుస్తాను అన్న ఒక చిన్న హోప్తో కూడా ఎక్కడ చిన్న అవకాశం దొరికినా కానీ ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి బాగా
ఫైట్ చేస్తున్నారు నేను విన్నాను. ఏంటి అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్ లో ఇంకా ఇప్పుడు? యాక్చువల్లీ నేను కంప్లైంట్ ఫైల్ చేశాను Hmm. గచ్చిబౌలి ఉమెన్ PS లో. Hmm. సో లీగల్గా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశారు. Hmm. ఎవిడెన్సెస్ కూడా నేను సబ్మిట్ చేశాను. నేను చేసిన ప్రతి ఆరోపణకి ఆధారం ఇచ్చాను. ఓకే. సో అది ఎలా ముందుకెళ్తుంది అనేది నేను కూడా వెయిట్ చేస్తున్నాను సార్. యాక్చువల్లీ కానీ ఇన్ని ఎవిడెన్స్లు అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సేకరించడం చాలా కష్టం. అసలు గౌతమి గారికి ఎలా పాసిబుల్ అయింది అది? అంటే ఒక ఫోన్ లో నుంచి ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసుకోవడమే చాలా కష్టం. అలాంటిది మీరు వాయిస్ రికార్డ్స్, చాటింగ్, వీడియోస్, ఫొటోస్ తన యాక్సెస్ లేకుండా ఆ మొబైల్ నుంచి మీకు ఎలా పాసిబుల్ అయింది అసలుకి? సార్ యాక్చువల్గా ఈ పాయింట్కి ఎందుకు వచ్చానో ఒకసారి నేను చెప్తాను సార్. ఫస్ట్ నేను అతను ఇలా చేస్తున్నాడు అనే క్లారిటీ నాకు ఉంది. నేను అప్పుడే ఆధారాలు సేకరించాలనే ఇది లేదు నాకు మైండ్ లో. తను బ్లాక్ మెయిల్ చేయాలనో ఏం లేదు. నాకు అసలు జీరో ఇంట్రెస్ట్ టు బాదర్ ఎనీబడి ఇన్ మై లైఫ్ సార్. నాకు ఎవరిని బాదర్ చేయాలని లేదు. ఎందుకంటే ఎప్పుడు మన లైఫ్ ఆగిపోద్దో మనకు తెలీదు. ఆ లోపు నాకు ఎక్స్ప్లోర్ చేయాల్సిన, ఎక్స్పీరియన్స్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఒకళ్ళని బాదర్ చేస్తా ప్రతీకారంలో కాలిపోవటం నాకు ఇష్టం లేదు. కాకపోతే అతను యాక్సెప్ట్ చేయలే. ఏ రోజు అతను చేస్తున్న తప్పుని ఏ రోజు యాక్సెప్ట్ చేయకుండా నాకే అనుమానం అని, నాకేదో ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల నేను తేడాగా బిహేవ్ చేస్తున్నానని ఇలా నా మీదే లేబుల్స్ వేస్తా వచ్చాడు అందరి దగ్గర. మా సొంత అమ్మ నాన్న కూడా తన్నే నమ్మారు. అంటే నమ్మించేలా ఏం చెప్తారండి? నమ్మారు అంటే సొంత అమ్మ నాన్న నమ్మారు మిమ్మల్ని కాదని, అల్లుడిని అంటే వేరే పర్సన్ అంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచి ఇంత దాని చేసిన దాన్ని కూడా నమ్మకుండా అల్లుడిని నమ్మారంటే ఎందుకు నమ్మారు అసలు? సార్ యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో ఇదంతా గోత్రూ అవుతా నేను ఎక్కువ కోప్పడేదాన్ని. అది నాలో తప్పు అని పాయింట్అవుట్ చేసే ముందు నేను ఎవరికీ చెప్పుకోలేని ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను కాబట్టి ఎవరొచ్చి చిన్నగా కదిలించినా నాకు ఇరిటేషన్ అయ్యేది. ఏంటి నా లైఫ్ సడన్గా ఇంత బ్యాడ్గా మారిపోయింది అనే కైండ్ ఆఫ్ ఇరిటేషన్ నేను ఫేస్ చేసేదాన్ని. సో వీళ్ళు ఏమనుకునే వాళ్ళంటే ఇలాగే అతని మీద కూడా ఏమీ లేకుండా ఇరిటేట్ అవుతుందేమో, నిజంగానే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అంత హిట్ అయ్యాయేమో. సార్ ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయినా మనం ఎంత ముందుకెళ్ళినా ఒక ఆడదాన్ని కన్న తల్లి తండ్రి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్నాక, బిడ్డ పుట్టాక భర్తతో కలిసి ఉండాలనే కోరుకుంటారు. సో భర్తని నమ్మినా నమ్మకపోయినా నమ్మినట్టు అయితే బిహేవ్ చేస్తారు, ప్రిటెండ్ చేస్తారు. మా అమ్మ అయితే నాతో మాట్లాడటం నా ప్రెగ్నెన్సీలో లేదు. మాట్లాడకపోతే సొంత తల్లి అతను వచ్చి ఇన్పుట్స్ ఇస్తే ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఆధారాలు సేకరించే పరిస్థితికి నన్ను అతనే తీసుకొచ్చాడు. నేను ఈ పోరాటం చేసే పరిస్థితికి అతనే తీసుకొచ్చాడు. నా ముందు కూర్చొని నాకు ఇది కావాలి, నేను ఇది తీసుకుంటాను. నేను ఒక్కటే అడిగా అతన్ని, నీ గొంతు నాకు వినపడొద్దు, నీ మొహం నాకు కనపడొద్దు. ఎప్పుడు చెప్పారు ఇది? ఈ ఇయర్ జనవరి 2025 జనవరిలో నేను ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవడానికి కూడా సార్ లీగల్ సిస్టమ్ ఎవిడెన్సెస్ లేకుండా ముందుకెళ్ళదు. అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే నేను చెప్పేది ఎవరు నమ్మట్లా, చూపించాల్సిన పరిస్థితి వచ్చేసింది నాకు. ఈవెన్ జనవరిలో ఇవన్నీ నా చేతికి వచ్చాక, మా ఫాదర్కి చూపించాక ఆయన నాతో అన్న డైలాగ్ ఏంటంటే, అమ్మ మబ్బులన్నీ క్లియర్ అయినట్టు, మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అనే ఒక క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ ఇచ్చావు ఈరోజు. మా డాడీ అతన్ని తీసుకెళ్ళి అడిగారు హుందాగా, పెద్ద మనిషిలాగా, ఎందుకు బాబు ఇదంతా, నీకు ఇష్టం లేకపోతే విడిపోవచ్చు కదా, విడివిడిగా ఉండొచ్చు కదా, ఎందుకు? నేనేం చేయలా, బిడ్డను విడదీయటానికి ఒక ప్లాన్ వేశారు మీరు, బిడ్డను నా నుంచి దూరం చేయటానికి ఒక గేమ్ ఆడుతున్నారు. ఎందుకు ఆడతారు సార్? ఎందుకు ఆడతారు? ఇప్పుడు ఒక గేమ్ ఆడాలన్నా, ఒక వ్యక్తితో ఒక బ్లాక్మెయిల్ చేయాలన్నా మనకు ఒక నీడ్ ఉండాలి అక్కడ. నాకు అసలు నువ్వే వద్దు, నాకు అసలు నీతో జర్నీయే వద్దు అనుకున్నప్పుడు అతనితో ఏమి నీడ్ ఎక్స్పెక్ట్ చేసి నేను బ్లాక్మెయిల్ చేస్తాను? అతను నన్ను వదలడు, నాతో కలిసి ఉండి నిజాయితీగా ఉండడు. హానెస్టీ అనే దానికి 100కి 0 మార్క్స్ ఇస్తా అతనికి నేను. ఇలా ఉంటున్నప్పుడు ఇప్పుడు వచ్చి అబద్ధాలు చెప్తే ఆధారాలు కావాలి సార్. ఈ రోజుల్లో ఆధారాలు కావాలి, కంపల్సరీ కావాలి. లీగల్ సిస్టంలో నేను ఈరోజు తిరుగుతున్నాను, నేను వెళ్తే వాళ్ళు ఆధారాలే అడుగుతారు. నేను ఈరోజు ఏడ్చుకుంటా అమ్మ నేను ఇంత గోత్రు అయ్యాను అంటే తల్లిదండ్రియే నమ్మే పరిస్థితుల్లో లేరు. నేను కూడా ఇన్ఫ్లుయెన్సింగ్ ఫీల్డ్లో ఉన్నాను. అసలు ఇప్పుడు ఎవరెట్ వెళ్ళిపోతున్నారు, ఎవరి మైండ్స్ ఎలా ఆలోచిస్తున్నాయి అనేది పక్కన ఉండే వాళ్ళకి కూడా అర్థం కావట్లా. ఇతను మోసం చేస్తున్నాడు అనేది మోసపోతున్న వాళ్ళు తెలుసుకొని కూడా వాళ్ళు నమ్మలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు పక్కనే తిరిగిన వాళ్ళు. ఆధారాలు అనే దాని వల్లే నేను ఈ టాక్సిసిటీ నుంచి బయటపడ్డాను. కానీ 7 నెలలు టైం తీసుకున్నారు కదా. జనవరిలో నేను
ఇవన్నీ తన దగ్గర నుంచి ఎవిడెన్స్ తీసుకున్నాను అని చెప్పారు. అంటే ఈ 7 months పీరియడ్లో తనకి చెప్పారా, మార్చుకుందామని ట్రై చేశారా, లేకపోతే ఇవన్నీ నాకు తెలుసు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే డెఫినెట్గా ఎవిడెన్స్ అని బయట పెడతాను, నో డౌట్ మీడియాకి వస్తాను, లేకపోతే కేసు పెడతాను, ఇవన్నీ ముందే హెచ్చరించారు అతన్ని? సార్ నేను ఈ విషయాలు తెలిసాక అతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే అతనితో కలిసి ఉండాలని లేదు. చాలా మంది నన్ను భర్త వదిలేశాడని అంటున్నారు, కానీ మా రిలేషన్షిప్లో క్విట్ అయింది నేనే. ఎందుకంటే దెబ్బలు ఎక్కువ తగులుతున్నాయి నాకే, నేనే అది భరించలేకపోయా, అందుకే నేను బయటకు వచ్చా. అంతేగాని అతను నన్ను ప్రేమగా చూసుకుంటుంటే భరించలేకైతే బయటికి రాలా. ఓకే. అతనికి నేను క్లారిటీగా ఏం చెప్పానంటే, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఏ ఉన్నాయో ఇప్పుడు దాకా నేను అతనికి చూపిలా. నాకు తెలిసి ఆడియో కాల్స్ కూడా అతను ఫస్ట్ టైం మీడియా త్రూనే వినుంటాడు. నేనే కాదు, మా ఇద్దరు మ్యూచువల్సే కాదు, మా నాన్నే కాదు, అతనికి క్లారిటీగా కమ్యూనికేట్ అయితే చేసాం. నీది సర్వం ఉంది అండ్ అతని ఒక సముద్రం అంత ఎవిడెన్స్ నా దగ్గర ఉంటే ఒక 2 నేను బయటకి ఇచ్చా. అవి ఇవ్వటానికి కూడా కారణం ఏంటంటే, అతను నా గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అవసరం లేకుండా. నా మీద బురద చల్లేటప్పుడు ఆధారాలు చూపించాలి, నేనే అడుగుతాది, నాకు ఆధారం చూపించాలి, ఎందుకంటే నేనేం చేయలే. అతని మీద ఆధారాలు ఉన్నాయి. నేను అంత కామ్గా ఉన్నప్పుడు ఎందుకున్నాను కామ్గా? రేపు ఇప్పుడు నా బిడ్డ అయినా లేకపోతే సొసైటీ అయినా అతన్ని అలా చూడాలని నేను అనుకోవట్లా. స్టిల్ నేను అతను నా లైఫ్లో ఒక ఏంజల్ లాగా మారి రాకపోయినా అట్లీస్ట్ నా బిడ్డ లైఫ్లో ఒక తండ్రి స్టాండ్ తీసుకుంటాడు అని 7 నెలలు నేను వెయిట్ చేశా. అతను నేను అడిగా, నువ్వు మారుతావా? నీకుంది వీక్నెస్ కాదు, నువ్వు క్యారెక్టర్ కోల్పోయావు. ఎందుకంటే నువ్వు బెస్ట్ ఫ్రెండ్ వైఫ్తో ఉన్నావు, వెళ్ళి నీకు సొంత బావ వైఫ్తో ఉన్నావు, అక్క అనే వరుస అయ్యే అమ్మాయితో. అంటే నువ్వు అక్కడ క్యారెక్టర్ వదిలేసావు. ఇల్లీగల్ కనెక్షన్స్, ఇల్లీగల్ కనెక్షన్సే. నీకంత కర్మేం పట్టింది? నేను ఇదే అడిగా, సార్ ఇప్పుడు ప్రేమించినప్పుడు ముందు మనం ఎంత స్ట్రాంగ్గా, ఇప్పుడు ఇంతమంది ముందు నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, అతను వచ్చినప్పుడు నా వాయిస్ వణికేది, అతను వచ్చినప్పుడు నా చేతులు వణికేయి, చేతులు పట్టుకొని అడిగేదాన్ని. అంటే భయంతో వణికయ్యా? బాధ సార్, బాధతో. ఇప్పుడు లైఫ్ మొత్తం ప్లాన్ చేసుకున్నా నేను అతనితో. అతన్ని పట్టుకొని నేను ఒకటే అడిగా, ఎందుకు, నీకేమైంది? కొన్ని సింగిల్ అమ్మాయిలతో తిరగాల్సింది కదా, నన్ను మోసం చేస్తావు, నన్ను నువ్వు లిటరల్లీ నన్ను అన్ని విధాలుగా డ్యామేజ్ చేసావు, అక్కడ ఆగాల్సింది కదా, వెళ్ళి వేరే వాళ్ళని కూడా నువ్వు ఎందుకు మోసం చేస్తున్నావు? ఇప్పుడు నీతో తిరుగుతున్నారు, నేను ఒక అబ్బాయితో రీల్ చేస్తే నువ్వు భరించలేకపోయావు, వాళ్ళ హస్బెండ్స్కి తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? నీతో ఆడోళ్ళు వచ్చి ఉంటున్నారని వాళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారు, పోనీ నీలాగా చూస్తున్నారా? వాళ్ళు ఎంత బాగా చూస్తున్నారు వాళ్ళ వైఫ్స్ని. వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావు మహేష్? అసలు నీకేమైంది? ఎందుకు ఇలా అయిపోతున్నావు? ఫస్ట్లో అలా లేడు సార్ అతను, నేను చెప్తున్నా కదా 100% ఇలా లేడు అతను. అతనే నాకు వచ్చి చెప్పేవాడు, తప్పులు చేయకూడదు గౌతు, లైఫ్లో కరెక్ట్గా ఉండాలి, మనం చాలా కరెక్ట్గా ఉండాలి. వచ్చి నాకు చెప్తా ఉండేవాడు, నాకు ఆ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం, నేను ఎప్పుడైనా వాడిని మర్చిపోతే నాకు గుర్తు చేయి, నీకు పలానా టైంలో ఇలా హెల్ప్ అయ్యాడురా, నువ్వు ఇంత నీట్గా చూసుకోవాలి అతన్ని అనేది నాకు గుర్తు చేస్తూ ఉండు, అంత వాల్యూస్తో ఉండేవాడు అతను. అంటే మీరు ఒక మాట చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, నాకు బాగా గుర్తుంది. నాతో పాటు ఆయన కూడా ఇంటర్వ్యూ కూర్చుంటే మీరు నన్ను దొంగ అని చెప్పేస్తారండి, అంత బాగా చెప్తాడు కథ అని. అప్పుడు కూడా ఇదే కథ చెప్పేవాడా, లేకపోతే నిజంగానే మీరు చెప్పినట్లు ఇలా ఉండేవాడు అసలు? మరి జనవరిలో నా కళ్ళతో నేను ఎవిడెన్సెస్ చూశాక 2 days పానిక్ అటాక్స్తో నన్ను అంబులెన్స్లో ICU ఆంధ్ర హాస్పిటల్స్ విజయవాడలో అడ్మిట్ చేశారు. అంటే నా మనసు అతను అలా చెయ్యడు అని ఎంత నమ్మిందో మీరు ఆలోచించండి. నేను ప్రెగ్నెన్సీ నుంచి అతను చేస్తున్నాడు అని తెలిసినా అతను వచ్చి నాకు చెప్పేవి నమ్మా. వచ్చి నా ముందు కూర్చొని నేను చేయట్లేదు గౌతు, ఇప్పుడు వాళ్ళ సినిమా హీరోయిన్ గురించి మాట్లాడాడు నా దగ్గరకు వచ్చి, ఆడియో కాల్లో ఉంది ఆ అమ్మాయి ఇతను ఏదో చేసిందని. నేను ఆ అమ్మాయి గురించి వీళ్ళ టీజర్ లాంచ్ అప్పుడు నాకు కొన్ని వీడియోస్ పెట్టారు, నా ఫాలోవర్స్ కూడా ఉంటారు అక్కడ. సో వీళ్ళ టీజర్ లాంచ్కి నన్ను అవాయిడ్ చేశారు. ఆ వీడియోస్లో ఏంటంటే అమ్మాయి కంప్లీట్గా అసలు ఇతని మీద పడిపోతుంది, ఏ ఫీమేల్ లీడ్ కూడా ఏ మేల్ లీడ్తో అలా బిహేవ్ చేయదు, కంప్లీట్గా పడిపోతుంది, అసలు ఇలా వెనక నుంచి ఇలా పట్టుకుంటుంది, అదేదో ఒక రొమాంటిక్ థింగ్ నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో బయట. నేను అది క్వశ్చన్ చేసా వచ్చాక, మగాడి మొహం ఉండిద్ది అసలు, దాంతో అంట కడతావేంటి నన్ను, అసలు దాన్ని ఎవడేం చూస్తాడా, నేను చూశాను, నువ్వు ఎలా అనుకుంటున్నావు, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది, నీకేంటి అనుమానం, నేను బాగున్నాను నాకు తెలుసు, దానికి నువ్వు ఇంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతావా? నాకే రెండు నిమిషాల తర్వాత అతను ఏదో ఫుడ్ తెచ్చి నాకు తినిపించడానికి ప్రయత్నిస్తాను, ఇలాంటి థింగ్స్ చాలా తక్కువే చేసేవాడు, ఓన్లీ ఇలాంటి గొడవలు అప్పుడు చేసేవాడు. చేసినప్పుడు నేనే కన్విన్స్ అయిపోయేదాన్ని, నిజంగానే ఊరికే ఫీమేల్ లీడ్లా వచ్చి పడిందేమో, నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానేమో. అయినా సినిమా ఇండస్ట్రీలో ఫీమేల్ హీరోయిన్ లీడ్స్ ఇద్దరు అలాగే ఉంటారు కదా బయట,
ఊరికే పబ్లిసిటీ కోసం స్టంట్స్ వేస్తున్నారేమో, నేను తప్పుగా అనుకుంటున్నానేమో అనే అనుకునేదాన్ని. ఓకే, ప్రతిదీ నాకు తెలుస్తూనే ఉండేది ఇలా చేస్తున్నారు అని. మళ్ళీ నాకు నేనే ఇది చెప్పుకునేదాన్ని, అలా జరగట్లేదులే. నాకు ఓవర్ థింకింగ్ అని ఒక స్టాంప్ వేసాడు. నిజంగానే నాకు ఓవర్ థింకింగ్ అవుతుందని నేనే నమ్మా. అందుకే అన్నా, నేను ఇప్పుడు నా లైఫ్లో ఇంత గోత్రూ అవుతున్న నేను విక్టిమ్ని, నేనే నన్ను చంపుతున్న వ్యక్తిని నమ్మా. పక్కన వాళ్ళు నమ్మరని నేను ఎందుకు అనుకుంటా సార్? అసలు మీ అమ్మ నాన్నే నమ్మారు. పక్కన వాళ్ళు నమ్మరని నేను, ఈ జర్నీలో నన్ను ఎవరైనా నమ్మారంటే మా అక్కే. మా ఓన్ సిస్టర్ నన్ను కంప్లీట్గా నమ్మింది. మా డాడీని ఒకటే అడిగింది ప్రెగ్నెన్సీలో, అదెంత హ్యాపీ సోలో నీకు తెలీదా? దానికి మనం ఎక్స్టర్నల్గా అన్నిస్తే హ్యాపీ ఫీల్ అయిన మనిషా, అది ఎక్కడున్నా హ్యాపీగా ఉంటుంది, ఎవరితో అయినా హ్యాపీగా ఉండిద్ది, ఎందుకు బాధపడుతుంది? సరే అతను ఏం చేయట్లేదు, మరి ఇది ఎందుకు బాధపడుతుంది? అది ఎవరు ఆలోచించరా? ఇంకా పెళ్లి చేసి పంపించేస్తే ఇంకా హస్బెండ్ ఏదంటే అదేనా? కనీసం అతన్ని కూర్చోబెట్టి మాట్లాడండి. మా అక్క మాట్లాడింది సార్ ఒకరోజు, అసలు ఉంటావా ఉండవా, ఈ అమ్మాయిని ప్రెగ్నెన్సీలో వదిలేసావు, నువ్వేమనుకుంటున్నావు? ఆ రోజు మా ఫాదర్కి కాల్ చేసి, మీ పెద్దమ్మాయి నాతో మాట్లాడింది, నాకు వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడింది, మీ పెద్దమ్మాయి అంతు చూస్తా నేను, మీ పెద్దమ్మాయికి పిల్లలు లేకుండా చేస్తా అని వార్నింగ్లు. పిల్లలు లేకుండా వాళ్ళ పిల్లల్ని చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. ఓకే, అక్క వాళ్ళ పిల్లల్ని. ఇంకా మా అక్క కూడా ఏ మేనియాక్లా బిహేవ్ చేస్తున్నాడు, సైకోపాత్లా అయిపోయాడని వదిలేసింది. కానీ డిస్కనెక్షన్ అయితే అయింది, నా సర్కిల్ అందరికీ అతనితో డిస్కనెక్షన్ అయితే అయింది. ఇవన్నీ సార్, ఇప్పుడు ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను, ఈ థింగ్స్ నేను ప్రూవ్ చేయలేనుగా. కానీ ఈ కొన్ని థింగ్స్ కూడా నేను ప్రూవ్ చేయలేకపోతే ఇదంతా నేను క్రియేట్ చేస్తున్న ఫేక్ అంటాడు. షీ టీంలో నేను కేసు పెట్టినప్పుడు నా పక్కన కూర్చొని ఎస్ఐ మేడం అనుకుంటా, ఆవిడికి చెప్పాడు, అవును నాకు ఉమెన్ హ్యాబిట్ ఉంది, అవును నా వైఫ్ మంచిదే. ఈ స్టేట్మెంట్ చెప్పాడో లేదో అడగండి. నా వైఫ్కి ఎలాంటి హ్యాబిట్స్ లేవు, నా వైఫ్కి ఎలాంటి వాళ్ళతో ఎఫైర్స్ లేవు, నాదే తప్పు, నేనే ఇలా అయ్యాను, కానీ నేను మార్చుకోలేకపోతున్నా, నేనేం చేయాలి ఓకే అని అడిగాడు. ఇప్పుడు ఇతనికి అంత హానెస్టీ ఆ విషయంలో ఉన్నప్పుడు అసలు కంటిన్యూ అవ్వాలి అంటే నాకు ఇష్టం లేకుండా నేను ఎలా అవుతాను సార్? అవ్వలేను కదా. మా అక్క నమ్మలేదు కాబట్టి, మా అక్క ఒక్కతి ప్రెగ్నెన్సీలో నా పక్కన తోడుంది. శ్రీమంతం రోజు ఫోటోషూట్కి చాలా బతిల్లాడాను సార్, నాతో ఫొటోస్ దిగు అని. శ్రీమంతం రోజు మా ఊరు వచ్చాడు, అప్పుడు దా నాతో మాట్లాడట్లా, వాళ్ళ ఫాదర్ రాలా. వెళ్ళాం, షూట్కి వెళ్ళాం. నా ఫోటోగ్రాఫర్ కూడా నన్ను అడిగాడు, ఎందుకు ఉంటున్నావు అక్క అసలు ఇతనితో, అదేం బిహేవియర్ అసలు, ఒక కడుపున్న అమ్మాయితో అలా మాట్లాడతాడు ఏంటి? ఇసుక్కోవటమే, చిరాకు పట్టమే. నేను ఏడుస్తున్నా, గుడిలో నించొని ఏడుస్తున్నా. నాకు మా ఊర్లో కొండ మీద గుడి ఉంటుంది, అక్కడ ఫోటోషూట్ తీసుకోవాలని కోరిక. నేనేం అడిగానంటే, ఇలా బంప్ పట్టుకొని ఫోటో దిగు, ఇలా వెనక నుంచి పట్టుకో, నువ్వు కూడా మన ఇద్దరం ప్రెగ్నెంట్ అయ్యాం మహేష్, నేను ఒక్కదాన్నే కాదు, నీకు అర్థం కావట్లేదు అది, నువ్వు కూడా మనం ఇలా లవ్లీ పిక్చర్స్ తీసుకుందాం, నాకు నీతో ఫోటో దిగాలని లేదు, నువ్వు అది కోల్పోయావు, నాతో ఫోటో దిగే అర్హత నువ్వు కోల్పోయావు. ఇంకా అసలు ఏం చెప్తా సార్, ఏడుపు వచ్చేసింది, టప కారిపోయింది. నా ఫోటోగ్రాఫర్ మా చిన్నప్పటి నుంచి ఊర్లో తెలిసిన అబ్బాయి, అతను వచ్చి నన్ను అడుగుతున్నాడు, ఏంటక్క అంత కర్మ, అతనితో బిడ్డ నీకు అంటే ఫోటో దిగలేడా నీ పక్కన నుంచి, అంత హీరో అయితే మనకి ఎందుకు అక్క, వదిలేయచ్చు కదా, ఏంటిది? ఒక ఫోటోగ్రాఫర్ కూడా అందరికీ అర్థమైంది సార్, అందరికీ అర్థమైద్ది. ఇప్పుడు అతను ఎంత డామినేటేషన్ పర్సన్ అనేది, అతను ఎంత టాక్సిక్గా ఉంటాడనేది అతని క్లోజ్ పీపుల్ కూడా మీరు పిలిచి అడగొచ్చు. ఇప్పుడు కొత్త అవసరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇతను కొన్నాళ్ళు మంచోళ్ళలాగే కనిపిస్తాడు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మేము. కొత్త అవసరాలు అంటే ఎవరు? ఇండస్ట్రీ వాళ్ళ హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. ఇండస్ట్రీ వాళ్ళు ఇలాంటివి వచ్చినాయి అంటే ఫోన్ కూడా ఎత్తారు కదా. ఇంకా అప్పటి వరకు ఫోన్లు ఎత్తుతారు, అన్ని బాగుంటాయి. ఇలాంటిది ఒకటి వచ్చిందంటే ఫోన్ కూడా ఎత్తారు. మరి నేనైతే విన్నాను, రావాలి, ఇలాంటివి వచ్చినప్పుడు రావాలి. వాళ్ళు కూడా వచ్చి ధర్మ మహేష్ కూడా చాలా మంచోడు, చెప్తే మంచిదే కదా, చాలా మంచిది కదా. ఇంకా నా ముందు కూర్చోబెట్టండి సార్. నేను యాక్చువల్ గా మీరు అన్ని ఛానల్స్ కి వెళ్ళారు ఆల్మోస్ట్. మనం లాస్ట్ వీక్ అనుకున్నాం, కుదరలేదు. నేను ధర్మ మహేష్ కోసమే ట్రై చేశాను. అసలుకి తిని వర్షన్ విన్నారు అందరూ కూడా, తన వర్షన్ కూడా వినాలి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, రకరకాలుగా చెప్పారు, సేమ్ స్టోరీ, బట్ చెప్పే విధానం రకరకాలుగా ఉంటుంది కాబట్టి అతని వర్షన్ కూడా విందామని నేను ట్రై చేశాను. నాకు కనెక్ట్ అవ్వాలి యాక్చువల్గా చెప్పాలంటే. తన వర్షన్ కూడా వినాలని ఉంది నాకు. ఇంత జరిగింది నిజమా, తను చెప్పే దాంట్లో ఎంత నిజం ఉంది అసలుకి అంటే. మీరు అన్నారు ఒక మాట, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు పాస్వర్డ్ కూడా మార్చేశారు, నాకు ఫోన్ యాక్సెస్ లేదు అని.
మీరు బాబు డెలివరీ అయిన తర్వాతే కదా ఎవిడెన్స్ అన్ని తీసుకుంది ఫోన్ నుంచి మళ్ళీ? అవును సార్. అంతేనా? అవును. ఎలా పాసిబుల్ అయింది మళ్ళీ మరి తన ఫోన్ నుంచి యాక్సెస్ మీకు చెప్పాడా? పాస్వర్డ్ చెప్పాడా? లేదు, నేను తన పాస్వర్డ్ ట్రాక్ చేశాను. అంటే సార్ ఎప్పుడైనా ఉమెన్ తలుచుకుంటే హస్బెండ్ దగ్గర ఏమైనా చేయగలరు సార్, అలా ఏ ఉండదు. ఇప్పుడు తను చూస్తున్నప్పుడే నేను వెనక నుంచి చూసినా నాకు పాస్వర్డ్ తెలిసిపోయిద్ది. దట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. కాకపోతే తన ప్రైవసీకి రెస్పెక్ట్ ఇచ్చి నేను అన్ని రోజులు పక్కన కామ్గా ఉన్నాను అంతే. చూడాలనుకుంటే ఎవరిదైనా ఎంతసేపు సార్, పక్కనే ఇంట్లో ఉంటాడు కదా, రోజు మొత్తంలో అట్లీస్ట్ ఒక గంట సేపు కలిసి ఉంటాం. చూడాలంటే ఎంతసేపు సార్, పెద్ద విషయం ఏం కాదు అది. కానీ మీ ఫోన్ యాక్సెస్ ఉందా తనకి? ఎప్పుడు ఉండేది సార్, ఎప్పుడు ఉంది. ఓకే. ఈవెన్ నేను ఏ రీల్స్ చేస్తున్నాను, నేను ఏం పోస్టులు చేస్తాను, నా ఇన్స్టాగ్రామ్లో నా ఫ్రెండ్స్ ఎవరు అన్నీ తెలుసు తనకి. నా ఫ్రెండ్స్ మీటింగ్స్ కూడా నాకు ఇంట్లోనే జరుగుతాయి. ఓకే. అందరూ తెలుస్తానికి నా సర్కిల్ అంతా అతనికి క్లోజే. కాదు గౌతమి గారు, మీది మొత్తం ఓవరాల్గా లవ్ కానీ మ్యారేజ్ కానీ ఎంత అండి? ఎన్ని ఇయర్స్ అయింది మొత్తం? 2019 మ్యారేజ్ సార్. ఓకే. దానికన్నా 2013 నుంచి 13. సో ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్, మొత్తం 13 ఇయర్స్. ఈ 13 years లో మీకు ఎప్పుడు అనిపించలేదా ధర్మ ఇలా అమ్మాయిలతో తిరుగుతాడు, లేకపోతే ధర్మ ఇలా అఫైర్స్ పెట్టుకొని పెళ్ళైన వాళ్ళతో కూడా అఫైర్స్ పెట్టుకుంటారు, లేకపోతే ఇలా మీరు అన్నారు యాంగర్ ఇష్యూస్ ఉంది అని చెప్పేసి, ఈ 13 years లో మీకు ఎప్పుడు ధర్మాలో ఇలాంటి ఏం కనిపించలేదా? 13 years తర్వాతే స్టార్ట్ అయినాయా మరి? లేదు నాకు తను పరిచయం అయినప్పటి నుంచే దానికి యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే. కానీ నేను అవి యాక్సెప్ట్ చేస్తూనే వచ్చా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆ టాక్సిసిటీ నేను తీసుకోవటం కూడా నా తప్పే, కానీ నాకు ఓకే అది. ఇట్స్ మై చాయిస్. ఎండ్ ఆఫ్ ద డే నా హస్బెండ్ నా మీద అరిచాడంటే చనువుతో అరిచాడు అనుకునేదాన్ని నేను. సార్ ఇప్పుడు అతను కూడా వెళ్ళి కోపం రాగానే అందరి మీద అరవలేడు కదండి సార్. ఇంట్లో ఉన్నప్పుడు ఏదో అది తీసిరి కొట్టాడు అంటే ఎన్ని గోత్రం అవుతున్నాడు, బయట ఎన్ని చూస్తున్నాడు, పాపం ఒక్కడే మగాడు బయటికి వెళ్ళి ఎంత కష్టపడుతున్నాడు, ఎక్కడ ఫ్రస్ట్రేషన్ చూపిలేక ఇక్కడ చూపిస్తున్నాడేమో, ఏమైద్దిలే నేను కూడా ఇన్స్టెంట్గా రియాక్ట్ అయ్యేదాన్ని, ఎందుకు ఇంత కోపపడుతున్నావు అని. కానీ నెక్స్ట్ పాయింట్ నేను కన్విన్స్ అయ్యేదాన్ని. అతను వచ్చి ప్రేమగా నా పక్కన కూర్చొని ఒక్క నిమిషం మాట్లాడినా నేను కరగని క్షణం ఇప్పటి వరకు లేదు. ఓకే. ఇప్పటి వరకు లేదు. ప్రెగ్నెన్సీలో ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఇప్పటికి కూడా అతను చేసి అతను ఒప్పుకొని నా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ కూడా నేను ఇంకా బయటకి ఎందుకు ఇవ్వలేదంటే నేను వినాలి, ఇంకా అతని లైఫ్ నాకు సరిపోలా. మీడియా ముందుకు కూడా అతను రావాలి. మీరు ఎలా వెయిట్ చేస్తున్నారు, నేను అలాగే వెయిట్ చేస్తున్నా. అతను రావాలి, అతను మాట్లాడాలి, మాట్లాడిన వాటి గురించి నేను మళ్ళీ ప్రూవ్ చేయాలి. ఇది నాకు రివెంజ్ కాదు, నాకేదో ఓవర్ థింకింగ్ అని ఒక లేబుల్ వేసాడు కదా, అది తుడుచుకోవటం. ఓకే. నాకు తను వేసిన లేబుల్స్ అన్ని తుడుచుకునే ప్రాసెస్లో ఒక భాగం ఇది. నేనేమేమైతే చేస్తున్నాను అన్నాడు అవన్నీ అతను ప్రూవ్ చేస్తే నేను హ్యాపీ సార్. నేను కూడా బాధపడను, నేను కూడా రీజన్స్ ఇచ్చాను అతనికి. అందుకే పాపం అమ్మాయిలన్నా ఇష్టం లేకపోయినా తిరిగాడు, అందుకే పాపం ఏమి లేకపోయినా చాలా ఇబ్బందితో అమ్మాయిలతో పడుకుంటున్నాడు, అందుకే వాళ్ళ ఫాదర్ తో ఇలాంటి చండాల టాక్స్ చేస్తున్నాడు, అందుకే వాళ్ళ సిస్టర్ నా మీద టాక్సిటీ చూపిస్తుంది అని నన్ను నేను సముదాయించుకోవటానికి కూడా నాకు రీజన్స్ దొరుకుతాయి. కానీ అతను వచ్చి మాట్లాడాక అతని గురించి అతను చెప్పుకుంటాడు కదా, ఫస్ట్ నాకు అది వినాలండి. ఓకే. మీరు ఎలా వెయిట్ చేస్తున్నారు, నేను అలాగే వెయిట్ చేస్తున్నాను. అంటే ఎవిడెన్స్ నేను 1-2 ఇచ్చాను బయటికి, ఇంకా చాలా ఉన్నాయంటే కొన్ని మాటలు అన్నారు. కొంతమంది యాంకర్స్ కూడా అఫైర్స్ పెట్టుకున్నారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అఫైర్ పెట్టుకున్నారు, బిగ్ బాస్ వాళ్ళు కూడా చాలా మంది ఇతని దగ్గరకు వచ్చి అఫైర్స్ పెట్టుకొని మందు తాగుతారు, ఇంట్లోనే ఉంటారని చెప్పారు. ఇలాంటి ఎవిడెన్స్ కూడా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి సార్, ఉన్నాయి. ఓకే. ఉన్నాయి సార్, వాళ్ళని రానివ్వండి, మేము చాలా మంచి వాళ్ళం అని చెప్పుకోనివ్వండి ఫస్ట్, అప్పుడు వదులుతాను. తను బయటకు వచ్చిన తర్వాత సార్ ఇక్కడ ఏది నేను బయటకు వదులుతున్నా నాకు డిఫెన్స్ కోసమే వదులుతున్నా. ఓకే. ఫస్ట్ ఇప్పుడు నేను ఎవరికైనా ఆన్సరబుల్ అంటే నా ఫాలోవర్స్కి, యాజ్ ఫార్ యాజ్ ఐ బిలీవ్ నన్ను ఫాలో అవుతున్నారు ఎప్పటి నుంచో, కాబట్టి వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి నేను 100% ఆన్సరబుల్. నేను రివెంజ్తో ఏమీ చేయట్లా. ఓకే. ఐ కెన్ రైట్ ఇట్ అండ్ గివ్. నాకు అతని పతనం నాకు వద్దు, నాకు అతను ఒక్క మెట్టు కూడా దిగాలని నాకు లేదు. కానీ నన్ను చేసిన డ్యామేజ్, నాకు జరుగుతున్న అన్యాయం ఆగాలి. ఆ బిగ్ బాస్ ఆర్టిస్టులు నాకు మెసేజ్లు పెట్టొద్దు. పెడుతున్నారు ఇప్పుడు పెట్టట్లా. ఇప్పుడు నేను ఎప్పుడైతే బయటకు వచ్చి చెప్తున్నానో అప్పటి నుంచి నాకు ఎవరు మెసేజ్లు పెట్టట్లా. బిఫోర్ మెసేజ్లు పెట్టేవాళ్ళ? పెట్టారు. బిగ్ బాస్ వాళ్ళు నా దగ్గర ఉన్నాయి సార్. ఏమని పెట్టేవాళ్ళు మిమ్మల్ని? థ్రెటనింగ్ చేస్తూ పెట్టేవాళ్ళ, లేకపోతే? థ్రెటనింగ్ అంటే సార్ నన్ను చంపేస్తానని అలాంటి ఏం కాదు.
చంపేసే సీన్ అసలు వాళ్ళకి లేదు ఎవరికి కూడా. సరే ఇప్పుడు వాళ్ళు కాపాడుకుంటే చాలు ఫస్ట్. అతనికి ఒక అమ్మాయికి ఎఫ్ఐఆర్ ఉందని నాకు తెలుసు, Hmm. నా ప్రెగ్నెన్సీ నుంచే తెలుసు. Hmm. ఆ పాప నాకు పెట్టిన మెసేజెస్ ఉన్నాయి, Hmm. అసలు ఈ అమ్మాయికి అతనికి సంబంధమే లేదని. మరి సంబంధం లేకుండా ఫ్లాట్లకి ఎందుకు వెళ్తారు సార్? Hmm. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫ్రెండ్స్ అనుకుందాం, పొద్దున్న నుంచి నైట్ వరకు కలవరు, రాత్రి 1 గంట నుంచి 4 వరకే కలుస్తారు. రిపీటెడ్ టైమ్స్ ఆ అమ్మాయి అదే టైంకి వస్తుంది. ఇతను అసిస్టెంట్ ఉంటాడు, ఆ అమ్మాయిని కాపాడి ఆ అమ్మాయి మొహం కనిపించకుండా ఈవెన్ కెమెరాస్ లో కూడా అయినా కనపడింది. ఓకే. ఎక్కడికి పోద్ది? ఇంట్లో సీసీ కెమెరా. ఇంట్లో సీసీ ఎక్కడైనా నేనే ఒక కెమెరా ఫిక్స్ చేశాను రోషన్ గారు. అతని ప్రెమిసెస్ లో వస్తారు వెళ్తారు, మళ్ళీ వెళ్తుంది. ఎందుకు వస్తుంది సార్? నైట్ 1 to 4 ఒక్కసారి వచ్చిందంటే సరే ఏదో ఆడపిల్ల అవసరం కోసం, వర్షం పడుతుంది లేకపోతే కార్ బ్రేక్ డౌన్ అయింది, ఎక్కడికి వెళ్ళాలో తెలియలా, ధర్మ ఒక్కడే ఆపద్బాంధుడు వచ్చింది. సరే రోజు ఎందుకు వస్తుంది? రోజు ఆపద్బాంధుడు వైఫ్ని రక్షించలేని ఆపద్బాంధుడు ఈ అమ్మాయిని రక్షిస్తున్నాడా? అతని దగ్గర ఉన్న వాళ్ళకి ఆల్రెడీ పెంటలు చుట్టుకొనే ఉన్నాయి, ఆ పెంటలే కడుక్కోవాలి వాళ్ళు. ఇంకా వచ్చి నా లైఫ్ని నాశనం చేయాల్సిన అవసరం ఏంటి సార్? ఇప్పుడు అతను వచ్చాడు, అప్రోచ్ అయ్యాడు, నా పెళ్ళం చెడ్డదనే చెప్తాడు ఏ మగాడైనా. ఇంకో ఆడదాని దగ్గర లీనియన్స్ రావాలంటే నా పెళ్ళం చెడ్డది, నా పెళ్ళం అస్సలు మంచిది కాదు, నేను ఉత్తముడిని అంటాడు. వీళ్ళు చెప్పాలిగా, ఆ అమ్మాయి కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే, బయటకు వస్తే మన ఇద్దరికి ఇలా ఉంటుంది మీడియాలో, నీ పని నువ్వు చూసుకో అని చెప్పాలిగా. ఈ అమ్మాయి ఇప్పుడు చేస్తున్న ఇదంతా చేసిన అమ్మాయి, నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌ని, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ని, నా హస్బెండ్తోని ఇన్ని చేస్తుంటే అసలు ఇన్ఫ్లుయెన్స్ లేని ఆడోళ్ళ మొగుళ్ళతో, అసలు బయటకు వచ్చి మాట్లాడే వాయిస్ లేని ఆడోళ్ళ మొగుళ్ళతో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతమంది కాపురాలు కూర్చుంటారు, ఏం చేస్తున్నారు? డెఫినెట్ గా అది ఉన్న ర్యాకెట్టా? దానికి సెపరేట్ లాస్ ఉన్నాయా? నాకు తెలుసుకోవాలని ఉంది. ప్రాస్టిట్యూషన్ ఈజ్ ఇల్లీగల్, ఫర్ షూర్ ఇట్ ఈస్ ఇల్లీగల్. అక్కడ జరుగుతుందని నేను మెన్షన్ చేయను, కానీ అక్కడ ఏం జరుగుతుంది? అది ఎఫ్ఐఆరా? ఎఫ్ఐఆర్ అయితే ఒకరితో ఉండాలిగా, అంతమందితో ఎందుకుంది? ఆ అమ్మాయి ఇంకా వేరే అమ్మాయిలు కూడా తీసుకొని వస్తుంది ఫ్లాట్ కి. ఓ ఏంటంత అవసరం? ఓకే. ఎందుకు రాఖీ ప్రయత్నం చేయలేదా మీరు? సార్ నేను జనవరిలో నేను చూసిన ఫస్ట్ థింగ్ అతని గురించి మంచిగా జరిగింది. నేను ఆ ఫస్ట్ థింగే తీసుకోలేకపోయా. మీ వారికి కదమ్మా, తనకి నేను చెప్పా సార్, చెప్పా డైరెక్ట్ గా. ఇప్పుడు కాదు, నా ప్రెగ్నెన్సీలో చెప్పా. ఓకే. నేను కొన్ని వింటున్నాను, ఇవన్నీ నిజమేనా అంటే అసలు ఆమె నాకు చాలా మెసేజ్లే పెట్టింది. మరి ఇప్పుడు అన్సెండ్ చేసిందో ఉన్నాయో నేను ఓపెన్ చేసి చూడాలి. ఓకే. ఎవరు పేరు కూడా చెప్తే వాళ్ళ పేరెంట్స్ కూడా విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పాపం. చెప్తా సార్, ముందు వీళ్ళని బయటకు వచ్చి మాట్లాడినివ్వండి, అప్పుడు చెప్తాను. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ అన్న, వాళ్ళ చెల్లెళ్ళు, అక్కలు కూడా వింటారు పాపం. రానివ్వండి సార్, బయటకు వచ్చి మాట్లాడినివ్వండి. ఒక్కటేనా సార్, ఇంకొక సెలబ్రిటీ ఉంది, వీళ్ళందరూ బయటకు వచ్చి ఫస్ట్ నా మీద బురద జల్లనివ్వండి. నేను వెయిట్ చేస్తున్నా, జల్లిన తర్వాత నేను తుడుచుకునే ప్రయత్నంలో వీళ్ళందరి గురించి బయటపెడతా. ఓకే. కానీ ఏమాత్రం చెప్పినప్పుడు కూడా జంకలేదు. ఏం లేదు సార్, సో మేము చేసేది మేము చేస్తానే ఉంటాం. మీ ఇంటికి వచ్చేది రావటం మటుకు అది ఆపేది లేదు. సో మమ్మల్ని ఆపే వాళ్ళు లేరు, మేము భగ్న ప్రేమికులు అన్నట్టుగానే ఉన్నారు. ఓకే. అసలు సార్ ఆ విషయంలో మిమ్మల్ని ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తోసేసారు సార్. ఆ అమ్మాయి గురించి మాకు వేరే వేరే అమ్మాయిల గురించి డిస్కషన్స్ అయినాయి, కానీ నన్ను ప్రెగ్నెన్సీలో తోసింది మాత్రం ఆ పాప గురించే. ఓకే. అంటే గొడవ అయిందా ఏమన్నా? ఆ గొడవ అయింది సార్. ఆ అమ్మాయి, ఇతను పాస్వర్డ్ మార్చేసుకున్నాడు, ఆ అమ్మాయి ఏదో మెసేజెస్ పెడుతుంది అతనికి. అవేంటి అని నేను ఫోన్ తీసుకున్నా చేతిలోంచి, ఎవరితోనూ చాట్. నైట్ 12:30 అవుతుంది, ఇంటికి రావట్లేదు రాత్రులు. కూర్చొని చాట్ చేసేటప్పుడు కూడా మనకు కొంచెం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అర్థం అవుతాయి, మురిసిపోటాలు లేకపోతే బ్లష్ అవటాలు. ఫోన్ ఇలా తీసుకున్నా, తీసుకోగానే అమ్మాయి లొకేషన్ డ్రాప్ చేసింది ఇతనికి. అంతవరకే నేను చూసా. లొకేషన్ డ్రాప్ చేసి రమ్మంటుంది. ఇతను వెంటనే ఫోన్ లాగేసుకొని నన్ను గట్టి తోసేసి వేరే రూమ్కి వెళ్ళిపోయి లాక్ వేసేసుకున్నాడు. ఇంకా తర్వాత మా ఫాదర్కి మెసేజ్ పెట్టాడు, ఇంకా మీ అమ్మాయితో నాకు అవ్వదు, నేను వదిలేస్తున్నాను అంటే. సార్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నాకు కూడా ఇన్స్టాగ్రామ్లో ఇందుకే నిన్ను నీ భర్త వదిలేశాడు అని కొంతమంది పోరంబోకులు కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే సార్, అసలు ఫస్ట్ థింగ్ నేను క్లారిటీ ఇవ్వాల్సింది, మా రిలేషన్షిప్లో క్విట్ అయింది నేనే.
సెకండ్ థింగ్ ఏంటంటే హస్బెండ్ వదిలేస్తే ఏంటి సార్, అదేమన్నా మొత్తం ప్రపంచం కూర్చొని హస్బెండ్ ఉండకపోతే ఈ అమ్మాయి చెడ్డది అని ఏమన్నా స్టాంప్ వేసినట్ట కాదు కదా. హస్బెండ్ వదిలేస్తే ఏంటి, హస్బెండ్ క్యారెక్టర్ లేక వదిలేసాడు, లేకపోతే నేనే వదిలేసాను, మేమిద్దరం విడిపోతున్నాం. దానికి అందుకే నేను హస్బెండ్ వదిలేసాడు, నా ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకుంటా సార్, దానికి ఎవరికి ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ పక్క స్ట్రీట్లో రేప్ జరుగుతుంటే డోర్లు వేసుకొని కూర్చొని టీవీలో చూస్తావు, కనీసం అక్కడికి వెళ్ళి వాయిస్ చేయలేవు. వచ్చి ఒక అమ్మాయి అన్న డ్రెస్ వేసుకోగానే మాత్రం నువ్వు ఇలాంటి డ్రెస్ వేసేసుకున్నావు, ఏమైంది, నష్టం ఏంటి? నాకు ఒక క్యారెక్టర్ ఉంది, నేను ఇప్పుడు నా హస్బెండ్తో తిరుగుతున్న అమ్మాయిలా లేను, అదే ఇదిలో ఉన్నా కూడా నాకుండే క్లాస్ నాకుంది, నా ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకుంటా, అందుకే హస్బెండ్ వదిలేయటం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. సరే ఇన్ని సంవత్సరాలు నేను వేసుకోలేదే, పోనీ ఇంత ఇది వీళ్ళందరూ పెద్ద లాజిక్ ఉన్న లాయర్స్ అనుకున్నావు. 13 ఏళ్ళు మా జర్నీలో నేను అతనికి ఏం బట్టలు ఇష్టం అలాగే వేసుకున్నా. సో తనకి ఎలా ఇష్టం అలానే బతికారా? అలాగే బతికా. ఓకే, 100% స్లీవ్లెస్ వేసుకోకూడదు, ఓకే, ఏమి వేసుకోకూడదు సార్. నాకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవటమే ఇష్టం. మరీ మనిషిని నేను చాలా ఫ్రీడమ్ గా లిబరల్ గా బతుకుతా, ఎదుటోళ్ళకి కూడా నాకు అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం నచ్చదు, అందుకే అతనికి అంత ఫ్రీడమ్ ఇచ్చాను నేను. ఓకే, నాకు ఒక మనిషి ఎన్నాళ్ళు బతుకుతారో ఈ జనరేషన్ లోనే కాదు, ఎప్పుడు చెప్పలేం. ఇప్పుడు రేపు నాకు యాక్సిడెంట్ అవ్వచ్చు, ఎవరికి తెలుసు? కనీసం నాకు నచ్చిన డ్రెస్ నేను వేసుకోలేను, కనీసం నాకు నచ్చింది నేను ఆ ప్లేస్కి వెళ్ళి నేను గాలి పీల్చుకోలేను, నేను ఎవరికి హార్మ్ చేయట్లా. అంటిల్ అన్లెస్ ఐఎమ్ నాట్ హార్మింగ్ ఎనీ వన్, ఐఎమ్ ఫ్రీ టు డూ. నా బట్టలు నేను ఏం వేసుకోవాలో కూడా నాకు కంట్రోల్ ఉంటే ఇంకేంటి సార్ నేను బతుకుతుంది అక్కడ. కానీ ఇన్ని ఆరోపణలు బయటకు వచ్చి చేస్తున్నారు కదా, సో డెఫినెట్గా అటు సైడ్ నుంచి ఏదో ఒక బెదిరింపు కాల్స్ లేకపోతే చంపేస్తాము ఇలాంటి థ్రెటనింగ్ ఏం రావట్లేదా మీకు? అవి ఇంతకు ముందే ఉన్నాయి సార్. ఎప్పుడు పెళ్లి అయిన తర్వాత యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో మాకు పంచాయతీ జరిగింది. ఇలా అతను నన్ను బ్లాక్ చేశాక నన్ను లాయర్ దగ్గరికి తీసుకెళ్లి మ్యూచువల్ డివోర్స్ డ్రాఫ్ట్ చేయించాడు. ఆ తర్వాత మా పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ ఒక్కళ్ళు వచ్చారు, మదర్ రాలా. అది కూడా నా దగ్గర ఫుల్ పంచాయతీ రికార్డింగ్ ఉంది. కూర్చున్నారు ఆయన, కూర్చొని ఆయన అంటారు, మా అబ్బాయి చేసిన నిజాలు నువ్వు బయటికి చెప్తే నువ్వు చెయ్యని చెప్తాం, ఇప్పుడు ఆడవాళ్ళు చేయలేదని ఎవడు నమ్ముతాడు అనుకుంటున్నావు నువ్వు? ఒక ఆడదాని మీద రూమర్ స్ప్రెడ్ చేయటం ఎంత ఈజీ అనుకుంటున్నావు నువ్వు? మా అబ్బాయి చేసినవి చెప్తే నువ్వు చెయ్యని చెప్తాం, ఏంటి నువ్వు అందరినీ ఫేస్ చేయగలవు అని నువ్వు అనుకుంటున్నావా? ఓపెన్ గా వార్నింగ్ నాకు ఆ రోజు. ఇతను నాతో ఆ రోజు ఏదైనా చెప్పచ్చు సార్, ఏదైనా చెప్పచ్చు సార్. నేనైతే ఇప్పుడు వాళ్ళు వచ్చి నన్ను అనగానే అమ్మో నేను సతీ సావిత్రిని నన్ను అన్నారు అని నేనైతే డోర్లు వేసుకొని కూర్చోను సార్. నేను వచ్చి వాళ్ళ ముందే నించొని నాకు ప్రూవ్ చేయమంట, నాకు ప్రూవ్ చేయాల్సిందే. ఎందుకు చేయరు సార్? నేను చేస్తే ప్రూఫ్ ఉండాలిగా. సరే వాళ్ళకి ఈరోజు తెలిసింది, 10 సార్లు చూసారు, 11వ కూడా ప్రూఫ్ తీసుకోరా? తీసుకుంటారు కదా. నేను అదేగా చేసింది. మరి 10 సార్లు చూసా, 11వ ప్రూఫ్ తీసుకున్నా, 10 సార్లు భరించాను కదా. ఒక వ్యక్తిని మనం చాలా ప్రేమించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పక్షి ఒక గూడు కట్టుకోవాలంటే పుల్ల 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 చాలా ప్లేసుల నుంచి ఏరుకొని వచ్చి ఒక గూడు కడుతుంది. అలా నేను నా ప్రేమను కట్టుకున్నా, నా ప్రేమలో అతన్నే కూర్చోబెట్టా. నేను ఇంకెవరికి స్కోప్ కూడా ఇవ్వలే. ఏ రోజు కూర్చోబెట్టాక అతను ఏం చేశాడంటే, కొన్ని వేల ఫీట్ల హైట్లో నేను గూడు కడితే అక్కడ కూర్చొని నన్ను కాలుతో ఒక్క తన్నదన్నాడు. నేను కింద పడ్డా, నాకు గాయాలు తగిలాయి కంప్లీట్గా. ఆ టైంలో నేను లేచి అతని మీద బాణం వేయాలని కూడా అనుకోలే, నా దగ్గర విల్లు ఉంది, అదే చెప్తున్నాను సార్, నా దగ్గర విల్లు ఉంది, నా దగ్గర బాణం ఉంది, కానీ నేను వేయాలనుకోలే. అప్పుడు కూడా బతిల్లాడా, చేతులు చూపించి అర్జిచ్చా, ప్లీజ్ నన్ను తోస్తే తోసిస్తావు, ఇక్కడితో నన్ను వదిలే, ఇంతకు మించి తీసుకునే శక్తి నాకు లేదు. నువ్వు ఆ పడేసిన దాంట్లోనే నా లైఫ్ అయిపోయింది. నువ్వు నన్ను ఒంటరిదాన్ని చేసావు, నన్ను మోసం చేసావు, నాకేమీ లేకుండా చేసావు. ఈ రోజు నేను ఏమన్నా పెట్టుకోవాలన్నా నా ఇంట్లో వాళ్ళు ఇచ్చిన బంగారం పెట్టుకొని అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో నన్ను పెట్టావు. అయినా నేను నీకు బాణం ఎక్కువ పెట్టాలనుకోవట్లా, కానీ అక్కడ కూర్చొని నీకు క్యారెక్టర్ లేదు, నువ్వు వేరే వాళ్ళతో తిరిగావు, నువ్వు ఒక క్యారెక్టర్ లెస్ దానివి. నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తే సార్ వాళ్ళకి ఫోన్ చేసి, నాకంటే క్యారెక్టర్ లేదంట, నాకంటే వాల్యూస్ లేవంట. ఎంతో రెప్యుటేషన్ ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు నన్నెందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారో అతనికి అర్థం కావట్లేదంట. బిడ్డ ఉందని చెప్తున్న వ్యక్తి భర్త ఉందని చెప్పదా అని అడుగుతున్నాడు, అడిగిస్తున్నాడు. రవివర్మ అంట, ఆ ప్రొడ్యూసర్ నెంబర్ నా దగ్గర ఉంది, ఆ యాంకర్కి కాల్ చేసిన, ఆ రెస్పెక్ట్ఫుల్ యాంకర్కి కాల్ చేసిన అతని నెంబర్ నా దగ్గర ఉంది. ఏ సినిమా ప్రొడ్యూసర్ నాకు తెలుసుకోవాలనుంది.
రవివర్మ అంటే ఏ సినిమా భీమవరం రాజులు అంట. అంత బేవర్స్కుంటారా సార్? నాకు అర్థం కాదు. ఒక ప్రొడ్యూసర్ అయితే ఇప్పుడు ఇతను ఒక ఆడియో కాల్లో ప్రొడ్యూసర్ కూతురు కూడా నన్ను కెలికింది, ఆ ప్రొడ్యూసరేనా ఇతను? కూతురు కోసం ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నాడా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏది పడితే అది స్టాంప్స్ వేస్తుంటే ఆ టైంలో తీసాను నేను నా బాణం, ఆ టైంలో తీసాను నేను. ఓకే. ఎందుకంటే నన్ను ఫైనాన్షియల్గా దెబ్బ కొట్టారు, నాకు చుట్టూ ఎవరు లేకుండా చేశారు, నన్ను లిటరల్గా అబ్యూస్ చేయని విషయం లేదు, నేను అవన్నీ ప్రైవేట్ విషయాలు కాబట్టి తీసుకున్నా. నా క్యారెక్టర్ మీదకి వచ్చాక నాకు అవ్వలేదు సార్. అసలు నా క్యారెక్టర్ పాయింట్అవుట్ చేయటం నాకు అవ్వలా. 13 ఏళ్ళు నేను ఒక ఉద్యమం చేశా, ప్రేమించా. నా దృష్టిలో అది ఉద్యమమే. ఎందుకంటే పొద్దున్న లెగిస్తే మేము దిల్సుఖ్ నగర్లో ఉండేవాళ్ళం. అతను వెళ్ళాలంటే 3 పూట్ల ఫుడ్ వండేసి క్యారేజీలు కట్టి పంపించేదాన్ని. నేను నాకు వంట చేయాల నేను ఈరోజు మా ఇంట్లో. అదేదో గ్రేట్ అంటలా, ఒక్కొక్కరికి ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటుంది. కుకింగ్ ఈజ్ నాట్ మై థింగ్. కానీ అతని కోసం నేను నేర్చుకున్నా. అతను బయట ఫుడ్ తినకూడదు అని తీసుకెళ్లేదాన్ని. అతనికి బ్యాక్ పెయిన్ వస్తే ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఆశ్రమంలో 15 రోజులు అతనితో ఉంటే చపాతీలో ఏదో పంచదార వేసుకొని తిన్నానని తిట్టాడు నన్ను. నేను ప్రతి సెకండ్ కూడా అతని మెచ్యూరిటీ లేదు. ఇంకా నాకంటే సంవత్సరం చిన్నవాడు. ఓ, మీకన్నా చిన్న అతను? 1 year చిన్న. ఎక్కడ కాలేజీలో మీ జూనియరా? కాలేజ్లో నా జూనియర్. చాలా వెంటబడ్డాడు నా వెంట. నేను అతన్ని అడిగా, నువ్వు అంత ఎందుకు వెంటబడ్డావు? నీకు ఇంత ఉమెనైజర్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు, నువ్వు ఇంత ఫైనాన్షియల్ గా మొత్తం నాది లాక్కొని నువ్వు ఎంజాయ్ చేస్తున్నప్పుడు నువ్వెందుకు నా వెంటబడ్డావు? ఈ ఏమ్మాయి చేసావేలో సమంత అడిగిద్ది కదా, ఇంతమంది ఉంటే నువ్వు నన్నే ఎందుకు ప్రేమించావు అని జెస్సీ అడిగిద్ది. నేను చాలా రిగ్రెట్తో చాలా పెయిన్తో అడిగా, ఇంతమంది ఉంటే నీకు నేనే ఎందుకు బకరాగా దొరికాను అని. ఇప్పుడు అతను వచ్చి ఏమంటాడు, నువ్వు మంచిదానివి, నీకు చాలా క్యారెక్టర్ ఉంది. అది అతనికి కావాలి బేసిక్గా. అతనికి బేసిక్గా తన వైఫ్ ఎలా కావాలో క్లారిటీ ఉంది. అలా నేను బతికా. రెస్పెక్ట్ ఇవ్వరా తిరిగి? ఇవ్వాలి కదండి సార్. ఇప్పుడు అతను వచ్చి నేను నా బాణంలో 100 నా విల్లులు పట్టుకొని 100 బాణాలు ఉంటే 2 బాణాలు వేసా అతని మీద అంతే. నేను తలుచుకుంటే టప 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 వేయగలను అతని మీద. సో అలాంటివి ఉన్నాయి నా దగ్గర. నా దగ్గర ఉన్నాయి అలాంటి. అంటే ఇంకా పెద్ద పెద్ద వివిఐపీలు ఉన్నారా దాంట్లో? వాళ్ళు వివిఐపీలు అనే అనుకుంటారు సార్ వాళ్ళ గురించి. వాళ్ళేం వివిఐపీలు కాదు. వాళ్ళ గురించి వాళ్ళైతే ఒక మాట అన్నారు, చాలా మంది పెళ్ళైన ఆడవాళ్ళు కూడా ఇతను ట్రాప్ చేశాడా, లేకపోతే తెలుగులో ఏదో ఇంకొక పదం అంటారు, ఉంచుకున్నారు ఏదో అంటారు కదా. సో అలా ఏమన్నా అలాంటివి కూడా ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయి సార్, పెళ్ళైన ఆడవాళ్ళే కూడా. అవునా? ట్రాప్ ఎందుకు సార్? వాళ్ళే ఇంట్రెస్ట్ తో వస్తున్నారు ఇతని దగ్గరికి. ట్రాప్ ఏం లేదు. ఇట్స్ మ్యూచువల్. ఓకే. ఎలా కనెక్ట్ అవుతారు అసలుకి? నాకు తెలియదు సార్ అసలు, అది ఆ సబ్జెక్టే నాకు తెలీదు. ఓకే. మీరేదో నాకు తెలిసినట్టు అడుగుతున్నారు. నాకు తెలియదు, నేనే షాక్ అయ్యా. అంటే అసలు మామూలుగా రాత కదండి సార్. పెద్ద పెద్ద వివిఐపి ఆడవాళ్ళు ఎలా కనెక్ట్ అవుతారు? నాకు తెలిసి కనెక్ట్ అవ్వరు. ఇండస్ట్రీలో ఇంతకన్నా పెద్ద హీరోలు లేరా? లేకపోతే పెద్ద పెద్ద ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి కదా. అలాంటిది ఈ అబ్బాయి అప్కమింగే కదా సార్. ఇప్పుడు ఒక అమ్మాయితో నా దగ్గర ఉన్న వీడియో రికార్డింగ్ లో ఇతను అమ్మాయిని చాలా అడిగాడు సార్. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఏం తక్కువది కాదు. అతనితో లీనియన్స్ ఇచ్చింది, మాట్లాడుతుంది, దగ్గరికి రానిస్తుంది. నేను ఒకసారి హగ్ చేసుకోవచ్చా, ఒక్కసారి నేను పట్టుకోవచ్చా అని చాలా అడిగాడు అతను ఆ అమ్మాయిని. ఫైనల్ గా ఓకే అనింది. ఇప్పుడు అది వాళ్ళ ఫ్యాంటసీ ఏమో నాకు తెలీదు. అలా అడిగించుకొని కావాలని అలా చేస్తున్నారేమో నాకు తెలీదు. కానీ అలా అయితే మరి ఇతనైతే చాలా బతిలాడాడు. నన్ను ఏ రోజు అలా బతిలాడలేదు. ఆ అమ్మాయి ఉన్నప్పుడు కూడా ఫస్ట్ 6 నెలలు అసలు నేను క్లౌడ్స్ లో ఉన్నాను సార్. క్లౌడ్ 9 ఓకే. క్లౌడ్ 9 కి మించి ఏముంటుంది క్లౌడ్ 9 లో సార్? ఇప్పుడు నాకు ఎప్పుడైనా కూడా ఎఫర్ట్స్ చాలా ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్ లో. 6 months తర్వాత ఏ రోజు కన్సిస్టెంట్ గా లేడు అతను. నాకు ఎలా ఉండేదంటే, ఇప్పుడు నాకేమన్నా కావాలంటే అతనికి అయ్యేది కాదు అసలు. ఇప్పుడు నాకు ఆకలి వేస్తుందంటే ఇమ్మీడియట్ గా తీసుకొచ్చేసేవాడు. ఓకే. నాకు అది చాలా చాలా కేరింగ్ గా కనిపించేది. మీకు జ్వరం వస్తే తనకు జ్వరం వచ్చినట్టు ఫీల్ అవటం మరి అంత నిబ్బి థింగ్స్ చేయలేదు సార్. కాకపోతే ఎలా ఉండేదంటే, ఇప్పుడు మా ఊరు నేను వెళ్తున్నాను అనుకోండి సార్, నేను చాలా స్ట్రిక్ట్ గా తన మనీ కానీ తన థింగ్స్ కానీ వాడుకోను అనే కండిషన్ పరిచయం అయినప్పుడే పెట్టేశా. ఓకే. ఎందుకంటే నాకు ఒకవేళ ఇది అవ్వకుండా ఏదన్నా సిచ్యువేషన్ బ్యాడ్ అయి విడిపోతే నన్ను ఇంత వాడుకుంది అని అంటారు. నేను అది తీసుకోలేను. నేను చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ కి చాలా వాల్యూ ఇస్తా సార్. ఓకే. నాకు అది ప్రైమరీ థింగ్ లైఫ్ లో. 2013లో నేను తనకి చెప్పా,
యాక్చువల్గా చెప్పాలంటే అబ్బాయిల్ని అమ్మాయిలు వాడతారంటారు, కానీ ఇక్కడ అమ్మాయిల్ని అబ్బాయిలు వాడారు. సార్ అప్పుడు నన్ను అతనేం వాడలేదు సార్. తర్వాత ఆ టైంలో ఎలా ఉండేదంటే తన దగ్గర ఒక కారు ఉండేది, ఈ స్విఫ్ట్ డిజైర్ కారు. తను ఏం చేసేవాడంటే నేను మా ఊరికి బస్సులో వెళ్ళేదాన్ని, కారులో నేను ఎక్కను అనే క్లారిటీ తనకుండి బస్సు ఎక్కొచ్చేవాడు నాతో. మా ఊర్లో నేను దిగిన తర్వాత అప్పుడు దాకా నేను సేఫ్ గా వెళ్ళానని చూసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేవాడు. ఓకే, ఇంత ప్రేమ ఉంది కదా అనిపించేది నాకు. నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఊరికి వెళ్ళినా ఎక్కడైనా వచ్చేసేవాడు టక్కని, విజయవాడలో ఎక్కడున్నా వచ్చేసేవాడు. ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళం కదండి సార్. నేను కాలేజ్లో మా క్లాస్కి వచ్చి కూర్చునేవాడు, నేను క్యాట్ కోచింగ్కి వెళ్తుంటే అక్కడ నా స్ట్రైట్గా వచ్చి కూర్చునేవాడు. మా క్లాస్ అబ్బాయిలతో గొడవ పడ్డాడు అతను. మా క్లాస్ వాళ్ళు జూనియర్స్ ఎందుకు వస్తున్నారు క్లాస్కి అని అడిగారని గొడవ పడి నేను గౌతు ఎక్కడుంటే అక్కడ ఉంటాను, నాకు ఫస్ట్ నుంచి నన్ను పెళ్లి చేసుకుంటానే చెప్పేవాడు సార్. ఫస్ట్ నుంచి అదే మాటలు. నాకైతే లైఫ్లో అంత మురిపం నేను ఎక్కడా చూడలా. మరి నేను కూడా అది లవ్ అనే అనుకుంటున్నా, స్టిల్ అదే అనుకుంటున్నా. ఆ టైంలో నిజంగా నన్ను ఇష్టపడ్డాడనే అనుకుంటున్నా. మేబీ ఆ టైంలో నేను అతనికి అందంగా కనిపించానేమో. ఓకే, ఇప్పుడు లావ్ అయిపోయాను కదా, ప్రెగ్నెన్సీలో నేను చాలా ఘోరమైన ట్రాన్స్ఫర్మేషన్. నేనే షాక్ అయ్యా, ఏంటి ఇంత ట్రాన్స్ఫార్మ్ అయిపోయాను. ఎంత పెరిగారు? 36 kgs పెరుగుతుంటారు ప్రెగ్నెన్సీ, పెరుగుతుంటారు. అంటే దాన్ని కూడా బాడీ షేమింగ్ చేశారా? అంటే సార్ ఇప్పుడు అతను ఇలా చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. ఇప్పుడు చాలా మంది ఉమెన్ నన్ను చూసి వీఆర్ నాట్ ఎలోన్ అని అనుకుంటున్నారు, ఎందుకంటే నాకు అలా మెసేజెస్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో. సో ఈ విషయం నేను చెప్తున్నాను, ఉమెన్కి చాలా చేంజెస్ అవుతాయి సార్ ప్రెగ్నెన్సీలో. ఈవెన్ ఈ ఫిజికల్ నీడ్స్ చాలా పెరుగుతాయి. మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ నేను మాట్లాడిన వాళ్ళల్లో కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఫిజికల్ నీడ్ పెరగటం ఎక్స్పీరియన్స్ చేశారు. ఓకే, అందరూ చేస్తారని నేను అన్ను. సో ఆ టైంలో ఇంటిమసీ చాలా అవసరం. అది హస్బెండ్తోనే ఉంది నాకైతే, ఇప్పుడు అతనిలాగా నేను బయట ఎత్తుక్కోలేను. సో ఆ టైంలో అతనికైతే హీస్ నాట్ ఇంట్రెస్టెడ్. హీస్ వెరీ క్లియర్ దట్ ఐ బికేమ్ ఫ్యాట్ అండ్ ఒకప్పుడు చాలా బాగుండేదాన్ని అండ్ ఇప్పుడు అతని కళ్ళకి నేను అపీలింగ్గా అనిపించట్లేదు అనేది హీస్ వెరీ ఓపెన్ అబౌట్ దట్. ఓకే, సో నేను అది ఓపెన్ అయ్యి మా ఫాదర్కి చెప్పా ఇలా అంటున్నాడు అని. అతను ఒప్పుకోలే, నేను అబద్ధాలు చెప్తున్నా అన్నాడు. స్టిల్ ఇప్పటికీ ఆడియో కాల్స్ వచ్చిన తర్వాత కూడా డ్యామేజ్ కంట్రోల్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా స్టిల్ నేను ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నా అంటున్నాడు. ఎక్కడ మీ ఫ్రెండ్స్ తోనా? మ్యూచువల్ ఫ్రెండ్స్ వింటారు కదా, ఇంటర్వ్యూస్ చూస్తుంటారు కదా. విన్నాకే వాళ్ళు కొంచెం నేను సార్ ఇప్పుడు అతని దగ్గర ఏం ప్రాపర్టీస్ ఉన్నాయో నాకైతే తెలీదు. ఏంటి 13 years జర్నీ చేశారు మీరు? అంటే నాకైతే ఏ రోజు తీసుకెళ్లి చూపించలే. వాళ్ళ పొలానికి ఒకసారి వెళ్ళాం మేము, అంతేగాని వాళ్ళ ప్రాపర్టీస్ ఏమున్నాయి అనే లిస్ట్ అయితే నా దగ్గర ఏం లేదు. అండ్ నేను అతనికి వాయిస్ మెసేజ్ పెట్టా, అతన్ని మీరు నిజంగా అతను మీ దగ్గరికి ఏ రోజైనా ఇంటర్వ్యూకి వస్తే అడగండి. నేను అతనికి వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ యాలిమోనీ, నాకు నీ యాలిమోనీ వద్దు, నువ్వు నాతో నిజాయితీగా ఉంటే మన ఇద్దరం కలిసి ఉందాం, లేదంటే ఉన్నది ఒక్కటే లైఫ్, ఇలా ఫైట్ చేసుకుంటా మనం కలిసి ఉండలేము. ఓకే, ఎవరి దారి వాళ్ళు నీట్గా చూసుకుందాం, హ్యాపీగా విడిపో, గౌరవంగా ఉందాం. ఎంతో మంది విడిపోతున్నారు అలా, మన ఇద్దరికైనా బయట అందరికీ అవ్వకుండా ఏం లేవు విడిపోయిన వాళ్ళకి. కాకపోతే ఇప్పుడు వద్దు అనుకుంటే ఒక పద్ధతి ఉంటుంది, వద్దు అనుకున్నా చంపేస్తా అని. లేకపోతే సార్ నేను ఒకసారి ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే నా కార్ అంతా పగలగొట్టాడు, నా కార్ డోరు పీకితే ఊడి పక్కన పడింది. అంత యాంగర్ వచ్చింది అతనికి ఆ రోజు. నా పక్కన మా డాగ్ ఉంది, మేము పెంచుకునే డాగ్, కార్ అద్దం పగలు కొడితే మొత్తం వచ్చి మా మొహం మీద ఇట్లా అద్దాలు పడినాయి. నా ఫ్రెండ్ ఉన్నాడు దానికి సాక్ష్యం, అతనికి ఫోన్ చేశాను నేను, నియర్ బై ఉంటాడు, ప్లీజ్ ఒకసారి రావా అంటే అప్పటికప్పుడు వచ్చాడు మా ఇద్దరిని కాస్త ఆపటానికి ఏం జరుగుతుందని. నేను అదే మా కమ్యూనిటీలోనే పార్కింగ్లో ఇలా కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నా, భయం వేసి ప్యానిక్ అయ్యి, డోర్ ఊడి రావటం ఏంటి, యాంగర్ ఏంటని. అలాంటి వ్యక్తిని నేను యాక్సెప్ట్ చేశా. నాకు అంతవరకు డిఫెక్ట్ ఉన్నా నాకు ఓకే. నేను చెప్తున్నాను కదండి సార్, ప్రతి మనిషికి డిఫెక్టే ఉండకూడదు అంటే ఇట్స్ నాట్ ఈజీ. లైఫ్లో అతనితో నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు అతని డిఫెక్ట్స్తో కూడా నేను ట్రావెల్ చేస్తా. అతని యాలిమోనీ కోసం అతను వదులుకోవాలి అని నేను అనుకోవటం, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఒక 1000 కోట్లు ఉన్నాయని ఒక ఆయన ఫోన్ చేసి చెప్పారు నాకు రీసెంట్గా, నేను నవ్వుకున్నా, అది వేరే విషయం. 1000 కోట్లు ఉంటే విడిపోతే 500 కోట్లే కదండి సార్ నాకు వచ్చేది, కలిసి ఉంటే 1000 కోట్లు వస్తాయిగా. నేను మనీ మైండెడ్ అయితే మరి నా హస్బెండ్తో కలిసి ఉండాలిగా, ఎందుకు విడిపోవాలనుకుంటున్నా? ఎందుకు అనుకుంటున్నాను సార్, అవసరం లేదు కదా. అండ్ చాలామంది
విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచే నా కేసుని చూస్తున్నారు. నేను వాళ్ళకి ఒకటి చెప్పాలనుకుంటున్నా, నేను ఓన్లీ ఒక మగాడు చేసే అట్రాసిటీస్ వల్ల సఫర్ అయిన దాన్ని కాదు. నేను బెస్ట్ ఫ్రెండ్లా నమ్మాను అతన్ని. నన్ను అతను చీట్ చేశాడు. ప్రతి చీటింగ్కి గురైన వ్యక్తికే ఆ పెయిన్ తెలుస్తుంది. మగాళ్ళు ఆడోళ్ళని చీట్ చేస్తున్నారు, ఆడోళ్ళు మగాళ్ళని చీట్ చేస్తున్నారు. కానీ ఆ చీట్ అయిన గురైన వాళ్ళు ఉంటారు కదా, ఎంతోమంది వాయిసెస్ సైలెన్స్ అయిపోయి ఉంటాయి. నేను మాట్లాడుతున్నాను, అంతే తేడా. ఇక్కడ అతను రాయేస్తే తగిలింది నాకే, కూర్చొని ఏడ్చింది నేనే. నేను అతను బతిలాడాను సార్. ఈవెన్ విడిపోయాక కూడా జనవరిలో మేమిద్దరం తెగదెంపులు చేసుకొని వేరే వేరే ఇళ్లల్లో ఉంటాం మొదలు పెట్టాక కూడా నేను అతన్ని బతిలాడా. ఏం బతిలాడా అనుకుంటున్నారు? ప్లీజ్ మారు, మన ఇద్దరు జర్నీ అయిపోయింది ఇక్కడితో, కానీ నువ్వు ఇది కాదు. పెళ్ళైన ఆడవాళ్ళతో నువ్వు ఎందుకుంటున్నావు? ఈసారి ఇప్పటి నుంచి సింగిల్ అమ్మాయిలతో ఉంటాలి అనే కన్సెషన్ ఇచ్చాడు నాకు ఆ రోజు మాట్లాడి. నేను ఏడ్చుకుంటే చేతులు పట్టుకొని అడిగా, ఇలా ఉండకు సార్, అంత ఈజీ కాదు సార్. ఇప్పుడు అతను బిల్డ్ చేసుకునే లైఫ్, అతన్ని ఏదో వాళ్ళ పేరెంట్స్ ట్రాన్స్లోకి తీసుకెళ్లారు కానీ వాళ్ళు ఏదో హెల్ప్ చేశారని 100% అది అతనిది, నాది, మాతో ఇంకో పార్ట్నర్ ఉన్నాడు, కొంతమంది ట్రావెల్ చేశారు, మా కష్టమే 100%. నన్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ క్లెయిమింగ్ ద సక్సెస్ డిడ్ నథింగ్. ఇది జిస్మత్లోనా? ఎనీథింగ్ సార్. పర్సనల్ లైఫ్లో నేను ఒక లగ్జరీ కార్లో తిరుగుతున్నాను, అతను లగ్జరీ కార్లో తిరుగుతున్నాడు. మేము ఈరోజు ఏది కావాలన్నా అసలు అట్లీస్ట్ లాయర్ ఖర్చులు పెట్టుకుంటున్నామన్నా, అతను లాయర్కి ఖర్చు పెట్టుకుంటున్నాడన్నా, నేను నా లాయర్కి ఖర్చు పెట్టుకుంటున్నానన్నా 100% అది మా కష్టమే సార్. ఓకే. ఎంత దిక్కుమాలిన మ్యానిపులేషన్ అతని మీద ఉన్నా ఇవన్నీ కూడా డ్యామేజ్ చేసుకోడు. ఇప్పుడు అతనికి చెప్పుండొచ్చు, అతను వెనక గైడెన్స్ ఇస్తుంది విన్నారు కదా, వాటికి ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి నా దగ్గర. ఓకే. వాళ్ళు పెద్దవాళ్ళైనా గైడెన్స్ ఇచ్చారు? వాళ్ళ ఫాదర్. ఓకే, వాళ్ళ ఫాదర్. ఓకే, నేను చెప్పేది ఫాదర్ కాకుండా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఎవరైనా, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, లేకపోతే హీరోస్ ఉన్నారు. కానీ నాకు వాళ్ళకి నా సైడ్ ఆఫ్ స్టోరీ తెలీదు అని నా నమ్మకం. ఓకే, ఇతని స్టోరీ వింటారు కాబట్టి వింటారు. ఈ అమ్మాయికి ఎక్కువ డౌట్స్, ఎక్కువ ఈ స్టోరీ నాకు అనుమానం అని అనుకుంటున్నారు సార్. నాకు అనుమానం అయితే ఇతని సెకండ్ సినిమా చేయటం, ఫస్ట్ సినిమా అప్పుడే నాకు అనుమానం రావాలిగా. మరి అప్పుడు నేను ఇంకా యంగ్గా ఉన్నా. ఈ రోజు నాకు హస్బెండ్ నీడ్ ఎక్కువ ఉంది ఆ రోజు కంటే. ఆ రోజు నేను తెగదెంపులు చేసుకోగలను, ఈ రోజు ఉన్న మెంటాలిటీ ఆ రోజు కూడా ఉంది. మరి నేను ఏ రోజు సెట్కి కూడా ఎందుకు వెళ్ళలేదు సార్? కనీసం వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో ఎందుకు చూడలేదు? వాళ్ళ ఫస్ట్ సినిమా హీరోయిన్ హైదరాబాద్ వస్తే నేను తిప్పా, నా కారులో ఎక్కించుకొని, ఇక్కడ పానీపూరి బాగుంటుంది, ఇక్కడ రెస్టారెంట్స్ బాగుంటాయి, ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అని హైదరాబాద్ టూర్ ఇచ్చాను నేను. ఒకవేళ నేను నారో మైండెడ్ పర్సన్ అయితే ఒక ఫీమేల్ లీడ్తో నేను అలా ఎందుకుంటా? సెకండ్ సినిమా ఫీమేల్ లీడ్తోనే నాకు ఎందుకు ఇష్యూ అయింది? ఏంటి అమ్మాయి ఇష్యూ ఏంటి? అమ్మాయి రీసెంట్గా కూడా నాకు మెసేజెస్ సార్, చాట భారతాలు ఏం పెడుతుందంటే, వేరే వీడియోస్ పంపించి నేను అందరు అబ్బాయిలతో క్లోజ్గానే ఉంటాను, అలాగే నీ హస్బెండ్తో కూడా ఉన్నాను, మీ పర్సనల్ విషయాల్లో నన్ను లాక్కండి. ఏం పేరు తన పేరు? ఐశ్వర్య శర్మ. ఓకే. మీ పర్సనల్ విషయాల్లో నన్ను లాగకండి, ఎందుకు లాగుతున్నారు? అతను వదిలిన బాణం. ఇప్పుడు అతని 2 బాణాలు వదిలాడు నా మీద ఇదంతా జరిగాక. నెంబర్ 1 అతని ఫ్రెండ్ వంశీ అని ఉంటాడు. అతను మొన్న నేను ఇంకో ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళకి మీకు కూడా వస్తుంది మెసేజ్, ఇవాళ నాకు తెలిసి వంశీ భీమ్నేని నుంచి ఆస్ట్రేలియా నెంబర్ వస్తుంది. ఈ అమ్మాయి మంచిది కాదు, నేను చేసేవన్నీ ఫేక్ అని తెలిసాకంట స్టూడియో పరువు పోయిద్దంట. పోలీస్ స్టేషన్లో ఎవిడెన్సెస్ ఇచ్చాకే నాకు 65B ఏదో ఇస్తారు ఒక నోటీస్. ఎవిడెన్సెస్ ఇచ్చా, ఏమేమి ఇచ్చారో రాశారు. మరి ఇప్పుడు ఎవరు పరువు పోయినట్టు సార్? ఇప్పుడు నువ్వు ఒక విక్టిమ్ని చేశారు, అట్లీస్ట్ అడ్రస్ చేయండి, అట్లీస్ట్ ముందుకు వచ్చి ఇక్కడితో నాగండి సార్. ఒక ఎంపతి ఉన్న పర్సన్కి. అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎలా అంటే బెదిరించడానికి ట్రై చేశారా? ఇలా మాట్లాడొద్దు సార్. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నేనంట ఇతన్ని విడదీశానంట. ఇప్పుడు నాకు చెప్పే స్టోరీ నాకేం పని సార్? సరే ఓకే, విడదీసింది ఓకే, నేను అసలు చేయలే. ఇప్పుడు ఇతని ఫ్రెండ్స్ అంటే నాకు ఎంత ఇంపార్టెంటో అతని ఫ్రెండ్స్ని అడగండి. ఏది ఈ లట్టు బుట్టు, ఐశ్వర్య శర్మ, అల్ఫియా, వీళ్ళు కాదు, ఈగల దోమలు కాదు, జెన్యూన్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఫస్ట్ నుంచి మాతో ఉన్నోళ్ళు. నేను ఎంత వాల్యూ ఇస్తాను?
ఇంట్లో ఎంత నీట్గా చూసుకుంటాను వాళ్ళంటే నాకేంటి అనేది వాళ్ళని అడగండి. నిజాలు చెప్పేవాడు నిజం చెప్తాడు, కడుపుకి అన్నం తినేవాడు నిజం చెప్తాడు. అసలు మీకు ఎక్కడికి కాలింది గౌతమి గారు? అంటే నా క్యారెక్టర్ క్యారెక్టర్ ఓకే, మీరు ఒక మాట అన్నారు ఫస్ట్ నుంచి కూడా, అప్పటికి ఇప్పటికి నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను పూర్తిగా. ఇప్పుడు పెళ్లిగాని అమ్మాయిలతో తిరిగితే ఓకే, నేను కూడా ఓకే, ఇండస్ట్రీ ఇలానే ఉంటుంది, లేకపోతే తన కూడా ఇలానే నేను అర్థం చేసుకున్నాను, అఫేర్స్ పెట్టుకున్నాడు, లైట్ తీసుకుందాం అన్న మైండ్ సెట్కి వచ్చేసారు మీరు కూడా, వాస్తవానికి చెప్పాలంటే. కానీ మీరు ఎక్కడో ఒక చోట మీకు గట్టిగా కాలింది అది. అది ఎయిదర్ బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ తో పెట్టుకున్నప్పుడు ఎక్కువ కాలింది. బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ తో పెట్టుకున్నప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ ఓ ఎన్ని ఇయర్స్ నుంచి? నాకంటే ముందు నుంచి నాకు పరిచయం అయింది. వాళ్ళిద్దరిని పరిచయం చేసుకున్నారు. నాకు అప్పటి నుంచి వాళ్ళు తెలుసు. అండ్ బాగా వరుస అయ్యే ఆయన వాళ్ళ వైఫ్ తో పెట్టుకున్నాడు ఇద్దరు. ఓకే, అక్క తమ్ముళ్ళు అవుతారు వరుసకి. కానీ ఆ అమ్మాయి ఇతను అఫైర్ పెట్టుకున్నారు. అది కూడా నాకు అవ్వలా, అక్కడ డైజెస్ట్ అవ్వలా సార్. ఇప్పుడు అతను సింగిల్ అమ్మాయిలతో తిరిగినా నాకు ఓకే కాదు సార్, నాకు ఓకే కాదు. కాకపోతే గొడవ పడేది ఓకే నేను అంటలేదు, కొంతవరకు ఓకే ఇంకా తెలిసింది అంటే. ఇప్పుడు చాలా మంది స్థాయికి వచ్చేసారు కదా, అఫైర్స్ ఉంటున్నారు, విడివిడిగా ఉన్నా కూడా బిడ్డను పెంచుకుందాం, నువ్వు నాతో ఉండకు నేను నీతో ఉండకు, బిడ్డ వరకు మన ఇద్దరం కలిసి ఉందాం అనే మెచ్యూరిటీకి వచ్చేసింది సొసైటీ. నేను అలాంటి కపుల్స్ని కూడా చూస్తున్నా. కానీ నాకు అది కూడా అవ్వలా. నాకు అతని మొహం చూడాలని కానీ గొంతు వినాలని కానీ ఆ మూమెంట్ నుంచి అనిపించలేదు. తనతో రాఖీ కట్టించుకున్నారని చెప్పి కట్టించుకున్నా. ఆ అమ్మాయి నన్ను అరిచింది సార్ ప్రెగ్నెన్సీలో. అవుట్ ఆఫ్ నో వేర్ నాకు ఫోన్ చేసి అరిచింది. నాకు వీళ్ళ సినిమాలో పేర్లు ఎందుకు కానీ మంచి వ్యక్తే, వాళ్ళ సినిమాలో ఒక క్రూ, ఒక కాస్ట్, వాళ్ళ వైఫ్ నాకు ఫోన్ చేసి ఒకసారి చెప్పింది, అసలు మీరు ఎప్పుడు రారు సెట్కి, ఆ అమ్మాయి వచ్చి స్వీట్లు పంచిద్ది ఏంటి, ఆ అమ్మాయికి ఏం సంబంధం, ఆ అమ్మాయి ఎందుకు అంత ఎక్కువ ఫీల్ అయిపోతుంది, మీరు అడగరా? నాకు ఉన్నాయి చాలండి బాబు, ఇప్పుడు మీ అన్నీ నేను ఎక్కడ ఎంక్వైరీ చేయరు, ఉన్నాయి చాలు నాకు. నా బిజినెస్ కూడా అతని పేరు మీద పెట్టి కూర్చున్నా. నేను లిటరల్లీ ఆరిపోయా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ జనవరిలో నా ఏవైతే ఉన్నాయో అవి నాకు ట్రాన్స్ఫర్ చేశాడు అతను జెన్యూన్గా. ఓకే, అక్కడి వరకు ఆగొచ్చు. అక్కడి నుంచి ఏమైంది, వీళ్ళ ఫాదరు వాళ్ళ ఇల్లీగల్ బిజినెసెస్ సార్. ఇప్పుడు ఇంత జరిగాక ఏదో క్లోజ్ చేసి పాతాళంలో నేను పెట్టలేను. వాళ్ళకున్న బిజినెస్లు ఇల్లీగల్. ఏంటి బిజినెస్? వాళ్ళది పశువుల సంత ఉంటుంది హనుమాన్ జంక్షన్. సో అదొక ఇల్లీగల్ బిజినెస్. అక్కడ చాలా దందా నడిచిద్ది. వాళ్ళ ఆఫీసర్లకు డబ్బులు ఇస్తారు, ఇచ్చి ఒక చైన్ నడుపుతారు. వాళ్ళ ఇంటి ముందు నుంచి లారీలో ఏ పశువులు వెళ్ళినా వాళ్ళకి డబ్బులు కట్టాలి. ఇట్స్ ఏ రూల్. అక్కడ వాళ్ళు రౌడీజం చేస్తారు. ఓకే. సో వాళ్ళ ఫాదర్ ఏంటంటే బేసిక్గా వాళ్ళ మదర్ని పొద్దున్న లెగిస్తే అందరి ముందు బూతులు తిడతారు. ఆ కల్చర్ నా మీద కూడా రుద్దటానికి ట్రై చేశారు. నేను పడను సార్, ఐఎమ్ వెరీ క్లియర్ ఫస్ట్ నుంచి. అసలు అతనికి నేను పరిచయం అయిన రోజే నేను ఎంత ఇండిపెండెంట్ భావాలు ఉన్న వ్యక్తినో అతనికి. రౌడీజం చేస్తే అక్కడ పొలిటీషియన్ సపోర్ట్ ఉందా వాళ్ళకి? పొలిటీషియన్ సపోర్ట్ లేకుండా ఎలా చేస్తారు సార్? ఏ పొలిటీషియన్ సపోర్ట్ ఉందో నాకు తెలియదు. నడుస్తుంది విజయవాడలోనా? హనుమాన్ జంక్షన్ లో బాపులపాడు వాళ్ళ ఊరు. సంత నెలకి 40 లక్షల ఇన్కమ్ ఉంటుంది వాళ్ళకి. ఇల్లీగల్ బిజినెస్. ఇప్పుడు వీళ్ళకున్న ఏంటి ఇల్లీగల్ బిజినెస్? అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు పశువులు లోడ్ వెళ్తే డబ్బు కట్టడం ఏంటి అసలుకి? సార్ నార్మల్ గా అక్కడ లైసెన్స్ ఉందో లేదో కూడా నాకు క్లారిటీ లేదు. జనరల్ గా ఒక సంత నడుపుకోవాలంటే లైసెన్స్ ఉండాలి. ఓకే, వాళ్ళకి లైసెన్స్ ఉందో లేదో నాకు క్లారిటీ లేదు. దాని గురించి మరి అక్కడ ఉన్న పోలీసులే ఎంక్వైరీ చేయాలి. అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే ఈ ఒక లైన్ కి వీళ్ళు డబ్బులు కడతా ఉంటారు చెక్ పోస్ట్ లో. చెక్ పోస్ట్ లో డబ్బులు కట్టి అక్కడి నుంచి ఏది పాస్ అయినా కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళ మనుషులు ఉంటారు. ఇప్పుడు మహారాష్ట్ర బండ్లో ఆ హైవే మీద పాస్ అవుతాయి కదా, ప్రతిదీ వీళ్ళకి డబ్బులు కట్టే నడవాలి అక్కడి నుంచి. వీళ్ళకి డబ్బులు కట్టాలి. వీళ్ళకేం సంబంధం? ఇంకా నాకు ఎంత సార్. ఇప్పుడు వాళ్ళ గేదెలు పశువులు అనేవి అక్కడి నుంచి పాస్ అయితే వీళ్ళకి డబ్బులు కట్టాలి. ఓకే, ఏ టోల్ దగ్గర ఆ చెక్ పోస్ట్ వీళ్ళకి ఉంటాయి సార్. ఆ లైన్ కి వీళ్ళకి ఒక ఇది ఉంటది, ఈ లైన్ మాది అని. వీళ్ళదే పెద్ద పశువుల సంత ఉన్న వాటిలో. లీగల్ గా బిజినెస్ మినిస్టర్ గారిని అడుగుదాం ఒకసారి. లీగల్ గా బిజినెస్ చేస్తే అంత ఇన్కమ్ రాదు సార్. ఓకే, నెలకి 40 లక్షల ఇన్కమ్ వస్తుంటే ఎవరికి మోసాలు చేస్తున్నారు, ఎవరిని ఏం చేస్తున్నారో తెలియకుండా ఉన్నారు తండ్రి కొడుకులు. ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ బిజినెస్ వాళ్ళది? నా పెళ్ళయ్యాకే స్టార్ట్ అయింది అంటారు సార్.
వీళ్ళు చెప్పడం అయితే మా ఇద్దరు పెళ్ళైన తర్వాతే ఇంత నడుస్తుంది అంటారు. వాళ్ళు నిజాలు చెప్తారని నేను అనుకోను. ఇప్పుడు ఇతను ఏమంటాడంటే మా బిజినెస్ లీగల్, మాదంతా మేము నిర్మించుకున్నాం యంగ్ ఏజ్లో, ఈ లీగల్ది చూపించుకొని ఆ ఇల్లీగల్కి పనులు చేయించుకుంటా ఉంటాడు ఇతను. ప్రతి చోటకి వెళ్ళి ఈ లీగల్గా జరిగిన దాంట్లో ఇతను ఒక్కడే ఫేస్ అంటాడు, నా ఒక్కడి వల్ల ఇది జరిగింది అంటాడు. నేనంట వైఫ్ కాబట్టి నాకు అది అతను ఇస్తున్నాడంట. ఓకే, ఈ అబద్ధం ఒకటి చెప్తాడు. నాకు అతను ఇచ్చేదేంటి సార్ అసలు? ఇప్పుడు ఎక్స్పాన్షన్ అయింది కదా, అసలు ఎక్స్పాండ్ చేయాలని చెప్పిన దాన్నే నేను అది కూర్చోబెట్టి అతనికి ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఎలా అయిందో ఎవరైనా వచ్చి అడిగితే క్లారిటీ వచ్చేస్తుందిగా. ఇప్పుడు ఒక బ్రాంచ్ పెరిగింది, ఎవరి ద్వారా వచ్చిందని అడగండి, అర్థమైపోతుంది కదా. ఇంకా అంతకు మించి ఏముండిద్ది అక్కడ దాచుకునేది? మేమేమి రోడ్ల మీద వెళ్తున్న వాళ్ళని చొక్కా పట్టుకొని లోపలికి వచ్చి నువ్వు తిండి తినని అడగట్లేదుగా. ఇట్స్ ఎ లీగల్ బిజినెస్. మేము ట్యాక్సులు కడతాం, వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారా? విజిలెన్స్ రైడ్ చేయమనండి వాళ్ళ మీద, ఏం జరుగుతుందో తెలిసిద్ది. ఏ మినిస్టర్ని పట్టుకున్నారో, ఏ ఎమ్మెల్యేని పట్టుకున్నారో ఎవరికి తెలుసు సార్? వాళ్ళ సొంత ఎమ్మెల్యేని వాళ్ళ అమ్మ నా బూతులు తిడతారు అందరి దగ్గర. అవునా? వాళ్ళ సొంత ఎమ్మెల్యే, నేను పేరు చెప్పను, చాలా రెస్పెక్ట్ఫుల్ పర్సన్ ఆయన. పేరు చెప్పడం ఎందుకు? మీరు హనుమాన్ జంక్షన్ అంటే తెలియదు ఎమ్మెల్యే గారికి? అదేలేండి సార్, అందరి దగ్గరికి వెళ్ళి అమ్మ నా బూతులు తిడతారు వాళ్ళ ఆయన్ని, మళ్ళీ ఆయనతో పనులు చేయించుకుంటారు. ఓకే, ఇప్పుడు ఎవరికి గుడ్ విల్ అయితే లేదు సార్ వాళ్ళ మీద. ఎంతమంది నన్ను మోసాలు, సొంత ఇంట్లో ఆడపిల్లనే సార్ మోసాలు చేసేది. ఇప్పుడు నేను బిజినెస్ లో నేను ఇన్వెస్ట్, ఒక అక్క ఉంది సార్, ఆమెకు అసలు పాదాభివందనాలు, ఉమెన్ హుడ్ అంతా కలిసి పెట్టాలి, ఆమెకు పాదాభివందనం పెట్టాలి. ఒక ఆడ జాతిలో అలాంటి ఆణిముత్యం పుట్టినందుకు ఆడజాతి అంతా పొర్లు దండాలు పెట్టాలి వాళ్ళ ఇంటి ముందు పడుకొని, అంత ఆణిముత్యం ఆమెకు పొద్దున్న లెగిస్తే ఓపెన్ రిలేషన్షిప్స్ కావాలి, పొద్దున్న లెగిస్తే ఆమె ఓపెన్ గా మందు తాగిద్ది, ఓపెన్ గా ఏమైనా చేసిద్ది. కానీ ఎదుటింట్లో ఆడపిల్ల కనీసం సుఖపడకూడదు, మేమిద్దరం పక్క పక్కన కూర్చోకూడదు. మాకు గొడవ అయ్యేది ముందు సార్, గొడవ ముందు వచ్చింది అక్కయ్య ఒక రోజు ఇంటికి. అప్పటికే నాకు ఆమెకు అయిపోయింది, నేను ఎప్పుడు ఎదురు తిరగలా, నా బిడ్డ చచ్చిపోతాడని శబదం చేసింది నాకు. ఆ పాయింట్ లో అయిపోయింది నాకు. ఇంకా చచ్చిపోయేదంటే మీ పుట్టిన అబ్బాయి? నాకు పుట్టిన బాబు కంట 5 ఏళ్ల లోపు మెంటల్ వస్తుందంట. ఓకే, శబదం ఇలాగే కూర్చున్నాను సార్ నేను. నా తండ్రి మీద నా మీద ఒట్టేసి చెప్తున్నాను, నా బిడ్డ 1.5 years ఒట్టేయాలని లేదు నాకు. నా తండ్రే నాకు ప్రపంచంలో అందరికంటే ఇష్టమైన వ్యక్తి. ఒట్టేసి చెప్తున్నా నేను పాలిస్తుంటే నా ముందు కూర్చొని, నేను నర్సరావుపేటలో ఒకటి దగ్గర వీళ్ళ ఫ్యామిలీ అంతా జాతకాలు బాగా నమ్ముతారు, జ్యోతిష్యం చెప్పించాను నేను. మ్యాక్సిమం 5 ఏళ్లే బతకడు. తండ్రి కదండి సార్ ఇతను, బిడ్డ మీద ప్రేమ ఉంది, బిడ్డను నేను విడదీయాలనుకుంటున్నా, ఇతనికి చాలా ప్రేమ ఉంది. అసలు ఊరుకుంటారా సార్? ఊరుకుంటారా? ఒక అక్క వచ్చి మ్యాక్సిమం 5 ఏళ్లే బతకడు, ఆటిజం వస్తుందంట, మెంటల్ వస్తుందంట. నా కొడుకు పెద్దయ్యాక ఏం చేయాలి సార్ వీళ్ళని? అసలు ఎంత హెల్దీగా పుట్టాడు తెలుసా నా బిడ్డ. ఒక తల్లి కంటే ఎవరికి తెలుస్తుంది సార్ బిడ్డ ఎంత హెల్దీగా పుట్టాడు? ఫస్ట్ నాకు చూపిస్తే నా భర్తకి ఇవ్వమని చెప్పా నేను. అప్పుడైనా కాస్త బుర్రలో పట్టిన పురుగు ఊడిద్దేమో, మారతాడేమో, నా భర్తని పిలవండి, నా భర్తకి ఇవ్వండి బిడ్డనని చెప్పా ఫస్ట్. వాళ్ళ నాన్న వచ్చాడు ఆ రోజు, మగపిల్లాడు పుట్టాడని తెలిసాక వచ్చాడు. బతకడయ్యా, బతకడు ఒక్కరోజే. ఎవరు? వాళ్ళ నాన్న. ఈ అబ్బాయి ఇంకెంటనే వాడిని తీసుకెళ్ళిపోయి రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి, వేరే చోట అయింది డెలివరీ, పట్టుకొని పరిగెత్తుకుంటూ తీసుకెళ్ళిపోయి, నేను 3 గంటలు అయ్యి అక్కడికి నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళా సీ సెక్షన్ అయ్యాక, బిడ్డను లాక్కెళ్ళిపోయారని. నా పర్మిషన్ లేదు, నన్ను అడగలా, నాకు చెప్పలా, బిడ్డను లాక్కొని వెళ్ళిపోయాడు. పుట్టిన తల్లి, నేను ప్రైమరీ గార్డియన్ని సార్, ఎలా లాక్కెళ్ళిపోతారు బిడ్డని? తీసుకెళ్ళిపోతే నేను ఏడ్చింది మీకు వీడియో చూపిస్తాను. ఆ రోజు నా మొహం ఇంతలా ఉబ్బిపోయి, నా బిడ్డకి ఏమైపోయింది, నా బిడ్డ చచ్చిపోతాడు అంటున్నారు నా ముందేళ్ళు. తీసుకెళ్ళిపోతే నా బిడ్డకి ఏమైంది అనుకోవాలి సార్ నేను? 9 నెలలు నేను చూసిన నరకం నాతో పాటు నా బిడ్డ చూశాడు పొట్టలో. నా బిడ్డ నాతో ఉన్నాడు, పుట్టిన క్షణం నుంచి ఇప్పటి వరకు నా బిడ్డ నాతో ఉన్నాడు. నేను ఏడిస్తే ఏడుస్తాడు, నేను బాధగా ఉంటే వచ్చి నన్ను నవ్వించాలనుకుంటాడు. 1.5 years బిడ్డ. వాడిని పట్టుకొని వెళ్ళిపోతే నాకు ఎంత ట్రామటైజ్ అవ్వాలి సార్ నేను అయినా వాడి మీద బాణాలు తీయలేదు ఆ రోజు. ఎక్కడ తీసుకెళ్లారు? రెయిన్బో హాస్పిటల్ పట్టుకెళ్ళిపోయారు. నక్కల్ రోడ్ లో నేను ఉంటే, ఈ ఏలూరు రోడ్ లో రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్తే, నక్కల్ రోడ్ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళా నేను అక్కడికి. వెళ్ళేసరికి NICUలో ఉన్నాడు నా బిడ్డ. ఒంటికి సెలైన్లు పెట్టేసి, మొత్తం లైట్ల కింద పెట్టేసి, కళ్ళకి ఇలా పెట్టేస్తే అసలు ఒక తల్లి ఎలా తీసుకుంటది సార్?
ఇప్పుడు నేను వెళ్ళి డాక్టర్కి చూపించి ప్రీమెచ్యూర్ బేబీ కాదు కదా? ఏం లేదు సార్, హ్యాపీలీ మరి ఏమీ లేదు ఇబ్బంది. నాకు జాండీస్ డెలివరీ ఉందేమో. జాండీస్ పుట్టినందరికి ఉంటుంది సార్, దట్స్ నార్మల్ థింగ్. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎండలో పెడతారు, ఒక 2-3 రోజులు ఎండలో పెట్టడం వల్ల నార్మల్ అవుతుంది బేబీ. అవును. మనందరికి అలాగే చేశారు చిన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ అడ్వాన్స్ అయింది, లైట్లే తెచ్చి కింద పెడుతున్నారు. సరే పెట్టొచ్చు, నేను కాదన్ను. నిజంగా వాడికి ట్రీట్మెంట్ అవసరం అయితే చేయొచ్చు. నాకు చెప్పరా సార్, నేను పరిగెత్తుకుంటా వెనకెళ్ళి చూడాలా నా బిడ్డను ఏం చేస్తున్నారని? నేను సీసెక్షన్ అయితే, సీసెక్షన్ అయిన మదర్స్ని అడగండి మీరు, అక్కడ నించోని ఉంటే నా బిడ్డను నేను అలా చూస్తుంటే నేను ఎలా తీసుకుంటాను సార్? అసలు వాడికి ఏం చేశారో అడిగా. ఆ డాక్టర్ చాలా మంచి వ్యక్తి, అక్కడ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్. ఆయనకి ఎవరో చెప్పారు, అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్ సార్, ఇలా 4 lakhs ఫాలోవర్స్ ఉన్నారు అనగానే ఆయన రా అమ్మ కూర్చొని నేను మాట్లాడతాను, ఏమైందమ్మా, ఎందుకు అలా ఏడుస్తున్నావు, నువ్వు ఏడవకూడదు, నీకు కుట్లు బ్రేక్ అవుతాయి, నాకు చెప్పమ్మా ఎందుకు బాధపడుతున్నావు అంటే, నా బిడ్డకి ఏమైంది, చచ్చిపోతా అని చెప్పి తీసుకొచ్చాడు ఇతను, చచ్చిపోతాడని. ఏం చేస్తున్నారు నా బిడ్డని నాకు చెప్పండి దయచేసి. మేము సెప్సిస్ని ప్రెడిక్ట్ చేసాం. సెప్సిస్ అనే దాన్ని ప్రెడిక్ట్ చేసి మేము మెడికేషన్ ఇస్తున్నాం, యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం. సార్ మీరు ఎలా ప్రెడిక్ట్ చేస్తారు? ఇక్కడ ఆస్ట్రాలజీ చెప్తున్నారా? మీరు ఎలా ప్రెడిక్ట్ చేస్తారు? అది చాలా డేంజర్ అమ్మా సెప్సిస్ వస్తే, అందుకే ప్రెడిక్ట్ చేసి ఇవ్వాల్సి వచ్చింది. మేమేమి ఎక్స్ట్రా ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, మీరు బాధపడద్దు. నన్ను అడగాలి కదండి సార్, మీ ప్రైవేట్ ప్రాపర్టీ కాదు కదా, నేను ప్రైమరీ గార్డియన్ని కదా, 3 degrees ఉన్నాయి, నాకు ఎంతో కొంత తెలిసిద్ది కదా, మీరు ఎలా అలా పెట్టేస్తారు, ఎలా అలా చేసేస్తారు? ఆయనకు అర్థమైంది, కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయినా నాకు అందులో ఉంది అనేది అర్థమైంది. నేను నా ఫ్రెండ్స్ పెడియాట్రిషియన్స్తో, నియోనాటాలజిస్టులతో ప్యారలల్గా మాట్లాడుతున్నా ఫోన్లో. ఇలా జరుగుతుంది అంటే వాళ్ళు నాకు టైం టు టైం ఏం జరుగుతుందో కనుక్కుంటున్నారు, అప్డేట్ ఇస్తున్నారు. ఒక్క నా భర్తకు తప్ప ప్రపంచంలో అందరికీ ఎంపతి ఉంది నా మీద. ఓకే, అందరికి ఉంది. నేను ఆ రోజు నా స్ట్రగుల్ డాక్టర్ చూడలేక నా పక్కన పడుకోబెట్టాడు బిడ్డను తెచ్చి, నాకు అడ్మిషన్ ఇచ్చి. ఆ తర్వాత వచ్చి వాళ్ళక్క మ్యాక్సిమం 5 ఏళ్లే, ఆడజాత ఆణిముత్యం. నాకు ఒకళ్ళు మెసేజ్ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో, నేను ఓపెన్ అయ్యాక, రెయిన్బో విస్తాస్లో ఉంటుంది మీ వదిన, 10 దాకా మగాళ్ళు వస్తుంటారు ఫ్లాట్కి, నన్ను కూడా వాడుకుంది. నా దగ్గర ఉంది ఆ మెసేజ్. నన్ను కూడా వాడుకుంది, నన్ను చాలా ఇబ్బందులు పెట్టింది. అమ్మాయి మీద 2 కేసులు ఉన్నాయి సార్ హైదరాబాద్లో, హిట్ అండ్ రన్ ఒకటి ఉంది, ఇంకొకటి ఎవరినో బిజినెస్ విషయంలో ఏదో చేశారని ముస్లిం పిల్లల్ని కిడ్నాప్ చేసి పట్టుకొచ్చారు వీళ్ళ ఇంటికి. ఓకే, పెద్ద చెన్నకేశవరెడ్డి ఎలివేషన్ ఉండిద్ది వీళ్ళకి ఇంట్లో. ఓకే, ఆ అమ్మాయితో ఏదో పెట్టుకున్నారని వాళ్ళిద్దరిని విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి కిడ్నాప్ చేసి ఇంటికి పట్టుకొచ్చారు. ఇప్పుడు నన్ను కూడా అలాంటివి చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. వాళ్ళ సంత అనేది ఒక ఎలా ఉండిద్ది అంటే, ఇక్కడంతా రౌడీలు ఉంటారు, ఎవరినైనా ఏదో ఒకటి చేసేస్తుంటారు. ఇక్కడ హైదరాబాద్ లో హనుమాన్ జంక్షన్ లో, హనుమాన్ జంక్షన్ అనే ఇమేజ్ నడుస్తుందా? ఇంకా నడుస్తుంది, రౌడీల జమానా 100% నడుస్తుంది. మీ హనుమాన్ జంక్షన్ లో? మాది నందిగామ సార్, నేను వెళ్ళిన మెట్టినిల్లు హనుమాన్ జంక్షన్. మా అత్తగారు, మా అత్త మామ ఉండేది అక్కడ, అదంతా నడుస్తుంది స్టిల్. ఓకే, ఇట్స్ అన్ అన్డినైబుల్ ఫ్యాక్ట్. ఇప్పుడు వాళ్ళని పంపించి రైట్ చేసి ఇంట్లో లిక్విడ్ క్యాష్ చంపాలనా? చంపాలని ఉంటుంది సార్. ఇంటికి పంపించి లిక్విడ్ క్యాష్ ఎంత ఉందో చూడమనండి సార్. ఏ ఇంట్లో అంత ఉందో 2 స్టేట్లలో నాకు చెప్పమనండి. ఇప్పుడు మీ ఇంట్లో మహేష్ వాళ్ళ మమ్మీ డాడీ ఉండే ఇంట్లో ఎంత ఉంటుంది? నాకు తెలిసి అసలు గోడలు మొత్తం డబ్బులే ఉంటాయి సార్, గోడలు మొత్తం డబ్బులే ఉంటాయి నాకు తెలిసి. కబోర్డులు కనుక ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత టక్క 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 మారిపోతాయి. మీరు ఒక కెమెరా పెట్టండి, సప 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 కారుల్లో వెళ్ళిపోతాయి డబ్బులు. ఓకే, ఇన్ని డబ్బులు సంపాదించడం గ్రేట్ ఎప్పుడైద్దో తెలుసా సార్? లీగల్ గా సంపాదించినప్పుడు. మూగజీవాల మీద బిజినెస్ చేసుకుంటా, మూగజీవాలు ఇల్లీగల్ ట్రేడింగ్ చేసుకుంటా, వీళ్ళు వచ్చా సార్ రౌడీజాలు చేస్తారు మనుషుల మీద. నాకు అర్థం కాదు. నేను లీగల్గా బిజినెస్ పెట్టుకొని నా మార్కెట్ని నేను రాంగ్గా, ఈ రోజు నా మార్కెట్ని నేను షుగర్ డాడీని పట్టుకొని బతకాలంటే నేను బతకొచ్చు, కానీ నా కష్టాన్ని నేను నమ్ముకొని నేను ఏ రోజు సినిమాలకు కూడా వెళ్ళకుండా, ఇప్పటికీ నేను మార్చిలో టేక్ ఓవర్ చేసింది అప్పటి నుంచి ఈ రోజు వరకు నాకు ఒక సినిమా చూడటానికి టైం లేదు. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న మీ రిలేటివ్స్, అంటే మీ సైడ్ కాదు వాళ్ళ సైడ్, ఎవరైనా మాట్లాడటం కానీ, అంటే ఓన్ రిలేటివ్స్, అంటే మీ మామగారికి తమ్ముళ్ళు అక్కలో చెల్లెల్లో ఉంటారు కదా, ఉంటారు సార్, లేకపోతే మీ అత్తగారి వైపు వాళ్ళని ఏమన్నా కాల్ చేయటము, కన్సర్న్ చేయటం? సార్ నాకు యాక్చువల్గా మా అత్తగారి సైడ్ రిలేటివ్స్ నాకు అసలు ఎవరు తెలియదు సార్. ఐ హావ్ నెవర్ సీన్. మా మామగారు మంచి వాళ్ళేనా సార్? ఆమె గురించి నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి సార్. యాక్చువల్లీ ఆమె మంచిది అని అయితే నాకు ఒపీనియన్ లేదు, కాకపోతే ఎక్స్ప్లాయిటేషన్లో కొంచెం కన్సెషన్ ఇస్తుందాము.
ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఫోటో దిగుతుంటే నువ్వు కూడా రాలే అమ్మా అనో మాట అంటది. ఓకే అంతవరకు ఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు కదా అమ్మ? ఆమె ఇబ్బంది పెట్టడం అంటే సార్, మేము వెళ్ళి మా పెళ్లి కాపురం అయిన కొత్తల్లో మాకు బాత్రూమ్ ఉండేది కాదు ఇంట్లో. ఆ బాత్రూమ్ కట్టకూడదని ఒక రూల్ పెట్టడం, ఇంటికి రావద్దు అంటాం, పదే పదే అనేది మీరు మా ఇంటికి రాకండి అని. సార్ వాట్ ఎవర్ షీఈస్ టాకింగ్, ఆమెకి ఆ ఇంట్లో కావాల్సింది ఒక డబ్బు, ఎన్విరాన్మెంట్. షీఈస్ లివింగ్ దట్ లైఫ్, షీఈస్ సాటిస్ఫైడ్ విత్ దట్. కానీ ఆమె నాకు పెద్ద ఇల్లా విజయవాడలో? సార్ మా పెళ్ళైనప్పుడు రేకుల షెడ్ సార్. మరి ఇప్పుడు గోడలన్నీ పగలగొడితే డబ్బులు ఇప్పుడు అసలు డూప్లెక్స్ ఇల్లు. అసలు ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఈ ఆడోళ్ళని పెట్టుకోవటానికి ఒక గెస్ట్ హౌస్ ఈ ఊరు అవతల. ఈ హీరోయిన్ వెళ్ళినప్పుడు ఇతను హీరోయిన్ ఆ గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు. ఓకే. ఆ రోజు మాకు పెళ్ళైనప్పుడు రేకుల షెడ్ అంటే 2019 అన్నారు. మీ పెళ్లి అయిపోయి 6 years లో ఎన్ని కోట్లు వచ్చేసాయి సార్? అంటే మీరు ఏమైనా తీసుకొచ్చారా కట్నం, డౌరీ? సార్ యాక్చువల్లీ మా బిజినెస్ లో మేము సంపాదించిన దాంట్లో నాకు రూపాయి కూడా లేదు. ఎంత సంపాదించారు సార్? ఈజీగా ఒక 35 crores to 36 crores అయితే అతనికి ఖచ్చితంగా వెళ్ళింది సార్ మా బిజినెస్ నుంచి. ఏంటి ఫుడ్ బిజినెస్? వెళ్ళింది. 5 years వెళ్ళింది సార్. చాలా ఇన్కమ్ ఉంటుంది సార్. ఫుడ్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఓకే. ఫుడ్ ఈజ్ ఎ స్మాల్ థింగ్. మేము 22 branches పెట్టాం సార్. అన్ని ఓన్ గానా ఫ్రాంచైజ్ ఇచ్చారా? ఫ్రాంచైజెస్ ఇచ్చాం, కానీ మాకు రాయల్టీస్ వస్తాయి, కట్టినప్పుడు బ్రాండ్ ఫీజ్ వస్తుంది పెట్టినప్పుడు. అండ్ ఓన్ గా బ్రాంచెస్ పెట్టుకున్నాం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ఉంది సార్, అది మా ఫాదర్ డబ్బులు ఇస్తే వచ్చి పెట్టుకున్నా నేను. ఫస్ట్ బ్రాంచ్ గుంటూరు అన్నారు. ఫస్ట్ బ్రాంచ్ గుంటూరు. హైదరాబాద్ లో సెకండ్ బ్రాంచ్ జూబ్లీ హిల్స్. హైదరాబాద్ లో ఫస్ట్ కూకట్పల్లి పెట్టుకున్నప్పుడు ఏ రోజు దాని రిటర్న్స్ నాకు లేవు సార్. అక్కడ నేను పొద్దున్న నుంచి నైట్ వరకు ఒక వర్కర్. వాళ్ళ ఫాదర్ అన్నారు నాతో, దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ ఓపెనింగ్ అప్పుడు నువ్వు కప్పులు కడుక్కోవటానికే పనికొస్తావు. ఇంకా ఇతను ఏమంటాడు, మొత్తం మా నాన్నే తెచ్చిపెట్టాడు. ఎక్కడి నుంచి పెట్టాడు సార్? వాళ్ళ నాన్నకి ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఈ రోజు క్వశ్చన్ చేస్తున్నాను. వాళ్ళ ఫాదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి చెప్పారు కదా మీరు. మరి ఆ డబ్బులన్నీ ఎలా వస్తున్నాయి? ఇంత ఇల్లీగల్ బిజినెస్ ఇంత ఓపెన్ గా ఎలా నడుపుతున్నారు? దీంట్లో వచ్చిన ఇన్కమ్ తీసుకెళ్ళి అక్కడ జనరేట్ చేసుకున్నారా? నాకైతే ఏ రోజు వాళ్ళ ఫాదర్ మా బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం నేను చూడలేదు సార్. లై నేను అసలు ఒప్పుకోను. ఎందుకంటే మా బేబీ ఏదైతే ప్రొడ్యూస్ చేసిందో దాని నుంచే మేము పెట్టుకున్నాం. ఫస్ట్ బ్రాంచ్ కి అప్పు తెచ్చి పెట్టుకున్నాం సార్ మేము. వాళ్ళ ఫాదర్ ఇస్తే ఫస్ట్ బ్రాంచ్ అప్పుడు ఏం చేస్తున్నాడు సార్ ఆయన? పశువుల సంతలో 150 అని అంటున్నాడా? ఫస్ట్ బ్రాంచ్కి ఇవ్వాలి కదండి సార్ ఇచ్చే పెద్ద మనిషి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కొడుకు అక్కడ పెడతాడు. వాళ్ళ నానేమో మా లీగల్ బిజినెస్ చూపించి మేము ఈ బ్రాండ్ ఓనర్స్వి అని అబద్ధాలు చెప్పుకుంటాడు. వాళ్ళ అక్కని పెట్టాలండి సార్. నేను ఇంత ఎంపైర్ బిల్డ్ చేసుకుంటే వాళ్ళ అమ్మ వచ్చి అంటది ఒకరోజు, గౌతమిని పెట్టొద్దు మీడియా ముందు, నా కూతురుని పెట్టండి. తనకు మ్యారేజ్ అయిందా? తను మ్యారేజ్ చేసుకోలేదు సార్. నిజంగా ఆ విషయంలో అమ్మాయిని అప్రిషియేట్ చేయొచ్చు. ఓకే. మ్యారేజ్ చేసుకుని ఒకరి జీవితం నాశనం చేయాల ఇతనిలాగా. అమ్మాయి మ్యారేజ్ చేసుకోకుండా నీట్గా చేసుకోవాల్సినవి చేసుకుంటుంది. అంతవరకు అప్రిషియేట్ చేయొచ్చు. వాళ్ళ అమ్మ అంటే సార్ నాతో, నా కూతురు ఎట్లాంటి వాళ్ళతో ఉండిద్దో తెలుసా, ఎట్లాంటి వాళ్ళని వద్దందో తెలుసా. నా కూతురు కాబట్టి. ఏంటి సార్ అందులో గ్రేట్? నేను మదర్ తెరీసా సర్వీస్ చేసిందా? ఏంటి అందులో గ్రేట్ ఫీల్ అవ్వాల్సింది? ఇవా చెప్పుకునే గ్రేట్ అని? ఇలాంటి ఫీడింగ్ పేరెంట్స్ ఇస్తే పిల్లలు ఎలా పెరుగుతారు సార్? వీళ్ళ రేపు నా బిడ్డకి ఫీడింగ్ ఇచ్చేది? ఇప్పుడు ఇతన్ని చూస్తా పెరిగినోడు రేపు 2-3 అమ్మాయిలతో తిరిగితే నేను తీసుకోలేను, నా వల్ల కాదు. ఒక మనిషి బెస్ట్ ఫ్రెండ్ని మోసం చేసి అతని పెళ్ళంతో పడుకుంటా అతని మీద పెత్తనం చేస్తుంటే నాకు అవ్వదు. సొంత బావ అన్ని తెచ్చి ఇంత బాగా చూసుకుంటున్నప్పుడు వెళ్ళి వాళ్ళ పెళ్ళంతో పడుకుంటే నాకు అవ్వదు. మరి టూ మచ్ అండి ఇవన్నీ నాకు అవ్వవు సార్. సిస్టర్ వాళ్ళతో కూడా వచ్చి అబద్ధం అని చెప్పమనండి సార్, నేను అప్పుడు ఇస్తా వీడియో. నేను ఛాలెంజ్ చేస్తున్నా. చెప్పారు మీరు ఒకటి, డాక్టర్ కూడా ఏదో అన్నారండి. సార్ యాక్చువల్లీ సొసైటీలో గొప్పగా బతికేది వాళ్ళనే మనం నిజంగా దైవంతో పోలుస్తాం డాక్టర్స్ని. అలాంటి వాళ్ళే ఇంత వల్గర్గా మెసేజ్లు, ఇంత వల్గర్గా వాయిస్ మెసేజ్లు మీరు. సార్ యాక్చువల్గా ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ మీద జాలితో కన్సర్న్తో నేను ఆ వీడియో బయటకి ఇవ్వాల. ఓ వీడియో కూడా ఉందా? ఉంది. కానీ అతను గనక నన్ను అప్రోచ్ అయితే, ఇప్పుడు దాకా నన్ను అయితే అతను అప్రోచ్ అవ్వాల. పాపం ఎంత గోత్రు అయి ఉంటాడో. నేను కూడా అలా చెప్పి తర్వాత నేలకు ఖర్చుకున్నా. పేరు చెప్పకుండా ఉండాల్సిందే, అది పాకిదే గాని అతనేం చేశాడులే, పాపం అతని పరువు పోయిద్ది కదా అని అనుకున్నా. పెళ్ళయిందా డాక్టర్కి? తెలుసా మీకు? పెళ్ళైంది సార్. అసలు ఆ వీడియోలో క్లియర్ గా చెప్పిద్ది, నా మొగుడు వాళ్ళ మొగుడు కంటే చాలా ఫ్రెండ్స్ ఎక్కువ అంట, ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ అంట.
వాళ్ళ ఆయన అంటే అమ్మాయికి చాలా ఇష్టం అంట. మరి వాళ్ళ ఆయన మీద ఇష్టం అయితే అంత బాగా మరి మీ ఆయన దగ్గరికి ఎందుకు వస్తుంది? ఏమో సార్, ఇతనేం చెప్తున్నాడు అనుకుంటున్నారు? గౌతమిని చేసుకున్నా కాబట్టి సరిపోయింది, కానీ నిన్ను చేసుకొని ఉంటేనా అసలు రోజు నిన్ను మామూలుగా కాదు, ఇంట్లో పీకొచ్చు కదండి సార్. పీకేది నేనేం అడుగుతున్నానంటే, అంత పీకేది ఉంటే ఇంట్లో పీకొచ్చుగా, బయటకు వెళ్ళి రోడ్ల మీద ఎక్కి పీకపోతే. నాకు కూడా అనిపించాలిగా అతను చెప్పేది. ఆ అమ్మాయి డాక్టర్ అయ్యుండి హస్బెండ్ అంత బాగా చూసుకుంటున్నాడు అనే క్లారిటీ ఉన్నప్పుడు. ఏదో పేరు చెప్పారు కదా సాహిత్య. ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నారు? హాస్పిటల్ బ్రిగేడ్ ఎట్ 7 అనే అపార్ట్మెంట్స్ లో ఉన్నారు వాళ్ళు ఆ రోజైతే. ఆ అపార్ట్మెంట్ రికార్డింగ్ అపోలో అన్న డౌట్ సార్. వాళ్ళ చాటింగ్స్ లో అయితే అపోలో హాస్పిటల్ గురించి మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు. అమ్మాయి నెక్స్ట్ డే చెప్పాడు, అమ్మాయికి నెక్స్ట్ డే నేను ఇలా సాహిత్య దగ్గరికి వెళ్ళావా అని రాయేసా ఊరికే. అప్పుడు నేను పానిక్స్ లోనే ఉన్నా కానీ రాయేస్తే అమ్మాయికి ఏం చెప్తున్నాడు, నా వైఫ్ చాటింగ్, నా వైఫ్ ఆడియో రికార్డర్ పెట్టింది అనుకుంటా నా కార్లో, నీ దగ్గరకు వచ్చానని తెలిసిపోయింది. ఇంకా అమ్మాయికి అయిపోయింది. జుట్టు నాకు తెలిసి ఇలా లేసి 90 degreesలో నించొని ఉంటుంది. చెప్తుంది, అమ్మో ధర్మ ఇప్పుడు ఎలా అసలు అమ్మాయికి తెలిసిపోయిందా, మరి ఏం చెప్పావు అంటే, నువ్వు చాలా మంచిదాన్ని అని చెప్పాలి, కంగారు పడుకో అని సముదాయిస్తున్నాడు. ఓకే, ఇవన్నీ చూసి ఆ టైంలో నేను పానిక్ ఫీల్ అయ్యి నేను హాస్పిటలైజ్ అయ్యా. కానీ తర్వాత నవ్వు వస్తుంది, ఒక పక్క నిజంగా బాధేస్తుంది సార్. ఐ మీన్ ఏ పర్సన్స్ పెయిన్ ఈస్ ఏ పర్సన్స్ ఫన్. ఒకళ్ళ పెయినే ఒకళ్ళ ఫన్ ఎప్పుడైనా. కానీ మీకు నవ్వు వస్తుంది, నేను నవ్వుకోక ఏం చేస్తాను సార్? నేనే కదండి సార్ ఇక్కడ క్లౌన్, వీళ్ళందరి మధ్యలో జోకర్ అయింది నేనే కదండి సార్. ఎంత నమ్మాను సార్ నేను. ఇప్పుడు నా దగ్గరికి పెళ్ళైనాడు ఎవడైనా వస్తే, నీ భార్య ఉందయ్యా చూసుకో అని చెప్పే అంత విఘ్నత నాకుంది. అవును, వీళ్ళందరికీ ఏమవుతుంది సార్? వదిలేయచ్చు కదండి సార్. ఇప్పుడు నిజంగా హస్బెండ్తో సాటిస్ఫాక్షన్ లేదు, నిజంగా వైఫ్తో సాటిస్ఫాక్షన్ లేదు, వదిలేయచ్చు కదండి సార్. ఆప్షన్ ఉంది కదా, డివోర్స్ అనే ఆప్షన్ ఉంది కదా. ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఇప్పుడు డాక్టర్ లేకపోతే ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ నిజంగా ఇంత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు డివోర్స్ తీసుకోకుండా ఉండగలరండి? ఇంకా నిజం చెప్పండి. ఏమో సార్, నాకు తెలియదు సార్. డివోర్స్ తీసుకుంటే అతనే అదృష్టవంతుడు సార్. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్కి నేను ఏదో అన్యాయం చేశానైతే నేను అనుకోను, ఎందుకంటే అతనే అదృష్టవంతుడు. ఇప్పుడు ఇతన్ని రానిచ్చిన అమ్మాయి ఎంతమందిని రానిస్తుంది సార్? ఏం కర్మ పట్టింది సార్? అలాంటి వైఫ్స్తో ఎందుకు కలిసి ఉండాలి సార్? ఆబ్వియస్లీ ఫస్ట్ ప్యానిక్ అవుతాడు, తర్వాత బాధేసిద్ది, తర్వాత అందరి ముందు పరువు పోయింది అనిపిస్తుంది. కానీ అది రియాలిటీ కాదు సార్. కిడ్స్ ఉంటేనండి ఆ అమ్మాయికి ఉండాలి కదండి సార్ ఆ బుద్ధి. ఉండాలా లేదా మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఆ రోజు మరి వీళ్ళిద్దరి మీరంటే కలర్ఫుల్ వరల్డ్ లో ఉన్నారు కాబట్టి అనిపించదు, మీ ఇద్దరు ఇండస్ట్రీ వైపు ఉన్నారు. ఎవరు చెప్పారు సార్? నాకు ఈజీగా నా ఇన్స్టాగ్రామ్ రీచ్ అయి నన్ను తిడుతున్నారు, ఆ అమ్మాయిని తిట్టగలరా? ఆ అమ్మాయి ఫేస్బుక్. అదే నేనంటుంది, వాళ్ళకి ఇది చాలా కష్టం తీసుకోవడానికి కూడా సార్. ఇప్పుడు ఆడవాళ్ళ వల్ల నష్టపోయిన మగాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇతనితో తిరిగే ఆడవాళ్ళందరూ వాళ్ళ మొగుళ్ళకి లేకపోతే బాయ్ ఫ్రెండ్స్కి బ్యాండ్ వేసిన వాళ్ళే. ఇప్పుడు వీళ్ళందరూ యాలిమోనీ విషయంలో సఫర్ అయిన మగాళ్ళు, ఫేక్ కేసులు పెట్టించుకున్న మగాళ్ళు, వీళ్ళందరూ ఏదో రిలేట్ అయిపోయి పాపం ఇతను ఈ అమ్మాయి వచ్చి బయట వాయిస్ చేస్తుంది అని అనుకుంటున్నారు. నేను సింగిల్ క్వశ్చన్ అడుగుతా సార్, యాలిమోనీ అనేది సబ్జెక్ట్ కాదు అసలు, ఇక్కడ ఆ టాపిక్కే లేదు. చీటింగ్ అనేది యాక్సెప్ట్ చేస్తారా? ఓకే, నేను చాలా జెన్యున్గా అడుగుతున్నా. ఈ మాట్లాడే పెద్ద మనుషులందరికీ 10 మంది అఫైర్లు ఉన్న పార్ట్నర్ వస్తే యాక్సెప్ట్ చేస్తారా? అట్లీస్ట్ దగ్గర పెట్టుకోపోయినా పూజించి అయితే ఇంట్లో పెట్టుకోరుగా, పక్కన దూరం దూరంగా ఉండి లైఫ్ విడిపోతారు. నేను విడిపోవటానికే కదండి సార్ ఈ పోరాటం స్టార్ట్ చేసింది. విడిపోవటానికి కూడా రాడు అతను సార్. ఈరోజు విక్టిమ్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎన్నిసార్లు తిరగాలో ఎక్యూజ్డ్ వచ్చి అన్నిసార్లు తిరుగుతున్నాడా? ఉమెన్కి లీగల్ సిస్టమ్ పెరిగింది అని అంటున్నారు, లీగల్ సిస్టమ్ ఉమెన్కి రోజుకి రోజుకి న్యాయం పెరుగుతుంది అంటున్నారు. ఎక్యూజ్డ్ వచ్చినప్పుడు చైర్లేసి కూర్చోబెట్టట్లేదా పోలీస్ స్టేషన్లో? పోలీసులకు ఆ పవర్ ఉందా? పోనీ అరిచే పవర్ చేశాడు ఇప్పుడు ధర్మ ఏమన్నా చేసి ఉండొచ్చు సార్, నాకేం తెలుసు సార్. అది చేసి ఉండొచ్చు, చేయడని ఎలా అనుకుంటాను సార్. నాకైతే నేను వింటాం ఒక పెద్ద హయ్యర్ అఫీషియల్ తో ఫోన్ చేయించాడని నేను విన్నా. హయ్యర్ అఫీషియల్ అంటే పోలీసుల్లో హయ్యర్ అఫీషియల్ తో కాల్ చేయించాడని నేను విన్నా. చేయించిన ఏమైంది సార్? ఎవిడెన్సెస్ ఇచ్చాక నేను ఒక లా చదువుకున్న స్టూడెంట్ ని ఒకటి కాకపోతే ఇంకో చోటుకి వెళ్తాను. ఇప్పుడు ఉమెన్ కమిషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా తెలంగాణలో. నేరల్ల శారదా గారు, నేను కూడా ఇంటర్వ్యూ చేశాను రీసెంట్ గా. సార్
ఆమె అయితే సీఎం గారు ఎట్టి పరిస్థితులలో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు, అమ్మాయిల విషయంలో చాలా స్ట్రాంగ్గా గట్టిగా నిలబడండి, మీ వాయిస్ వినిపించండి అని చెప్పారని కూడా క్లియర్గా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సార్ నేనేమంటానంటే ఎంత హయ్యర్ అఫీషియల్స్ అయినా సీఎం కన్నా పెద్దోళ్ళు అయితే ఎవరు ఉంటారు కదా ఇక్కడ. నేనేమంటానంటే సార్, ఇప్పుడు ఫేక్ కేసులకి రియల్ కేసులకి ఒక్కటే ఉంటుంది తేడా, ఆధారాలు ఇచ్చాక ట్రీట్మెంట్ మారాలంటాను నేను. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ ఈ కేసులకి అరెస్ట్ తీసేశారు, సరే ఓకే యాక్సెప్టెడ్. కుర్చీలేసి కూర్చోబెడుతుంటే ఎలా సార్ వాళ్ళకి మళ్ళీ చేయకూడదు అనిపిస్తుంది. తను వచ్చినప్పుడు కూర్చోబెట్టారా? ఇప్పుడు కూర్చోబెట్టి ఒక నోటీస్ ఇచ్చి పంపిస్తారు. మన లీగల్ సిస్టమ్ కామన్, ఎవరు కూర్చోమంటాం కదా సార్. ఇప్పుడు ఒక వ్యక్తి అతన్ని కూర్చోబెట్టొద్దని నేను అనట్లా, ఇప్పుడు అతనిది నాది ఓకే, కానీ నిజంగా చాలా డిస్ట్రాయ్ చేసిన మెన్ వచ్చి అక్కడ కూర్చోబెట్టి రాచరికం ట్రీట్మెంట్ ఇస్తుంటే ఎవరు మారుతారు సార్? మారాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్కి అరెస్ట్ తీసేశారు, నోటీస్ ఇచ్చి పంపించేస్తున్నారు. తీసేయటానికి ఎందుకు వచ్చిందంటే సుప్రీంకోర్టుకి ఫేక్ కేసులు ఎక్కువైనాయి కాబట్టి తీసేశారు సార్. అలాంటప్పుడు తీసేయటం ఎలా న్యాయం అవుతుంది సార్? ఫేక్ కేసుకి రియల్ కేసుకి డిఫరెన్స్ తెలుసుకోవటం మీద కదండి సార్ ఇంట్రెస్ట్ పెట్టాలి. కేసులో జరగాల్సిన న్యాయం ఎలా తీసేస్తారు సార్? ఒక వ్యక్తిని అరెస్ట్ చేయరు అంటే దేనికి భయం వేస్తుంది సార్ ఒక మనిషికి? ఏం కోరుకుంటున్నారు మీరు? మీకు అంటే ఎటువంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? ఈ ప్రపంచం నుంచి కోరుకునే అంత పెద్ద వ్యక్తిని కాదు, కానీ ఈ రోజు కోరుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఎంతో కొంతమంది ఈ రోజు నా అకౌంట్ ఒక 2 నుంచి 3 కోట్ల మంది చూస్తున్నారు నా ఇన్స్టాగ్రామ్ని. అంతమంది చూస్తున్నారంటే ఏదో ఒక పాయింట్లో నేను జెన్యూన్గా అనిపించో, లేకపోతే నేను మాట్లాడేది వాళ్ళకి నచ్చో చూస్తారు, లేదా ఇంకేదో కన్సర్న్. కానీ ఇంతమందికి రీచ్ అయ్యే మీడియం ఒకటి వచ్చింది కదా నాకు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కూడా తక్కువ మంది ఏం చూడరు. నేనైతే క్లారిటీగా ఒకటి చెప్దాం అనుకుంటున్నా సార్, ఇష్టం లేకపోతే విడిపోండి. ఒక వ్యక్తితో కలిసి ఉంటున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ కూడా మ్యాటరే. మన ఏ రిలీజియన్లో అయినా, లేకపోతే ఎస్పెషల్లీ నేను పెరిగిన రిలీజియన్ హిందూయిజం, దాంట్లో అయినా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ప్రతి దానికి గాడ్స్ ఉన్నారు మనకి. రాముడితో సీత ఉంటుంది, ఊరికే పెట్టలా. ఎందుకు పెట్టారంటే ఇద్దరు వ్యక్తులు కలిసి జర్నీ చేస్తున్నారంటే ఇద్దరు గౌరవం ఇచ్చుకోవాలి. అట్లీస్ట్ ఒకరినొకరు హామ్ చేయకూడదు. చేసుకుంటున్నప్పుడు క్లారిటీగా విడిపోమనండి సార్. డివోర్స్ అనేది కామన్ అయిపోయింది కదా. ఆ టైంలో వచ్చేసరికి నేను విడిపోను, నిన్ను వదలలేను, వేరే అమ్మాయి కనపడగానే నేను మర్చిపోతాను, ఎలా కుదిరిద్ది సార్ అది? ఇప్పుడు అదే అంటున్నాడా మీతో? ఇప్పుడు మిమ్మల్ని మీతో డివోర్స్ మీరు అప్లై చేశారా లేకపోతే కంటెస్టెడ్ వేసేసాను ఆల్రెడీ? ఓకే, ఏమొచ్చింది తన సైడ్ నుంచి? ఏమొచ్చింది రిప్లై? మరి వాళ్ళ లాయర్ తో మాట్లాడుకోమని ఒక నెంబర్ పంపించాడు సార్. వాళ్ళ లాయర్ నాకు మ్యూచువల్స్ తో పంపించాడు. వాళ్ళ లాయర్ని అప్రోచ్. అదే చెప్తున్నా కదండి సార్, విక్టిమ్ ఇప్పుడు నేను 10 సార్లు తిరిగా పోలీస్ స్టేషన్ కి. ఈ రోజు మీ ఇంటర్వ్యూ ఇచ్చే ముందు కూడా నేను పిఎస్ నుంచి వస్తున్నా. ఇన్నిసార్లు నేను తిరుగుతున్నా కానీ అతను ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాడు పిఎస్ కి? కానీ ఎప్పుడు మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం తప్పితే ఎప్పుడైనా కొట్టడం, చేసుకోవటం ఇలాంటివి లేవు కదా? కొట్టాడు సార్, కొట్టాడు. ఎక్స్ట్రీమ్ గానే కొట్టాడు. అవునా? మా పెళ్ళైన కొత్తలోనే June 1, 2019 రోజు చాలా మార్నింగ్ 4 o'clock ఆ టైంకి. మార్నింగ్ 4 అతనికి ఏదో తిరుపతిలో ఏదో సినిమా షూటింగ్ ఏదో ఉంది అని స్టార్ట్ అవుతున్నాడు. నేను నిద్రపోతున్నాను. ఆ టైంలోనే వాళ్ళ అమ్మ ఏదో ఎక్కించింది. ముందు రోజు వాళ్ళ అమ్మ సంథింగ్ ఏదో ఎక్కించింది అతను, నాకు క్లారిటీ లేదు. పెళ్ళప్పుడు ఏమైందంటే పెట్టిపోతల్లో చాలా డిస్కషన్స్ జరిగాయి. సారే అంటారు, లేకపోతే అతనికి కార్ పెట్టాలని రూల్ పెట్టారు, అతనికి కొనే గోల్డ్ కానీ లేకపోతే అతనికి కొనే బట్టలు కానీ, అతను వాళ్ళ అక్కకి ఏదో ఇష్యూ అయితే యూఎస్లో, దానికోసం యూఎస్ వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కుంటా అని చెప్పాడు. సో ఇప్పుడు అక్కడ ఏం కొనుక్కోవాలన్నా అతనికి 1,50,000 2 లక్షలు చిన్న ఇప్పుడు పెళ్లితో కంపేర్ చేస్తే చిన్న ఖర్చులే అవి. పెళ్లి వాళ్ళ ఊర్లోనే చేశారు. ఎందుకు అప్పుడే విడిపోతారని వాళ్ళ నాన్న తెలుసు. కానీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారండి పెళ్లి ఫోటోల్లో. మీరు వచ్చే ముందే చూశాను. నేను అదే అనుకున్నాను సార్. చాలా మంచిగా ఉండేవాడు సార్. నేను స్టిల్ ఏదో ఇప్పుడు అతని మీద బురద చల్లాలనుకుంటే లేనిపోని కూడా చెప్పొచ్చు. అతను అసలు ఈ 2వ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు వరకు మరి ముసుగేసుకున్నాడో లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ ఫ్రెండ్స్ని మోసాలు చేయటం. నా గురించి వదిలేయండి సార్. నా గురించి ఈ రోజు కాకపోతే రేపు మారుతాడేమో అని నేను అనుకుంటా. హోప్ ఉందా ఇంకా మీకు? నాకేం లేదు సార్. మరి మారుతాడంటే మారితే మంచిదే సార్. మారితే కలిసి ఉంటారా? నేను ఉండను సార్. నా బౌండరీస్ సెట్ అయిపోయి ఫుల్ క్లారిటీ నేను ఉండటం అనేది జరగదు. పెళ్లి చేసుకుంటారా?
నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. నాకు హానెస్ట్గా ఇంట్రెస్ట్ లేదు. నాకు నా బిడ్డే ప్రైమరీ థింగ్ లైఫ్లో. అండ్ ఎన్ని రోజులు అని ఉంటారు సింగిల్ గా? ఏమైతే లైఫ్ లో ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా తోడు. ఎందుకు ఉండాలి సార్? అదే సరే, అందరూ అలానే ఉంటారా? వచ్చిన వాళ్ళంతా మంచి చెడు షేర్ చేసుకోవడానికి, మనం వెళ్తే ఎలా ఉన్నామని అడగడానికి, తిన్నామని అడిగే వాళ్ళు ఎవరు లేకపోతే మీరు ఒక చిన్న పిల్లోని వేసుకొని ఎన్ని సంవత్సరాలు అలా ఉంటారు? దాని గురించి అతనైతే నాకు చెప్పేశాడు సార్, నేను ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పేశాడు. చెప్పేశాడు. ఎప్పుడు ఈ డిస్కషన్ అతను నా క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేయక ముందు ఒకసారి కలిసాం మేము ఇద్దరం ఒక కెఫేలో. కలిసిన రోజు చెప్పాడు నాకు, నేను ఉండలేకపోతున్నాను ఒంటరిగా, నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, మరి ఆ బక్ర ఎవరో నాకు తెలీదు, నేను పెళ్లి చేసుకుంటాను, నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను, నేను నీతో ఉండలేనులే, నీకేం కావాలో చెప్పు, నాకేం కావాలో చెప్తాను. సార్ ఇప్పుడు మీ చేతిలో ఫుడ్ తింటుంటే నేను లాక్కున్నాను సార్, మీకు చాలా ఆకలిగా ఉంది, తిరిగి నన్ను అడుగుతున్నారు, నేనంటే ఇష్టం, సో కొట్టలేకపోతున్నారు, చెయ్యెత్తి పవర్ లేక కాదు, ఏడుస్తున్నారు, అర్థిస్తున్నారు, నేను అది పట్టుకొని ఇది నాది, 10 మంది దగ్గరికి వెళ్ళి ఇది నాది, అతను వచ్చి నన్ను అడుక్కుంటున్నాడు అని చూపిస్తే నేను సుపీరియర్నా సార్? ఏంటి సార్ నా క్యారెక్టర్ అక్కడ ప్రూవ్ అవుతుంది? ఒక వ్యక్తి ఆకలిగా ఉన్నప్పుడు లాక్కోవటమా సార్ నాది ప్రూవ్ అవుతుంది? నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నా ఫైనాన్షియల్స్ బ్లాక్ చేయటమా అతని క్యారెక్టర్ నాకు ప్రూవ్ అయింది? ఫైనాన్షియల్స్ అన్ని బ్లాక్ చేశారు. అన్ని బ్లాక్ చేశాడు సార్. ఎంత ఉంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ అప్పుడు? 0 సార్. ఈ రోజు నేను ఒంటరిదాన్ని, ఈ రోజు నేను మోసపోయిన దాన్ని, ఈ రోజు నేను పెట్టుకుంటున్న బ్రాంచ్కి కూడా నేను అప్పు తెచ్చుకొని పెట్టుకుంటున్నా. ఇన్ని సంవత్సరాలు మేమిద్దరం కలిసి బిల్డ్ చేసుకుని నా హస్బెండ్ అనుకుంటే అతనికి సొంత ఇల్లు ఉంది, అతనికి ఒక 2 కోట్ల కారు ఉంది, అతను కంప్లీట్గా మొత్తం లాక్కొని అతని దగ్గర పెట్టుకున్నాడు. కానీ అనుకుంటున్నాడు కదండి సార్, ప్రతి రాయి నా మీద వేసేసి నేనేదో నన్ను పాతి పెట్టేసాను అనుకుంటున్నాడు కదా, ప్రతి రాయితో నేను కోట కడతాను, నా మాట గుర్తుపెట్టుకోండి. ఏంటది మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి ప్రస్తుతం? 0 సార్. ఇప్పుడు కూడా 100% సార్. మీరే అన్నారు నేను చాలా ప్రీమియం కార్ లో వచ్చాను సార్. అంటే సార్ కార్లు పంచుకున్నాం సార్ జనవరిలో. ఏం కార్ వచ్చింది మీకు? ఎందుకు సార్ ఆ డీటెయిల్స్? ఊరికే అడుగుతున్నాను. మా ఇద్దరి దగ్గర 2 లగ్జరీ కార్లు ఉన్నాయి. తనకి 2 కోట్ల కార్ అన్నారు. పేర్లు తీయాలనుకోవట్లేదు సార్. మేము కొనుక్కున్న వాటిలో 2 లగ్జరీ కార్స్ ఉన్నాయి, 2 నార్మల్ కార్స్ ఉన్నాయి. ఓకే. సో 2 అతను ఉంచుకున్నాడు, 2 నేను ఉంచుకున్నాను. ఉంటుంది, దాని మెయింటెనెన్స్ ఉంటది కదా ప్రీమియం కార్ అంటే. ఆ తర్వాత నేను బైక్ కొనుక్కున్నాను, అది ప్రీమియం బైకే. దానికి నేనే ఈఎంఐస్ కట్టుకుంటున్నా. ఇప్పుడు నేను తెచ్చుకున్న కార్లకు నేనే ఈఎంఐలు కట్టుకుంటున్నా. ఇంతకుముందు ఈఎంఐలు నేను కట్టేదాన్ని. ఏది కూడా అతను నాకేదో వైఫ్ అనే పాయింట్ తో ఇవ్వలా, నేను ఉన్నా కాబట్టే ఇచ్చాడు. అందులో ఇల్లు ఒక్కటి ఇవ్వలేదు. ఇల్లు సార్ ఇప్పుడు ప్రాపర్టీస్ కొనుక్కున్నాను సార్ మేము ఇద్దరం కలిసి ఉన్నప్పుడు, అవన్నీ అతని పేరు మీదే ఉన్నాయి, అతని దగ్గరే ఉన్నాయి, నాకు వద్దు కూడా. ఓకే. నేను ఈరోజు చెప్తున్నా కదా నాకు వద్దు, ఇది నా అంతం అనుకుంటున్నాడు కదా, అనుకొని మురిసిపోనివ్వండి. ఒక ఎంపైర్ కట్టిందాన్ని ఇంకో ఎంపైర్ కట్టలేను అనుకుంటున్నాడు కదా, చూడమనండి. ఇది నేను రివెంజ్తో చెప్పట్లా, నన్ను అంత అండర్ ఎస్టిమేట్ చేశాడు కదా, చూసి తెలుసుకుంటాడు. అతన్ని తయారు చేసింది నేను తయారు చేసుకోలేనా సార్? అంటే నేను అంత వీకా? అంత వీక్ అయినప్పుడు ఇంకెందుకు సార్ బతకటం అంటే ఊపిరి పీల్చుకోవటమా? బతకటం అంటే ఎదుటోళ్ళని తట్టుకొని ముందుకెళ్ళటం. ఆ రాళ్ళు నా మీద వేస్తున్నాడు కదా, వాటి మీద నడుస్తా నేను. జీవితాన్ని బాగా చదివారండి. నాకు తెలియదు ఈ 13 సంవత్సరాల్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ మేబీ మిమ్మల్ని ఇలా నాటు తెల్లలో చేసిందో ఏంటో తెలియదు కానీ, బట్ జీవితం గురించి అయితే సో మీకు క్లారిటీ వచ్చింది. నాకు క్లారిటీ. జీవితంలో ఏదన్నా జరిగితే చనిపోవటం ఒకటే సొల్యూషన్ కాదు, బతికి మనం ఏంటో ప్రూవ్ చేసి సొసైటీకి, సమాజానికి, మనం అనుకునే వాళ్ళకి ఇద్దరా నేనంటే అని చూపించేదే జీవితం అనేది. సార్ ఈ రోజు నేను ఇలా బయటకు వచ్చి మాట్లాడుతుంది ఇన్ని వేల కళ్ళు చూస్తున్నాయి కానీ, నేను డోర్లు వేసుకొని కింద కూర్చొని ఏడ్చిని, నేనెంతో ప్రేమిస్తాను నన్ను, నా చేతులతో నేను చెంపలకేసి కొట్టుకున్నాయి, నా చేతులతో నేను తలకాయ గోడకేసి కొట్టుకొని ఏడ్చిని, నేను నీల్ డౌన్ చేసి దేవుడిని వేడుకున్నాయి, ఏ కళ్ళు చూడలేదు సార్ ఏ రోజు. నాకే తెలుసు అవి. నన్ను అంత గోత్రు అయ్యేలా చేసిన వాళ్ళ నుంచి నేను ఏ రోజు వాళ్ళ మీద రివెంజ్ ప్లాన్ చేయలే. నేను ఒక్కటే అనుకున్నా, నేను బతకలేను అనుకున్నారుగా, నేను వీక్ అనుకున్నారుగా, అక్కడతో ఆగండి, నేను ప్రూవ్ చేస్తా. టైం తీసుకోండి, డీప్ బ్రీత్స్ తీసుకోండి, నేను వస్తా, మీ కళ్ళ ముందే తిరుగుతా, మీరెవరో నాకు గుర్తుండ్రు. ఏంటి సార్ లైఫ్ ఎందుకు ఆగిపోవాలి సార్? అసలు లైఫ్ నేను ఆగిపోతే నా బిడ్డ ఏం నేర్చుకుంటాడు సార్? నన్ను చూసి ఏం నేర్చుకుంటాడు? ఏ రోజు అడగలేదు సార్. వాడికి ఏం తెలుసు సార్? ఇప్పుడు వాడు పాకటం నేర్చుకున్నప్పుడు వెళ్ళి అబ్బాయి డోర్లు కొట్టేవాడు, ఈ మనిషి రోజుకి 5 నిమిషాలు స్పెండ్ చేసేవాడు వాడితో.
వాడికి ఏం గుర్తుంటాయి సార్? నేను టీవీలో అతను వీడియో పెట్టినా వీడు గుర్తుపట్టట్లా. ఎవరు సార్ అబద్ధాలు చెప్తుంది? ఎవరు సార్ ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తుంది? నాకు కొంతమందికి అంటగడుతున్నాడు, రమ్మనండి సార్, నేను కూర్చొని ప్రూవ్ చేస్తాను, మా చాట్లు ఓపెన్ చేసి ఇస్తాను, చదువుకోమనండి, అతన్ని ఇవ్వమనండి, నేను కొంతమంది అమ్మాయిలతో ఫుటేజ్లు చూపిస్తాను, ఆ అమ్మాయిలతో చాట్స్ ఓపెన్ చేసి ఇవ్వమనండి నాకు. ఇండస్ట్రీ అమ్మాయిలు అంతా, ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, నాన్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు. డాక్టర్ లాగా. ఇప్పుడు ఈ ఐశ్వర్య శర్మ ఉంది సార్, హీరోయిన్. అమ్మాయి నాకేం చెప్తాను ట్రై చేస్తుందంటే, నేను చాలా చిన్నప్పుడు చాలా తప్పులు చేశాను, నేను అప్పుడు చాలా చిన్నపిల్లని, ఈ రోజు నేను ఆ తప్పులు చేయట్లేదు, నేను మారాను, నేను ఎవాల్వ్ అయ్యాను, మీ పర్సనల్ విషయాల్లో ప్లీజ్ నన్ను లాగొద్దు, అండ్ ఏంటది, నేను అందరు అబ్బాయిలతో ఇలాగే ఉంటానని కొంతమంది అబ్బాయిలతో వీడియోలు పెట్టింది నాకు. వాళ్ళందరూ అమ్మాయిని అడుగు పట్టుకోవటం, లేకపోతే అమ్మాయిని ఎత్తుకోవటం, ఇవన్నీ పెట్టింది. అందుకే నేను నీ హస్బెండ్తో అలా ఉన్నాను. నేను ఒక్కటే అడిగా, చాట వార్తలు పెట్టింది మెసేజ్లు, నేను ఒక్కటే రిప్లై అడిగా, అతను నీ గురించి మాట్లాడేది ఆర్టీవీలో ఉంది, నువ్వు విన్నావా? నాకు తెలుగు అర్థం కాదు అని, ఐ డోంట్ అండర్స్టాండ్ తెలుగు. అమ్మాయి తెలుగులో మాట్లాడిచ్చారు, అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ ఉంటాయి. తెలుగు అర్థం కాదంటే నేను ఎట్లా నమ్ముతా సార్? ఒకవేళ తెలుగు అర్థం కాదు, ఇంతమంది తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫోన్ చేసి అతను ఏం మాట్లాడు, ఈజీగా అర్థం అవట్లే అతనే పంపించాడని. ఏం మాట్లాడండి? నేను మీరు వీడియో నాకు ఆడియో పంపారు కానీ ఏం మాట్లాడాడంటే, ఆ అమ్మాయి అంట పక్కన పడుకుంటే ఇతను చాలా సార్లు కదిలిచ్చిందంట, ఐశ్వర్య శర్మ అనే అమ్మాయి చాలాసార్లు కదిలిస్తే ఇతను పట్టించుకోలేదంట, మినిమం దేకలేదంట. ఆ కాల్లో ఏంటంటే అతని ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అతను, వాళ్ళ వైఫ్తో ఎందుకు తిరిగాడు, వాళ్ళ వైఫే తేడా కాబట్టి అది ప్రూవ్ చేయడానికి తిరిగాడంట, వాళ్ళ ఫ్రెండ్కి హెల్ప్ చేయడానికి. అదే దాంట్లో ఏం చెప్తాడంటే, ఒక ప్రొడ్యూసర్ కూతురు ఇతను వెంటబడిందంట, ఇతని ఐశ్వర్య కూడా చాలా కదిలిచ్చిందంట, పడుకున్నప్పుడు ఏవేవో చేసేదంట, అయినా అతను పట్టించుకోలేదంట. ఇప్పుడు ఏవేవో చేస్తుందని చెప్పాడు కదండి సార్. టీజర్ లాంచ్ అయింది, వెళ్ళారు, 2 రోజులు ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఒక గెస్ట్ హౌస్లో ఉన్నారు, ఇంటికి తిరిగి వచ్చారు. నేను యాజ్ ఏ వైఫ్ నన్ను ఇన్వైట్ చేయకపోయినా వచ్చాడు కదా, బ్యాగ్ తీసి అతను అన్ని సర్దుతున్నా, అలసిపోయి వచ్చి ఉంటాడు అని చెప్పి బ్యాగ్లో తీస్తున్నా, వాడేసిన 2 ఉన్నాయి అందులో. నేనేమనుకోవాలి సార్? ఏంటిదని అడిగా, వెంటనే అడిగితే బాబు గారికి కోపం వస్తుంది. టైం తీసుకున్నా, ఫస్ట్ బాత్రూంలోకి వెళ్ళా, కాసేపు ఏడ్చా, ఏం జరుగుతుంది, పానిక్ అయ్యా, వాళ్ళ హీరోయిన్తో అని నాకు అర్థమైపోయింది. వచ్చా, కూర్చోబెట్టా, ఏంటివి నీట్గా అడిగా, ఫస్ట్ గొడవ పడాలని అడగట్లేదు, ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది నాకు ఇది చాలా బాదరింగ్గా ఉంది, ఇవి ఎందుకున్నాయి నీ బ్యాగ్లో, నాకు తెలీదు, అసలు ఆ పిల్లతో నేను లేను, నాతో అసలు ఎవరు లేరు, నాకు తెలీదు. ఆ తర్వాత వీళ్ళతో వచ్చిన డ్రైవర్ వాట్సాప్ స్టేటస్ చూసా, ఊరికే వాట్సాప్లో అందరు డైవర్ట్ అవ్వాలి కదండి సార్, ఫోన్ పట్టుకొని కూర్చున్నా, ఆ అమ్మాయి ఇతను వీడు దిగిన ఫోటో వచ్చే దారిలో, ఇద్దరు వైట్ అండ్ వైట్ మ్యాచింగ్లు వేసుకొని హోటల్ 7లో ఆగి ఫోటో దిగారు. ఆ అమ్మాయి ఒక కారు కొనిస్తే ఆ కారు తీసుకొచ్చి నా బిడ్డకి ఇస్తున్నాడు ఇతను, తీసుకోమని. వీళ్ళ ప్రీమియర్ మూవీకి నేను వెళ్తే నాకు చూపించాడు సినిమా, ఫస్ట్ నాకే చూపించాడు, చూపించి చెప్తాడు, నువ్వు మార్కెటింగ్లో నీ ఇలాంటి తోపు నాకు ఎవరు తగలట్లా, నువ్వు మార్కెటింగ్ పర్సన్గా చూడు సినిమా, నువ్వని చూపించట్లా, నేను నీకేదో వాల్యూ ఇచ్చి చూపించట్లా, నువ్వు మార్కెటింగ్ ఏం చేయాలో చెప్పు నాకు ఇది చూసి. నేను అన్న వర్కర్నా సార్, నాకు అర్థం కాదు, నువ్వు నాకు వైఫ్గా వాల్యూ ఉన్నప్పుడు అసలు నీ సినిమా నేనెందుకు చూస్తా? నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు, వెళ్ళి మహేష్ బాబు సినిమా చూస్తా కానీ నీ సినిమా నేనెందుకు చూస్తా కూర్చొని? నువ్వు హస్బెండ్ వన్ కదా నేను చూస్తుంది, నువ్వు కూర్చోబెట్టి నువ్వు వైఫ్ అని కాదు చూపిస్తుంది, మార్కెటింగ్ పర్సన్ అంటే ఏంటది? ఇవన్నీ తెలిసి ఎందుకు ఒక బిడ్డని కన్నారు మీరు? బిడ్డని కన్నాకే ఓపెన్ అయింది సార్, ప్రెగ్నెన్సీ తెలుసు కదా కొన్ని సార్, నన్ను ముందు ఓపెన్ అవ్వలేదు. ఇంత జర్నీలో అసలు తెలియదు నాకు ఇప్పుడే తెలిసింది అంటే గౌతమి గారు ఎవ్వరు నంబర్ పోండి సార్, ఎవరు నమ్మించారు సార్? నేను ఇన్ని సంవత్సరాల జర్నీలో సార్ ఒక 6 నెలల్లో నాకు మొత్తం తెలిసిపోయింది. ఈ 12.5 సంవత్సరాలలో శ్రీరామచంద్రుడు అనలా నేను అది నేను చెప్పలేదు. నాకు MBA చదువుతున్నప్పుడు వీళ్ళ అమ్మోళ్ళ ఫ్రెండ్ కూతురు ఒక అమ్మాయి అప్రోచ్ అయింది, నన్ను కదిలిస్తున్నాడు అని చెప్పింది. నేను ఆ రోజు అడిగితే అమ్మాయికి కాన్ఫరెన్స్ పెట్టాడు, అమ్మాయిని తిట్టాడు, బ్లాక్ చేశాడు, అయిపోయింది. తర్వాత వీళ్ళ మరదలు ఒకటి వచ్చింది, వీడిని కలవటం నా పీడకల, నువ్వు ఉన్నావని కూడా చెప్పలే లైఫ్లో, నా జీవితంతో ఆడుకున్నాడు అంది. ఆ రోజు నేను ఇతన్ని అడిగా, ఇది పెళ్లి అయిన తర్వాత 3వ రోజు జరిగింది. అడిగితే మా ఇంట్లో చెప్పొద్దు ప్లీజ్ 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 అన్నాడు. తర్వాత ఆ అమ్మాయి నన్ను కదిలిచ్చింది, నన్ను చావగొట్టింది,
ఒకసారి కలిసాక బ్లాక్ చేస్తా అన్నాడు. ఫర్గ్యూ చేశా, ఇంకెప్పుడు ఇలా చేయకు. ఒకసారి కూర్చోబెట్టా, ప్రేమగా కూర్చోబెట్టి చేతులు పట్టుకొని, నువ్వు ఆన్ స్క్రీన్ ఏమైనా చేసుకో, నువ్వు ఏ సీన్లు చేసినా నేను డిస్టర్బ్ అవ్వను, ఎందుకంటే అది నీకు ఇష్టం, నీ ప్రొఫెషన్. కానీ ఆఫ్ స్క్రీన్ ఇలాంటివి చేయకు, దయచేసి నా మాటిను, ఇది ఒక్కటి చేసి పెట్టు నాకు, ఎందుకంటే అది తీసుకోలేరు అమ్మాయిలు. ఒకవేళ ఏమైనా జరిగినా నా దృష్టికి రానివ్వకు, నాతో నీట్గా ఉండు, నాకు ఆ డిఫరెన్స్ నాకు వద్దు, నేను తీసుకోలేను, నేను సెన్సిటివ్ నీ విషయంలో, గుర్తుపెట్టుకో. అరే గౌతు, నేను నీకు ఎప్పుడు అలాంటివి చేయను రా, ఇట్స్ ఎ ప్రామిస్ అని చెప్పాడు. అయిపోయింది. ఇవన్నీ జరిగినాయి. సార్ ప్రెగ్నెన్సీ ముందు ఫస్ట్ సినిమా షూట్ అయింది అతనికి. వాళ్ళ హీరోయిన్ ఏం చెప్పింది తెలుసా నాకు, షూట్లో కూర్చుంటే గౌత్ని గౌత్ని అంటుంటాడు, మా గౌతు అలా చేసింది, ఈ బ్రాంచ్ అలా డెవలప్ చేసింది, ఈ బ్రాండ్ ఇలా డెవలప్ చేసింది. ఆ ఇంటర్వ్యూస్లో చెప్పాడు సార్, ఫస్ట్ సినిమా అయ్యాక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను ఇలా ఉన్నానంటే నా గౌతు కారణం, వైఫ్ అని చెప్పలా, మళ్ళీ నా బెస్ట్ ఫ్రెండ్ గౌతుయే కారణం, ఇదంతా తను చూసుకుంటుంది కాబట్టే నేను వచ్చి ఇక్కడ చేసుకోగలుగుతున్నాను. ఆ రోజు ఉన్న ప్రేమ ఇప్పుడు ఎందుకు లేదంటే సార్, ఆ రోజు మాకు ఇంత ఇన్కమ్ లేదు, డబ్బు పెరిగే కొద్దీ క్యారెక్టర్ బయటపడింది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ ఫాదర్ ఇన్వాల్వ్మెంట్. సార్ మా విజయవాడ బ్రాంచ్ నుంచి వాళ్ళ ఫాదర్ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్కి ప్రతి నెల 50,000 వెళ్తాయి సార్. వాళ్ళ అమ్మ అంట పోలీస్ స్టేషన్లో కూర్చొని కేసు అంతా అయ్యాక, మహేష్ వాళ్ళ అమ్మ, భార్యలే మార్చుకోవాలండి భర్తల్ని, అది ఆ అమ్మాయి చేతిలోనే ఉంటుంది, ఎందుకు ఇట్లా చేస్తుందో అర్థంగా అట్లా అనిందంట. మరి ఈవెందుకు వాళ్ళ హస్బెండ్ మార్చుకోలేకపోయింది సార్, మార్చుకోవాలి కదా. ఆమెకులేని టాలెంట్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది సార్, నేను వేరే ప్లానెట్ నుంచి చూడపడ్డానా? వాళ్ళ ఫాదర్ నా మార్చుకొని ఆ మాట చెప్పుంటే నేను కూడా నిజంగానే నేనే తేడా, నేను మార్చుకోలేకపోయా అనుకుంటా. ఎందుకు మార్చుకోలేదు సార్? మరి వాళ్ళ ఫాదర్ స్టిల్ ఎందుకు విజయవాడ బ్రాంచ్ నుంచి 50,000 పంపిస్తున్నారు? అవసరం ఏంటి? మొత్తం బ్రాంచెస్ మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయిందండి అంటే సార్ బ్రాంచ్లో అతనికి షేర్ ఉంది సార్, మేము పంచుకున్నాం. ఓకే, ఇట్ డజంట్ మీన్ నాకు లేనిది నేనేం తీసుకోవాలా, అతను లేని తీసుకోవాలా. అతను బ్రాంచెస్ ఉంచుకున్నాడు, అతను బ్రాండ్ డెవలప్ చేయలేడు, నేను బ్రాండ్ తీసుకున్నా. ఈ రోజు నేను మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అయ్యా. ఇన్నాళ్ళు మేము సంపాదించిందంతా అతనే తీసుకున్నాడు. బ్రాంచెస్ వచ్చాయి సార్? టోటల్ బ్రాండ్ కి నేను ఓనర్ని. టోటల్ బ్రాండ్ ఓకే, బ్రాండ్ కి నేను ఇన్కమ్ కి మార్చ్ నుంచి నేను ఇన్ఛార్జ్ని. ఓకే, అంతకు ముందు వరకు ఫినాన్షియల్స్ అంతా మహేష్ దగ్గరే ఉండేవి. ఓకే, కంప్లీట్ గా. అలాగే అతను అన్ని కొనుక్కోగలిగాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి 40 లక్షలు ఇన్కమ్, 2 కోట్ల కారు, ఇల్లు, అన్ని సార్. నా బిజినెస్ లేకపోతే హూ ఇస్ హీ సార్? హూ ఇస్ హీ అసలు? వాళ్ళ సంత ఈ రోజు 40 లక్షలు వస్తుంది, రేపు ఎవరైనా నిజంగా నిజాయితీ ఉన్న ఆఫీసర్ అక్కడికి వెళ్తే రాదు, అయిపోయింది. ఆ రోజు ఏంటి వాళ్ళ ఇన్కమ్? అట్లీస్ట్ ఈ వీడియో తెలిసిన తర్వాత అక్కడ ఎమ్మెల్యేనో ఎవరో ఒకళ్ళు చూస్తారు, అఫీషియల్స్ యాక్షన్ తీసుకుంటే మంచిదే సార్. నాకు కాదు, ముందు మూగజీవాళ్ళకి మంచిది. ఆ ఇల్లీగల్ ట్రేడింగ్, ఈ ఫారిన్ కి ఈ బఫెల్లో కటింగ్స్ చేసేసి పంపించడం, ఆ మీట్ సప్లై చేయటం, ఇది ఆగిద్ది కాదు సార్. ఆగటం మంచిదే కదండి. సో ఇన్కమ్ అనేది అన్ని బ్రాంచ్ల నుంచి వచ్చేది ఆఫ్ అలా షేర్ కాదు సార్. కొన్ని బ్రాంచెస్ లో అతను షేర్ పెట్టుకున్నాడు, అంతవరకు అతను తీసుకుంటున్నాడు. ఓకే, బ్రాండ్ కి నేను ఓనర్ని, నాకు పార్ట్నర్ ఉన్నాడు. షేర్ వస్తుంది కదా? వస్తుంది సార్, మార్చ్ నుంచి వస్తుంది. అదే మార్చ్ వరకు వచ్చింది. ఇద్దరు ఒక 30 లక్షలు వస్తుందా? అంత సీన్ లేదులేండి సార్. సార్ మార్చ్ లో నేను టేక్ ఓవర్ చేసే టైంకి మా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ కాస్త దిగింది, అందుకే నా చేతికి వచ్చింది. లేకపోతే అది ఇంకా అలాగే ఉంటే నా చేతికి. మీరు అన్నారు కదా ఈ 4-5 years లో 30-40 కోట్లు సంపాదించాను, మొత్తం తనే తీసుకున్నాడు అన్నారు సార్. బ్రాంచెస్ మీద ఇన్కమ్స్ ఉంటాయి కదండి సార్. మరి అదే అన్ని బ్రాంచెస్ మీద మీకు వస్తాయి కదా రేపు. మీకు అర్థం కావట్లా నేను చెప్పేది. ఇప్పుడు ఒక బ్రాంచ్ ఉంది సార్, ఆ బ్రాంచ్ కి నేను కంప్లీట్ ఓనర్ని. ఓకే, నాకు నెలకి కంప్లీట్ ఇన్కమ్ ప్రాఫిట్ వస్తుంది దాని మీద. కానీ దాని రాయల్టీ బ్రాండ్ కి వస్తుంది, అంటే ఒక 3% 2% వస్తుంది. అది మేము అన్ని బ్రాంచెస్ మీద తీసుకోం. మాకు ఇప్పుడు నాకైనా పార్ట్నర్కైనా ఎంపతి ఎక్కువ. ఓకే, కౌంటర్ సరిగ్గా లేకపోతే మేము తీసుకోం. బ్రాంచెస్ ప్రాఫిట్స్ అంతా తనే తీసుకున్నాడు. ఈ 3% అనే పాయింట్ కూడా మార్చ్ నుంచే నాకు వస్తుంది. అదే 3-4 months అప్పటిదాకా బ్రాంచ్ల మీద ఉన్నాయన్నీ తనే తీసుకున్నాడు. మా బ్రాంచ్ ప్రాఫిట్స్ నేను బయటికి చెప్పలేను, కానీ ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఎందుకంటే మాకు జనాల ఆదరణ ఉంది ఆ బ్రాండ్ కి, చాలా నీట్ గానే సాగుతుంది. అండ్ మేము క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ కూడా జనాలకు చెప్పకపోయినా కానీ వైటే కదా, ట్యాక్స్ కడుతున్నారు కదా. కడుతున్నాం కదా మరి. సో ఏదైనా అతనే ఉంచుకున్నాడు.
ఏ రోజు కూడా తీసుకొచ్చి నాకు ఇచ్చింది లేదు. సో ఇప్పటి నుంచి మీరు న్యూ జర్నీ ఇంకైతే న్యూ జర్నీ, న్యూ జిస్మత్, ఇట్స్ ఏ న్యూ బిగినింగ్ అంతే. అంతే. జిస్మత్ అనేది ఇప్పుడు కంప్లీట్గా నా దగ్గర ఉంది కాబట్టి Hmm. మళ్ళీ నేను క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను, మళ్ళీ బ్రాండింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాకు కొత్తగా 2 ఫ్రాంచైజెస్ వచ్చాయి, మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. బాబుని ఎవరు చూసుకుంటున్నారు మరి ఇప్పుడు? బాబుని నేనే చూసుకుంటున్నాను సార్. Right. నేను మార్నింగ్ ఫుడ్ తినిపించుకుంటాను. మా మమ్మీ ఉంటున్నారు ఇంట్లో. Hmm. ఇప్పుడు మా మమ్మీ అక్టోబర్లో రిటైర్ అయిపోతారు. ఏం చేస్తారు మమ్మీ? గవర్నమెంట్ టీచర్. ఓ, ఆవిడ రిటైర్ సఫర్ అయి ఉంటారు పాపం తను. అమ్మో, ఆమె సఫర్ ఏమో కానీ సార్ నన్నైతే మనిషిలాగా కూడా చూడలేదు. తిట్టకుండా తిట్టారా? పురుగులా చూసింది. నేను లిటరల్లీ ప్రెగ్నెన్సీలో పారిపోయా మా అక్క దగ్గరికి, తట్టుకోలేక మా అక్క దగ్గర పారిపోయా, నేను ఉండలేనని. అంత నాతో ఎప్పుడు చెకప్స్ కూడా రాలే, ఓన్లీ డెలివరీ ఎప్పుడు వచ్చింది. ఇప్పుడన్నా హ్యాపీగా ఉంటున్నారమ్మా? ఇప్పుడు నాకు తెలియదు సార్, మరి మాట్లాడదామా? మాట్లాడరు. అవునా? ఓన్లీ బాబుని చూసుకోవటం. అంతే, బాబు గురించే మాట్లాడుకుంటాం ఇద్దరం. మమ్మీ ఏం మాట్లాడదు. మమ్మీకి అంతా ఎందుకు దీని లైఫ్ ఇలా అయిపోయింది అనే బాధ ఉంది. మా మమ్మీ అతన్ని నేను పరిచయం చేసిన రోజే చెప్పింది సార్ అతనితో మాట్లాడొద్దని. ఆ ఖర్చు ఉంది ఆమెకి. నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు మా మమ్మీ చాలా అపోజ్ చేసింది. అస్సలు వద్దు చిన్న, అస్సలు వద్దు అతను, అస్సలు వద్దు ప్లీజ్ నువ్వు అని అడిగింది. నేను నీకేం తెలుసు, డాడీ ఒప్పుకున్నారు నీకేంటి అని పోజుగొట్టా. ఇప్పుడు ఆమెకు అది ఉంది కడుపులో. చెప్పా కదా, అంతే కదా, కూతురు జీవితం నాశనం అయిపోయిందంటే. చిన్న ఏజే కదా మీకు కూడా. అంతే కదా సార్. మదర్స్ కోప్పడినా మన మంచి కోసమే పడతారు సార్. దాంట్లో ఇప్పుడు యాక్సెప్ట్ చేయటమే. ఇంక నేనైనా ఏం చేస్తా, 2 సార్లు బతిలాడతా, 3ఓసారి కోప్పడతా, 4ఓసారి యాక్సెప్ట్ చేస్తా. ఏం చేస్తా, మమ్మీ స్నేహం ఏమంటావు. ఆమె బాధ, ఆమె కడుపు కోత ఆమెకే తెలిసిద్ది. రేపు నా పిల్లలకి అలా అయితే నాకు ఎంత బాధ వేస్తుంది. చెప్పింది తినొచ్చగా అన్నట్టు. ఊరికే చెప్పరు పెద్దవాళ్ళు. అరేంజ్డ్ మ్యారేజ్ ఎప్పుడు మేడ్ ఇన్ హీవెన్ అని ఎందుకంటారు? అందుకే అయిపోయింది ఏదో తాత్కాలిక, అది చెప్తాం కదా, 5 years 10 years చాలా షార్ట్ పీరియడ్ ఉంటుంది అనమాట. అంటే 90% మనం చూస్తూనే ఉన్నాం, ఇండస్ట్రీలో కావచ్చు, అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ కావచ్చు. లవ్ మ్యారేజ్లో 90% సక్సెస్ రేట్ లేనే లేదంట. మరి లాస్ట్ 10 years నుంచి టూ మచ్ అయిపోయింది ఇది. సార్ ఒకప్పుడు ప్రేమించిన దానికి మీరు అన్నారు కదా, ఒకప్పుడు ఆ చూపించిన ప్రేమ ఇప్పుడు ఎందుకు చూపించు అనే దాని దగ్గర స్టార్ట్ అవుతుంది ఇది. అసలు గౌరవం ఎందుకు ఉండదు సార్? అదే గౌరవం కావచ్చు, ప్రేమ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నాకు స్టిల్ ఉంది సార్. నేను పెట్టిన 13 ఏళ్ల ఎఫర్ట్స్ కి నాకు నా మీద గౌరవం ఉంది. నేను అందుకే అతని మీద అన్ని బాణాలు తీట్లా. ఇప్పటికీ నేను డిఫెన్సే చేసుకున్నాను. మీరు చూడండి, అరేంజ్డ్ మ్యారేజ్ లో పెళ్ళైన దగ్గర నుంచి ఎలా ఉంటారో వాళ్ళు, అతను ఆమె చనిపోయే వరకు అలానే ఉంటారు. ఇంకా అంతకన్నా ఓవర్ లవ్ ఉండదు, అంతకన్నా చిన్న చిన్నవి ఉంటాయి. నేను చాలా అబ్జర్వ్ చేశాను కదా, అరేంజ్డ్ మ్యారేజ్లో ఎంత ఉండదు. వాళ్ళకి ఎంత కావాలో అంతే మాట్లాడుకుంటారు. సార్ మా మదర్ ఫాదర్ లవ్ మ్యారేజ్. ఎస్. మరి ఏ రోజు ఏ గొడవలు లేవు. అది నేను చెప్తాను. 90% నానమ్మ తాతయ్యది లవ్ మ్యారేజ్. 10% బాగున్నారనే చెప్తున్నా సార్. అసలు మా నానమ్మని మా తాతగారు చూసుకున్నట్టు నేను ఎవరిని చూసుకోవటం చూడలే. అంత బాగా చూసుకున్నారు ఆయన. అవి చూసుకుంటూ పెరిగినప్పుడు లవ్ మ్యారేజ్ మంచిదని అనుకుంటాం కదండి సార్. ఏది కూడా ఏం చేయలేమండి, దీనికి మించి ఏది చేయలేం. కాబట్టి డెఫినెట్గా ఆయన కూడా మిమ్మల్ని కలిశారు, నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నాను, సింగిల్గా ఉండలేకపోతున్నాను అని అన్నారు. కాబట్టి మీరు కూడా అదేదో కార్యక్రమం, డైవర్స్ కార్యక్రమం అయిపోయిన తర్వాత మంచి అబ్బాయిని చూసి మీ లైఫ్లో పెళ్లి చేసుకోండి, ఒక తోడుగా ఉంటారు. అంతకు మించి ఏం చెప్పలేను ఇంకా. సో మీరు కూడా నవ్వుతున్నారు, ఇందుకే ఎక్కడో ఎవరన్నా ప్రపోజ్ చేస్తున్నారు ఆల్రెడీ. సార్ నేను ఎందుకు నవ్వుతున్నానంటే, ఇప్పుడు వెళ్ళి ఒక నిట్ట నిలువు గోతులో పడ్డాక పడ్డాన్ని ఎప్పుడు అనుకోవద్దండి సార్. చాలా ఉన్నాయి సార్ కెరీర్ లో చేయాల్సింది. కాకపోతే ఏంటంటే లేదండి, అమ్మాయిల విషయంలో హ్యాట్సప్ చెప్పాల్సింది ఒక్కొక్క విషయంలో ఏంటంటే, విడిపోయిన తర్వాత నష్టపోయేదైనా లాభపడేదైనా రెండు అమ్మాయి ఉంటుంది. లాభపడేది ఏంటంటే ఇప్పటికైనా వీడేంటో తెలిసి బయటపడతా. నష్టపోయేది ఏంటంటే చిన్నది, ఇప్పుడు పిల్లలు పుట్టారు కాబట్టి, ఒక బాబు కాబట్టి కష్టం కొంచెం. సింగిల్ పేరెంట్ డెఫినెట్గా సొసైటీ, చుట్టాలు, అమ్మ నాన్న బాధపడుతూ ఉంటారు. అంతకు మించి ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎవ్వరు కూడా దీని గురించి పెద్దగా ఆలోచించరండి, సర్వసాధారణం అండి. నేను ఇలా మాట్లాడుతున్నందుకు ఏమనుకోవద్దు. మన బాత్రూంలో కమోడే మనం ఎక్కువ మంది వాడకూడదు అనుకుంటాం. రోజు పక్కన పడుకునే మనిషి కాదండి సార్. రాత్రి అయితే ఇంటికి వచ్చి అన్ని స్ట్రెస్లు వదిలేసి చెయ్యి పట్టుకొని కూర్చునే మనిషి కదా. ఎలా సార్ అన్ని తెలిసాక ఒక మనసు ఎలా రియాక్ట్ అవుతుంది?
అవ్వటం కష్టం సార్. అది నాకే కాదు, మగాళ్ళకైనా కష్టమే, ఎవరికైనా కష్టమే అది. ఇప్పుడు అతను మారతాను అని చెప్పి ఇంకా అమ్మాయిలన్నా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటారేమో, అబ్బాయిలు చాలా మంది సూసైడ్ చేసుకునే వాళ్ళని కూడా చూసాను ఈ విషయాల్లో. ఇతని వల్ల సూసైడ్ వరకు వెళ్ళారు సార్ కొంతమంది అబ్బాయిలా దెబ్బేసిన వాళ్ళ వైఫులతో రిలేషన్ ఉందని తెలిసిన తర్వాత వెళ్ళారు, సూసైడ్ దాకా వెళ్ళారు. ఇతను మంచి చేశాడు కదా వాళ్ళకి, వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ బయట పెట్టి సర్టిఫికేషన్ కోర్స్ ఏమైనా చేస్తున్నాడేమో, ఎవరైనా హైర్ చేసుకుంటే పోయింది. ఎప్పుడు లాస్ట్ మాట్లాడారు మీరు? ఇంకా ఫోన్ లో కానీ టచ్ లో మెసేజ్ ఇలా చేయొద్దు? 1 month కూడా అయ్యి ఉండదు సార్. 1 month అయిందా? 1 month మేబీ. కాదు, ఇప్పుడు మీడియా ముందుకు వచ్చిన తర్వాత August 8th కంటే ముందు మాట్లాడాను సార్. August 1st or 2nd అలా మాట్లాడుంటాం, అప్పుడే మాట్లాడుకున్నాం అంతే. మీడియాకి వచ్చిన తర్వాత మెసేజ్ ఏం లేదు? ఏం లేదు సార్. వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి కానీ సిస్టర్ సైడ్ నుంచి కానీ? సార్ ఇప్పుడు ఎవరైనా కూడా సార్ తప్పు చేయరు అని నేను డినై చేయను. ఇంతకంటే ఇప్పుడు ఇతను చేస్తున్న తప్పుల కంటే ప్రపంచంలో చాలా పెద్ద తప్పులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను అతనిలో ఉన్న తప్పులు పాయింట్అవుట్ చేయాలనుకోవట్లా, నాకు చేస్తున్న అన్యాయం ఆపమంటున్నా. ఓకే, నా దగ్గరకు వచ్చి చేస్తేనే ఒప్పుకొని కళ్ళ ముందు పెట్టా కదా, ఇన్నాళ్ళు పెట్టక ముందు ఒప్పుకోలే, నన్నే తప్పుడు దాన్ని చేసావు, ఇప్పటికైనా ఒప్పుకొని నీ లైఫ్ నువ్వు బతుకు. మన వెళ్ళాడు కదా కామా అవార్డ్స్కి, కామా అవార్డ్స్ పెడితే ఫస్ట్ ఇవ్వాలి ఇలాగే అందరికి పిలిచి కామాలో స్పెషాలిటీస్ అని వెళ్ళాడు కదా, అలా బతుకు హ్యాపీగా మంచిగా. ఇంత బయటకు వచ్చి మాట్లాడేశారు, తన కెరీర్ ని నేను దించాలనే ఉద్దేశం లేదు అంటున్నారు. ఇంత మాట్లాడిన తర్వాత ఇండస్ట్రీలో తనకి ఏం వాల్యూ ఉంటుంది? ఇప్పుడు ఇంకా ఎక్కడికైనా వెళ్ళినా, ఒక హీరోయిన్ తో హై చెప్పినా, ఒక సీనియర్ యాక్ట్రెస్ ఎవరన్నా ఒక పెద్ద ఆవిడికి హై చెప్పినా, ఒక హీరోకి హై చెప్పినా, లేకపోతే ఒక హీరో ట్రైలర్ లాంచ్ చేయమని చెప్పినా, ఎవరైనా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాండి అన్న అని పిలిచినా ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? సార్ ఇప్పుడు ఈ పొజిషన్ నన్ను తీసుకురా, ఒకవేళ వచ్చినా గానీ ఇతనితో పాటు ముడిగట్టేస్తారు మళ్ళీ సమాజం. అసలు ఇతను నన్ను పరిస్థితి తీసుకురాకూడదు సార్. అతని ప్రొఫెషన్ మీద అతనికి రెస్పెక్ట్ ఉంటే అతను చేసిన డ్యామేజ్ కి అతను అడ్రస్ తీసుకోవాలి. అతనికి లేని లెక్క నాకెలా ఉంటుంది సార్? నా లైఫా అతని లైఫా అంటే ఎవరికైనా వాళ్ళ లైఫే. ఆఫ్ కోర్స్ అతని హస్బెండ్ అయితే హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అతని లైఫే. ఎవరికైనా కూడా ఇప్పుడు ఫాదర్ అంటే ఫాదర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే ఫాదర్. మదర్స్ని చంపుతున్న వాళ్ళు లేరా సార్ ప్రపంచంలో? సొంత తల్లిదండ్రిని చంపుతున్న వాళ్ళు లేరా? అలాంటి వ్యక్తులను ప్రేమిస్తా జీవితం నాశనం చేసుకోవాలంటే అతని లైఫ్ని అతను కాల్చుకుంటున్నాడు. 7 నెలలు నేను మాట్లాడలేదని మీరే చెప్పారు ఇంటర్వ్యూలో. ఎంత తీసుకోవాలి సార్? నేను మనిషినేగా. సో బండరాయి అయిపోయారు మీరు కూడా. సార్ నాకు అసలు కమ్ వాట్ మే ఏదైనా రానివ్వండి, ఓకే, ఐఎమ్ రెడీ టు ఫేస్, రెడీ టు టాక్, ఏదైనా సార్. అసలు అతని గురించి నేను అబద్ధాలు చెప్తే అతను కూడా చేయకూడదుగా. అతననే కాదు సార్, ఇప్పుడు అతనితో తిరుగుతున్న అమ్మాయిలు ఉన్నారు, ఊరికే చూస్తున్నారా మనుషులు వీళ్ళని? టైంపాస్కి చూస్తున్నారు, ఇష్టపడతారు సార్. మాకు ఆ సెలబ్రిటీ ఇష్టం అంటారు, కూర్చొని వాళ్ళ పోస్ట్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటారు, వాళ్ళ పోస్ట్ రాగానే లైక్ చేస్తారు. ఇంత ఇష్టపడుతున్నప్పుడు కనీసం వాల్యూస్తో బతకలేరా సార్? నాకు అర్థం కాదు. మేము బతకం, ఎదుటోళ్ళు వచ్చి మాట్లాడితే మా కెరీర్ పోయిందంటాం ఏమన్నా చిన్నపిల్లల ఇదే సార్? ఇప్పుడు అతను వచ్చి నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫోన్ చేసి రవివర్మ ఎవరు సార్ పిలిచి అడగండి అతన్ని, ఎవరా రవివర్మ ఏంటి బెదిరిస్తున్నాడా? ఫోన్ చేసి యాంకర్కి ఈ అమ్మాయికి వాల్యూస్ లేవు, మీ పరువు తీసుకున్నారు మీరు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసి, నేనంట ఇతని ఫ్రెండ్తో తిరుగుతున్నానంట. ఓకే, అది పాపం ధర్మ తట్టుకోలేక దేవదాస్ అయిపోయి తట్టుకోలేక పాపం జిమ్ము ఇల్లు తప్ప ఏమి తెలియదంట అతనికి. అంతకంటే ముందే నా దగ్గర ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయి. మరి ఇప్పుడు మీరు పార్ట్ 2 ఏమైనా వదలొచ్చు కదా, అన్ని ఛానల్లో కాకుండా కొత్తగా ఏమైనా? చూద్దాం సార్, ఇప్పటికైనా మాట్లాడేమో ఒక ఛాన్స్ ఇద్దాం, మాట్లాడేమో ఒక ఛాన్స్ ఇద్దాం సార్. మారకపోయినా మీరైతే కలిసి ఉండట్లేదని చెప్తున్నారు. కలిసి ఉంటాం కాదు కదా ఇప్పుడు మిగతా ఛానల్స్ లో కాకుండా ఇక్కడ కొత్తగా ఏమన్నా రిలీజ్ చేయగలరా మీరు? సార్ నేను ఇప్పుడు నా దగ్గర 90% ఉందన్నారు, 10% నేను రిలీజ్ చేశాను అన్నారు, ఇంకో 10 చేసిన 80 ఉంది కదా మీ దగ్గర ఫుటేజ్. 10 ఏదన్నా రిలీజ్ చేయొచ్చు కదా ఈరోజు. సార్ ఇప్పుడు మరి వైరల్ స్టార్స్ తో తిరిగాడు సార్. ఇది ఒకసారి ఏదన్నా వద్దులేండి, అదే వైరల్ సారీ వైరల్ స్టార్స్ తో తిరిగాడు, ఆల్రెడీ చుట్టూ పెంట పెట్టుకున్న వాళ్ళతో తిరిగాడు. వదిలేస్తా సార్, నన్ను ఇబ్బంది పెట్టనివ్వండి, నేను వచ్చి చెప్తాను. ఇక్కడ నా స్వార్థం అని అనుకుంటా, ఐఎమ్ సారీ. ఎందుకంటే మీ స్టూడియో వైరల్ స్టార్స్ పెద్దవాళ్ళ వాళ్ళు పెద్దోళ్ళనే వాళ్ళు అనుకుంటారు సార్, వాళ్ళేం పెద్దోళ్ళు కాదు. పెద్దోళ్ళు ఈ పనులు చేస్తారా సార్? పెద్దోళ్ళు ఉన్నారు మేబీ వాళ్ళ చుట్టూ.
ఉన్నారేమో సార్ మరి. ఓకే, లేకపోతే అంత ధైర్యం ఫుటేజ్ రెడీగా ఉంది. రెడీగా. ఓకే, సో ఆ 10% అనేది పార్ట్ 2 లో రిలీజ్ చేద్దాం నన్ను అనుకుంటున్నా. డ్యామేజ్ చేస్తే వదిలేస్తాను సార్. ఓకే, ఇప్పటికైనా నన్ను నేనేమన్నా డ్యామేజ్ చేస్తే ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ టు ఏది నా మీద ఫస్ట్ రా వేయకుండా. పోలీసులకు ఇచ్చారు మొత్తం 100%? ఇవ్వలేదు సార్. ఎంత ఇచ్చారు వాళ్ళకి? 70% ఇచ్చారు. 70 ఇచ్చేసారు. ఓకే, మీడియాకి ఎంత ఇచ్చారు? మీడియాకు 10% ఇచ్చారు. అంతే? ఓ చాలా ఉంది. అంటే సార్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకొని ఇచ్చాను. ఫస్ట్ వాళ్ళ ఫాదర్ నన్ను డౌరీ హెరాస్మెంట్ చేయట్లేదు, నేను ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నానని ఈ పెద్ద మనిషి వచ్చి మీడియాలో మాట్లాడతాడు. ఎందుకంటే నాది రియల్ మార్కెట్ కదా. ఇప్పుడు నా ద్వారా అతను తెలిసినట్టు అతని సినిమాల ద్వారా తెలిసాడా సార్? ఓకే, గుండె మీద చేసుకొని చెప్పమానండి. ఈ రోజు వాళ్ళ రెండో సినిమా ఓటీటీకి ఎక్కితే నా వల్ల లేదు, నేను చేసిన పబ్లిసిటీ వల్ల. దానికి కూడా అతను నాకు ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ గా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇతను వచ్చి నాకు జెన్యూనిటీ ఒప్పుకొని అతని పని అతను చేసుకుంటే అతను డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. సో ఇప్పుడు ఆయన మిమ్మల్ని కలవాలి అయితే? కలవకపోయినా పర్లేదు సార్. ఇప్పుడు లాయర్స్ మాట్లాడుకుంటున్నారు, న్యాయంగా చెప్పమనండి. చెప్పారని చెప్పారు కదా పోలీస్ స్టేషన్ లోనే. నిజంగానే నేను అది కాదు సార్ న్యాయం అంటే. ఇప్పుడు మా ఇద్దరికి చాలా ముళ్ళు ఉన్నాయి, ప్రొఫెషనల్ గా ఉన్నాయి, పర్సనల్ గా ఉన్నాయి. నిజాయితీగా అడ్రస్ చేసి నేను ఎంత తెచ్చి పెట్టాను, ఇప్పుడు డౌరీ హెరాస్మెంట్ మేము చేయలేదు అనేవాళ్ళు ఇల్లు ఫ్యామిలీ మొత్తం ఆర్టిస్టులు వచ్చి మాట్లాడతారు. నా దగ్గర వాళ్ళ ఫాదర్ మాట్లాడిన క్లిప్ నేను వదలకపోతే ఎంత టాక్సిటీ తీసుకోవాల్సి వచ్చేది తెలుసా. ఈ రోజు నా చేతులతో నేను ఆత్మహత్య చేసుకునేదాకా తీసుకెళ్లేవాళ్ళు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవటానికే అతని గురించి. ఇది నా తండ్రి మీద ఒట్టేసి చెప్తున్నాను నేను. సో అందుకని అన్ని ఎవిడెన్స్ పెట్టుకోవాలి సార్, లేకపోతే వాళ్ళు నన్ను కాల్ చేశారు ఆల్రెడీ. సార్ ఇంజనీరింగ్ లో డబ్బుల కోసం ఎత్తుక్కునే వయసు సార్, ఈ రోజు ఎత్తుక్కోవటం ఏంటి సార్? నాకు ఇన్స్టాగ్రామ్ మీదే నెలకి అట్లీస్ట్ 1 లక్ష రూపాయలు ఇన్కమ్ ఉండేది. నాకు నా బ్రాండ్ మీద అట్లీస్ట్ ఒక 6 to 7 lakhs ఇన్కమ్ ఉండేది. ఏమైంది సార్ అంతా? ఎందుకు ఈ రోజు నేను డబ్బుల కోసం నా బంగారం ఏ రోజు పెట్టని దాన్ని నేను బ్యాంక్ లో పెట్టుకోవాల్సి వస్తుంది? బ్యాంక్ లో పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు చేయాల్సి వస్తుంది సార్? ఇప్పుడు టచ్ వుడ్ నా ఫాలోవర్స్ పుణ్యం, దేవుళ్ళు నిజంగా నేను ఈ రోజైనా గుడి కట్టుకుంటానేమో వాళ్ళందరికీ, కానీ వాళ్ళ వల్ల నా బ్రాంచెస్ బాగానే నడుస్తున్నాయి. దానివల్ల నేను నా బిడ్డ బాగానే బతుకుతున్నాం. ఇప్పటి నుంచి ఇంతకు ముందు జరిగిందంతా తీసుకెళ్ళి ఇచ్చాను కదండి సార్, మరి దానికన్నా గౌరవం ఉండాలిగా అతనికి నా మీద. బ్రాంచ్లన్నీ తీసుకున్నావు, మార్చి నాకు నువ్వు అసైన్ చేసే రోజు పరిస్థితి ఏంటో అతనికి తెలుసు. ఇప్పుడు ఎంత నెంబర్స్ పెరిగినాయో అతనికి తెలుసు. మార్కెటింగ్ చేసేస్తున్నాను అంటే ఏంటి సార్? నన్ను కూర్చోబెట్టి నువ్వు నా వర్కర్ అన్నాడు ఒకరోజు. నేను ఎందుకు వర్క్ చేస్తాను సార్? నాకేం పని? నాకు నచ్చిన వర్క్ చేసుకుంటాను వెళ్ళి. ఇతను సినిమా హీరో చేయటం నాకెలా వర్క్ అయింది? మొత్తం తీసుకెళ్ళి ఇచ్చా మరి ఫైనాన్షియల్స్. ఇట్ట నిలువుకు కాల్చాడుగా, ఇట్ట నిలువుకు కాల్చి బూడిదయ్యాగా నేను ఇప్పుడు ఎవరిని నమ్మకూడదు సార్. స్ట్రాంగ్గా ఉండండి గౌతమి గారు. సో మీరు అన్నట్లుగానే 90% ఎవిడెన్స్ ఏ టైంలో అయినా రిలీజ్ చేయొచ్చు. అంతవరకు తెచ్చుకుంటాడు సార్ అతను. ఓకే, నాకు అతని మీద నమ్మకం ఉంది. స్టే స్ట్రాంగ్, మంచిగా మళ్ళీ స్టార్ట్ చేయండి. సో మళ్ళీ మీ బ్రాండ్ బిల్డ్ చేసుకోండి, ముఖ్యంగా బాబుని బాగా చూసుకోండి. షూర్ సార్. ఓకేనా? వాడే నా ధైర్యం. సో ఇంత జరిగినా కానీ ఇంత స్ట్రాంగ్గా ఉన్నారంటే దేవుడిచ్చిన ఆ ధైర్యం అంతే మాకు అర్థమవుతుంది. ఇలానే ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.